నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ లైన్. నేను దీపిక. ప్రేమ 2 అక్షరాల పదం. ప్రేమకి కులం, మతం, వయసు 3 చాలా ఇంపార్టెంట్. అలాగే 2 మనసుల కలయికే ప్రేమ అంటారు. ప్రేమించుకోవడానికి వయసుతో సంబంధం లేదు అంటూ కూడా ఎన్నో జంటలు యుద్ధాలు చేసి మరి ప్రేమని గెలిపించుకుంటున్నారు. కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు. ప్రేమ ఎలా పుడుతుందో కూడా ఎవరికీ తెలియదు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు ప్రేమ అనగానే. ఒక అమ్మాయిని చూడగానే తన మీద నాకు ప్రేమ కలిగింది అంటారు. కానీ ఆ ప్రేమ కలగడానికి అతని గుండెల్లో ఒక గంట మోగాలి. అలాగే ఇక్కడ ఒక జంట కూడా తన గుండెల్లో గంట మోగింది ఆమెను చూడగానే అంటూ కూడా చెప్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ గారు. మనందరికీ బాగా పరిచయం శ్రీనివాస్ గారు, అలాగే మాధురి గారు. ఎన్నో రీల్స్ అలాగే డ్యాన్సులతో మనందరినీ అలరించారు. ఇంకోవైపు పొలిటికల్ చాలా బాగా ఆయన రాజకీయాల్లో కూడా రాణించారు. సో ప్రస్తుతం మనతో పాటు ఆ జంట, ఆ ప్రేమ పక్షులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, ప్రేమ గురించి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ దీపిక గారు, బాగున్నారు? నమస్తే మేడం, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఇద్దరు ఫైన్ ఫైన్. మిమ్మల్ని చూస్తుంటే నిజంగా వయసుకి ప్రేమ అనేది అడ్డు రాదు అనేది మాత్రం మిమ్మల్ని ఇద్దరిని చూస్తే నాకు బాగా అర్థమైంది. అంటే టీనేజ్లో చేసుకునేది లవ్, అట్రాక్షన్. తర్వాత ఒక ఏజ్ వచ్చినాక అంటే 25 ఇయర్స్ వరకు చూస్తే ప్రేమ. కానీ 25, 29 ఆ రేంజ్లో ఉంటే అది ప్రేమ కాదు, వేరే మాట అనొచ్చు. కానీ మీ ఇద్దరు మాత్రము ఒక ఇన్స్పిరేషన్గా జనాలకి కనిపిస్తున్నారు. మేమిద్దరం, మేడం గారేమో మిమ్మల్ని రాజా అని ముద్దుగా పిలుస్తూ ఉంటుంది, మీరేమో బుజ్జి తల్లి అంటూ పిలుస్తారు. మీ ఇద్దరి ప్రేమ ఎలా స్టార్ట్ అయింది? ఇది అసంకల్పితంగా జరిగినటువంటి ఓ సంఘటన. నాకు వివాహం జరిగింది, ఆమెకి వివాహం జరిగింది, పిల్లలు ఉన్నారు. నాది రాజకీయ జీవితం. 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఒకవైపు బిజినెస్లో కూడా ఉన్నాను, వ్యాపారాల్లో కూడా పీక్స్కి వెళ్ళాను. నా వ్యాపారం అంతా మైన్స్, గ్రనైట్స్లో కూడా వరల్డ్ క్లాస్ మెటీరియల్ని సప్లై చేయటం, ఎక్స్పోర్ట్ చేయటం, ఆ స్థాయికి బాగా ఎదిగి అందులో చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాం. ఐకాన్ బ్రౌన్ అని ఓ గ్రానైట్ కలర్కి ఎక్స్క్లూజివ్ కలర్ ఇన్ ద వరల్డ్, అంత ఫేమస్ కలర్ని నేను బిజినెస్ చేయగలిగాను. అలాగే రాజకీయాల్లో విద్యార్థి దశ నుంచి ఉండటం, రాజశేఖర రెడ్డి గారితో అడుగులు వేయటం, వారే నన్ను శ్రీకాకుళం జిల్లాకి పరిచయం చేయటం, వారి ద్వారానే నేను వారి శిష్యరికంలోనే మంచి స్థాయికి ఎదగటం, పడటం లేవటం. కెరటం అంటే నాకు ఇష్టం, ఎందుకంటే అది పడిన ప్రతిసారి లేస్తుంది కాబట్టి. స్వామి వివేకానంద గారు, అది నిజంగా నాకు చాలా ఇష్టం. నా జీవితంలో ఇదేదో సరదాగా తీసుకునే సందర్భం కాదు, ఇది అంత ఈజీగా జరిగినటువంటి సంఘటన కూడా కాదు. ఎన్నో కష్టాల మధ్య, ఎన్నో ఇబ్బందుల మధ్య, కొన్ని సంఘర్షణలు, కుటుంబంలో వచ్చినటువంటి విభిన్నమైనటువంటి కోణాలు, వాటి వల్ల ఈ పరిస్థితి మా ఇద్దరి మధ్య వచ్చింది. వచ్చేటప్పుడు అది మీరు అన్నట్టే ఒక అభిమానం. ఎందుకో ఈమెతో నాకేమైనా గడిచిన కాలంలో సంబంధం ఉందా, ఎప్పుడైనా పరిచయం ఉందా, ఈమెతో స్నేహం ఏమైనా మనకు ఉందా, లేదే, మరి ఇది ఎలా జరిగింది అంటే, నేను మహాభారతం కానీ రామాయణం కానీ సరళమైన భాషలోనే చదివాను. గీతను కూడా అర్థం చేసుకోవడానికి చాలా ప్రయత్నించాను. ఇవన్నీ గత జన్మ సుకృతాలు అంటారు. గత జన్మలో ఉన్నటువంటి విషయాలే ఇప్పటికి కంటిన్యూ అవుతాయి. ఇది సత్యం. ఇది మనం అనుకుంటాం ఈ రోజే మనం పెద్దోళ్ళం అయిపోయాం. గత జన్మలో జరిగినటువంటిదే ఇదే కర్మ ఫలితం అంటారు. దాన్నే కంటిన్యూషన్గా మనం ఇవన్నీ అనుభవిస్తుంటాం. సో ఇది ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సందర్భం మాకు ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇలా విడదీయరాని బంధంగా మారింది. పరిస్థితులు, ప్రభావాలను బట్టి ఒక పెద్ద ట్రాజిక్ ఇన్సిడెంట్స్, ఒక పెద్ద విస్ఫోటనం కుటుంబాల్లో. అది ఒక 4 వాల్స్ మధ్య, ప్రతి కుటుంబంలో కూడా జరుగుతాయి కానీ 4 వాల్స్ మధ్య జరుగుతాయి. మాది 4 వాల్స్ మధ్య జరగల, ఓపెన్. ప్రతి ఇన్సిడెంట్ కూడా పబ్లిక్లో జరిగింది. దీనికి అనుకోకుండా మా మనసులు కలవటం జరిగింది మీరు అన్నట్టుగానే. అయితే ఈ కలవటానికి మేమేదో వయసులను ఆలోచించో, లేదా డబ్బుల్ని ఆలోచించో మేము కలవలేదు. చాలామంది అపార్థం చేసుకుంటారు, నేను డబ్బు కోసం లేదా మాధురి డబ్బు కోసం. చాలామంది అంటారు ఈ వయసులో దువ్వాడ శ్రీనివాస్కి అవసరమా? నిజమే, అవసరం లేదు.
హాయిగా ఉండొచ్చు. కానీ పరిస్థితులు ప్రభావాలు మాకు ఇలా దారి తీసాయి. మేమేదో సమాజంలో మేము ఇలా చెప్తున్నాం, వీళ్ళందరూ చెయ్యండి, ఇది మంచి పని అని మేము ఎవరికి చెప్పట్లా, ఇది మంచి అని కూడా చెప్పట్లే. మా స్నేహం, మా రిలేషను, మేము ఇలా ఉండే విధానాన్ని మాకు తప్పలేదు. తప్పని పరిస్థితుల్లో మేము కలిసిన దాన్ని విజయవంతం చేసుకోవాలి. ఫెయిల్యూర్గా ఇప్పుడు చాలామంది జీవితాలు ఎలా ఉంటారంటే బయటకు ఒకటి చెప్తారు, లోపల ఒకటి ఉంటుంది. చాలామందికి షర్ట్ ఇప్పితే ఇన్ని ఉంటాయి మచ్చలు, బయటకు మాత్రం వాడు స్వర్గం నుంచి దిగొచ్చినట్టు. ఇప్పుడు ఈ వీడియో చూడగానే కింద స్క్రోలింగ్స్ చాలా కామెంట్స్ వస్తాయి. వాళ్ళని పర్టికులర్లీ దృష్టిలో పెట్టుకుని నేను అంటున్నాను, మీ ఇంట్లో ఉండే అన్నయ్య, చెల్లమ్మ, అక్క, చిన్నాన్నలు, పెదనాన్నలు, మేనమామలు, మేనత్తలు, ఈ సమస్యలు మీకు చాలా ఉంటాయే, ఇన్నెందుకు మీకే ఉన్నాయే, వాటి గురించి మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? మీరు దమ్ముంటే చెప్పగలరా? మీ ఛానల్ ద్వారా అడుగుతున్నాను. ఒక్కడంటే ఒక్కడి రాష్ట్రంలో దమ్ముంటే ప్రైమ్9 టీవీ ముందుకు వచ్చి నేను తప్పు చేయలేదు జీవితంలో, నేను ఏ తప్పు చేయలేదంటే ఐ బౌ డౌన్ మై హెడ్ అండ్ సాల్యూట్ హిమ్. నేను ఆయనకి తల వంచి నమస్కరిస్తాను. ఓకే, సపోజ్ ఇప్పుడు ఎవరైనా వచ్చి మీ ముందు నేను తప్పు చేయలేదని ఒప్పుకుంటే, భూమి మీద లేడు, పుట్టడు. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మనమంతా మనుషులమి, మానవులము. కొన్ని బుడగలాంటి జీవితం, పుట్టి అలా పోతాం. భూమి పుట్టి కొన్ని కోట్ల సంవత్సరాలైంది, లక్షల కోట్ల సంవత్సరాలైంది. అందులో మనం బతికేది 60, 70, 80, 100. మన జీవితం ఆ అకౌంట్స్లో, లెక్కల్లో మ్యాథమెటికల్గా చూస్తే అసలు ఆన్సర్ కూడా రాదు. అంత లిమిటెడ్, అంత చిన్న స్పాన్ మనం పుట్టడం పోవటం అన్నది. చాలా క్రిములు భూమి మీద ఎక్కువ కాలం బతికేది 350 సంవత్సరాలు తాబేలు అంటాం, మనం 100 లోపే బతుకుతున్నాం. ఎందుకు ఇన్ని మాట్లాడుకోవడానికి మనకు అర్హతలు ఎక్కడున్నాయి? ప్రతి మనిషి చాలా చేస్తాడు. అయితే నేను అందరిలా కాకుండా, నేను ఒక పొలిటీషియన్, రాజకీయాల్లో ఉన్నాను, ఎమ్మెల్యేగా పోటీ చేశాను, ఎంపీగా పోటీ చేశాను, ఈరోజు ఎమ్మెల్సీగా కూడా ఉన్నాను. నేనేం చెప్పాలా ప్రజలకి? ఇది చేస్తున్నాను, ఇది రైట్ అని చెప్తున్నానా? కాదు. నా జీవితంలో జరిగినటువంటి సంఘటనలకి మేమిద్దరం ఒక అవగాహన చేసుకొని, ఒక నిర్ణయం తీసుకొని, ఇది మేము చేశామని స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా జనంకి చెప్పాం. జనమే దేవుళ్ళని నమ్మిన మేము జనానికి ఈ విషయం తెలియజేస్తే వాళ్ళే మనకి భాగాన్ని కూర్చోబెట్టగలరు. జనం తలుచుకుంటే ఎంతటి గొప్ప విషయాన్నైనా వాళ్ళు చేయగలుగుతారు. రాజుని చేయగలరు, ఫకీర్ని చేయగలరు. ఆ శక్తి ప్రజలకు ఉంది. సో ప్రజలే దేవుళ్ళని నమ్మిన నేను, 25 సంవత్సరాల జీవితం రాజకీయాల్లో ఉన్న నేను, ప్రజలకే చెప్పుకుందాం. ఎందుకు రహస్యం పాటించాలి? మాధురి ఎవరో నాకు తెలియదు అంటే పోయింది కదా, శ్రీనివాస్ ఎవరో తెలియదు అని మీలాగే నేను అనిస్తే ట్రోలర్స్ లాగా కేల్కతం, దుకాణం బంద్, నేను ఎక్కడో తిరుగుతాను, నువ్వు చూస్తావా? నన్ను ఏమైనా అనగలవా? నువ్వు అదే చేస్తున్నావు కదా, విమర్శించేవాడు అదే చేస్తున్నాడు కదా. సో మేము అంతా క్రిస్టల్ క్లియర్గా చెప్పాం, ట్రాన్స్పరెంట్గా ఉన్నాం. ఉండి ఇంకోటి కూడా చేయాలి. ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నామో అంతే ట్రాన్స్పరెంట్గా మా విధానాలు కూడా ఉండాలి. ఒకవైపు రాజకీయ జీవితం ఉంది, ఒకవైపు వ్యాపారం ఉంది, ఒకవైపు తన జీవితం ఉంది. తను ఒక కుటుంబంలో, ఒక పెద్ద కుటుంబంలో పుట్టి గౌరవంగా ఉండి అత్తవారు కన్నవారి దగ్గర కూడా ఈ ఇబ్బందుల్లో నష్టపోయి నాకు పిల్లలు, మేమేం చేయాలా? అప్పుడు మేమిద్దరం ఒక ఆలోచనకు వచ్చి మనం బ్రతకాలనుకుంటున్నాం, కలిసే ఉంటాం, డౌటే లేదు ఇందులో. ఎవడు దీని మీద అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రైమ్9 టీవీ ద్వారా చెప్తున్నాను, మేము కలిసి బ్రతుకుతాం, కానీ పిల్లల్ని అగ్రభాగాన పెడతాం. మా పిల్లల్ని ఎవ్వడు పోషించడు, ఎవ్వడు మాకు నీళ్ళు, మేము టీ ఇస్తాం, కాఫీ ఇస్తాం, ఎండలో ఉన్నారు నీళ్ళలోకి రండి అని ఎవ్వడు అనడు. ఎవడు అనాల్సిన అవసరం కూడా మాకు లేదు. మాకు భగవంతుడు అన్ని రకాలుగా అన్నీ ఇచ్చాడు, ఏ లోటు లేని పరిస్థితే ఉంది. కాబట్టి దర్జాగా బ్రతుకుతాం, మా పిల్లల్ని మేము చూసుకుంటాం. ఫస్ట్ కాన్సెప్ట్. 2, ప్రజలు. ఏదైతే ప్రజలను నమ్ముకుని ఇంతకాలం జీవితం ఉన్నామో, ఆ టెక్కలి నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఈ స్థాయికి ఎలా అయితే మనకి తీసుకొచ్చారో వాళ్ళకి మేము రుణపడి ఉన్నాం. వాళ్ళ పాదాలకు మా సాష్టాంగ ప్రణామాలు చేస్తూ బ్రతికున్నంత వరకు ప్రజల్లోనే ఉండాలి, ప్రజలకే సేవ చేయాలి, ప్రజల మధ్య మరణించాలి. ఇది నా ఆశయం. ఈ ఆశయంలో భాగంగా వ్యాపారాలు చేయటం, మరిన్ని వ్యాపారాలు అధిగమించే స్థాయికి, ఉన్నత స్థాయికి వెళ్ళటం. ఆమె మంచి తెలివైన అమ్మాయి కాబట్టి మరి మాధురిని కూడా ఒక విమెన్ తెలివైన మంచి విమెన్ ఎంటర్ప్రెన్యూర్గా ఆమె కూడా ఎస్టాబ్లిష్ చేయాలి, ఆమె కూడా పైకి రావాలి. నేను అందరిలాగా మీలాగా మోసం చేసి లేదే చాలామందిలా అడిగే. ఇప్పుడు నాకు ట్రోలర్స్లా
నేను ఎవరికి మీరు ఎంతమంది అమ్మాయిలు మోసం చేస్తుంటారు, దువ్వాడ శ్రీనివాస్ చేయలా. నా నిజాయితీ అది. దమ్ముంటే టెక్కలెళ్ళి నా విమర్శకుడు ఎవడైనా సరే పలానా స్త్రీకి దువ్వాడ శ్రీనివాస్ అన్యాయం చేశాడో, పలానా స్త్రీతో అసభ్యంగా ప్రవర్తించాడని ఒక్కటంటే ఒకటి సింగిల్ ఇన్సిడెంట్ చూపించమనండి నా 25 ఏళ్ల రాజకీయాల్లో. ఇప్పుడు నేను ఈ నిర్ణయం తీసుకున్నా కూడా జెన్యూన్గా నేను చెప్తున్నాను. మీరు దాచుకుంటున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, మోసం చేస్తున్నారు, మీ భార్యలకు మోసం చేస్తున్నారు. కానీ మేము అలా చేయట్లేదు. నిజాయితీకి చెప్పుకొని ఈరోజు సంతోషంగా ఉన్నాం, అందరికీ ఉపయోగపడేటట్టు ఉంటున్నాం. మాధురి కూడా ఈరోజు తను వ్యాపార రంగంలోకి టెక్స్టైల్ బిజినెస్లోకి ఎంటర్ అవుతూ ఒక 50 మందికో 100 మందికో జీతం ఇచ్చి పోషించి భోజనం పెట్టి ఆమె చేస్తుంది. మీరు చేయగలరా? మీకు ఆ శక్తి ఉందా? అంతేకాదు, ఒక 1000 మంది తన చేతుల మీద బ్రతకాలి అనే కాన్సెప్ట్తో ఉంది. ఒక 1000 మందికైనా నెల వస్తే జీతాలు ఇవ్వాలి, అన్ని బిజినెస్లే అంచెలంచెలుగా ఎదగాలి, పెంచాలి అని ఆలోచిస్తున్నాం. అన్ని రకాలుగా నేను మాధురికి సపోర్ట్ చేస్తాను. ఓకే, టెక్కల నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని ఆదరించారు అని, కానీ చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు, మీకు ఈ వయసులో అవసరమా, ప్రేమ అంటున్నారు, దానికి పేరు పెట్టారు ప్రేమ అని. కానీ ఇది అంతా అవసరమా? మీ ఏజ్లో మీ పిల్లలు పెళ్ళిడికి వచ్చారు, మీ వాళ్ళని చూసుకోవాల్సింది పోయి మీరు ప్రేమ ప్రేమ అంటూ రీల్స్ చేసుకుంటూ మీ జీవితాన్ని సాగిస్తున్నారు అంటున్నారు. అలాగే మీరు చాలామందికి సవాల్ విసిరారు ఇప్పుడు. కానీ మాధురి గారిలో అంటే ఒక మనిషిని మనం ఇష్టపడాలి అంటే ఒక క్వాలిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మాధురి గారిలో ఏం క్వాలిటీ చూసి మీరు ఆమెను ఇష్టపడ్డారు? ఇప్పుడు ఫస్ట్ మీరు అడిగారు పిల్లలకి ఉంటుండగా, నా పిల్లలు 2 డాక్టర్స్, చాలా చక్కగా వాళ్ళని చూసుకున్నాను. సరే, మా ఇంట్లో వాణియే దువ్వాడ నా భర్తే నాకు కావాలి అనుకుంటే కథ ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. ఇంతవరకు రాదు. 4 గోళ్ల మధ్య జరగాల్సింది మీకు అందరికీ ఉంటాయి కుటుంబాల్లో, 4 వాల్స్ మధ్య జరగాలి. కానీ మీడియా ముందు జరగకూడదు, అధిష్టానం ముందు జరగకూడదు, ప్రజల ముందు జరగకూడదు, కార్యకర్తల ముందు జరగకూడదు. అది తను చేశారంటే నన్ను రచ్చ చేసి రోడ్డు మీదకి లాగి నన్ను కంపు చేసేస్తే, సరే ఆమె అలా బ్రతకాలనుకుంటున్నారు. నన్ను ఆర్డినరీ ఫెలో అని, వీడికి ఏముందని, వీడికి ఏం శక్తి ఉంది, వీడెవడు, వీడి స్థాయి ఎంత, వీడి బ్రతికెంత, వీడికి నేను లైఫ్ ఇచ్చాను అనుకుంటే, సరే ఆ లైఫ్ తను అనుభవించని నేను ఎందుకని అధిష్టానానికి చెప్పి టికెట్ కూడా నేనే ఇప్పించా. ఎవరు చేస్తారు ఈ పని? మీరు విమర్శించారు కదా, నేనేదో ఈ వయసులో కూడా ప్రేమ కోసం ఇది అన్నాను కదా. టికెట్ ఇచ్చాను, ఎవరైనా ఇస్తారా? అధిష్టానానికి చెప్పి నాకొద్ద టికెట్, ఆమెకి ఇవ్వండి అన్న. ఈ దమ్ము ఎవరికైనా ఉందా? 25 సంవత్సరాలు రాజకీయాలు చేసిన తర్వాత టికెట్ ఇచ్చేయండి అని అనే ఆ శక్తి. ఆఫ్కోర్స్ మళ్ళీ అది నా దగ్గరికే వచ్చింది, నేను పోటీ చేయాల్సి వచ్చింది, ఆ తర్వాత విషయం. అది తను నిలబెట్టుకోలేకపోయింది, నన్ను ఎలా నిలబెట్టుకోలేకపోయారు, అది కూడా నిలబెట్టుకోలేకపోయారు. ఎలా తీసుకుంటారో తెలియదు. ఆ టైంలో మిమ్మల్ని చాలా ఇదిగా మాట్లాడారు, మీకు ఇల్లు కూడా లేదు అసలు, ఆయనకి ఓన్లీ ఆయన ఒక కట్టుబట్టలతోనే వస్తే ఇవంతా ఆయనకి ఈ స్టేజ్కి రావడానికి కారణం నేనే అంటున్నారు. మరి ఇప్పుడు 4 వాల్స్ మధ్య అని ఉంటే బాగుండేది, జనం మధ్య పబ్లిక్లో మీడియా ముందు అన్నారు కాబట్టి అందుకే ఈ పరిస్థితి దాపరించింది. అదే నేను మీకు అంటున్నా. అంతేగాని ఈ వయసులో నేను ప్రేమ వ్యవహారాలు నడపటానికో, పిల్లల్ని అన్యాయం చేయటానికో, ఆమెకు అన్యాయం చేయటానికో కాదు. ఈమె మీరు మరో ప్రశ్న కూడా అడిగారు. ఈమె మా కుటుంబంలో నాకు ఇంత దారుణంగా ఇంటికి తాళం వేసేసిన తర్వాత నేను ఒక ఏడాది కాలం పాటు బయట ఉంటే పార్టీలోకి రాజకీయాల్లోకి మేమే తెచ్చాం. తెచ్చిన తర్వాత ఆమె పేరుతో రచ్చ జరిగిపోయింది బయట. రచ్చ చేసేసిన తర్వాత అప్పుడు ఏం చేశారు, తను నాకెందుకు రా బాబు వీళ్ళ ఫ్యామిలీ గొడవలు, సాల్యూట్ అని చెప్పి పోవచ్చు. కానీ శ్రీనివాస్ గారికి అన్యాయం జరిగిద్ది, పాపం ఒంటరి అయిపోయినాడు, సరైన టైంకి భోజనం కూడా లేదంట, ఈ రాజకీయాలు ఎలా చేస్తాడు, ఎలా తిరుగుతాడు, ఎలా ఉంటాడు, అందరూ విడిచిపెట్టేశారు ఆయన్ని, నేనున్నాను అని చెప్పి ప్రతిరోజు ఇంటి నుంచి బయలుదేరిన వెంటనే నాకు భోజన సదుపాయాలను ఏర్పాటు చేసి, నాకు వాహనాల ఏర్పాట్లు ఇవన్నీ చేసి, మీకు తెలుసా ఈ చేత్తో కొన్ని 100 కోట్లు సంపాదించింది నేను వ్యాపారాల్లో, అన్నీ ఖర్చు పెట్టేసి లోన్స్ వరకు వెళ్ళిపోయి ఆఖరికి డీజిల్ పోయించుకోలేని స్థితికి కూడా వచ్చాను. మీకు తెలుసా? నమ్ముతారా? అంటే నా ట్రాక్ ఒకసారి చూసుకోండి. నేను ప్రపంచ స్థాయిలో గ్రానైట్ ఐకాన్ బ్రౌన్ గ్రానైట్ ఓనర్గా ఎదిగిన నేను, ఈ డబ్బు ఏమైపోయింది, ఈ టర్న్ ఓవర్ అంతా ఏమైపోయింది? రాజకీయాల్లో తగలబెట్టాం. ఇది మా ప్రజలకు బాగా తెలుసు. తగలబెట్టిన తర్వాత ఇంతటి వాడిని కూడా రోడ్డు మీద ఒక్కడిని అయిపోయినాను. ఒక్కడిని అయిపోయినప్పుడు ఒక స్త్రీమూర్తి వచ్చి, నేనున్నాను, మీరు ధైర్యంగా ఉండండి, ఏదో
మంచి వచ్చాడో రాజకీయాల్లోకి వచ్చాను, నా పేరును పెట్టి మీకు అన్యాయం చేశారు, ఏం జరిగినా నేనున్నాను అని తను వస్తే తను నాకు ఆలనాపాలన అన్నీ చూసుకుంటూ ఒక షెల్టర్ టెక్కల్లోనే మళ్ళీ ఒక ప్లేస్, ఒక నివాసం ఏర్పాటుకు పూర్తిగా సహకరించి, నేను ఎలక్షన్ నిర్వహించవలసి వస్తే ఒక పెద్ద టీంని రెడీ చేసి ఆ టీం ద్వారా ఫోన్ కాల్స్ 2-3 లక్షల మంది ఓటర్స్ ఉంటే ఓటర్స్ అందరికీ ఫోన్ కాల్, ప్రతిరోజు ఒక 45-50 మంది ఫోన్స్ పెట్టుకొని ఫోన్లు చేయాలి. తర్వాత నా కోసం ఒక 36 మంది 4 మండలాల్లో తిరగాలి. వీళ్ళకి నెలకు 12 లక్షల రూపాయలు జీతాలు ఇస్తూ సుమారు 8 నెలలు మెయింటైన్ చేసింది. అవసరమా? ఇవన్నీ అవసరమా? ఇన్ని చేసి నిలబడినటువంటి ఈ వ్యక్తికి దయచేసి మీరే చెప్పండి ఏం చేయాలి? ఎస్, నా కుటుంబం సెటిల్ అయిపోయింది, ఆస్తి రాసి ఇచ్చేసినాను, పిల్లకి పెద్ద పాపకు మ్యారేజ్ చేస్తాను, ఇంకో పాపకి చేస్తాను, ఓకే, నేను ఎలాగైనా బ్రతుకుతాను, మగాళ్ళకి అది ఎలాగైనా బ్రతికిస్తాను, ఏముంది, నా కోసం తను ఎందుకు స్పాయిల్ అవ్వాలి, తన జీవితం ఎందుకు నాశనం చేసుకోవాలి? తను రోడ్డుకి నిలబడినప్పుడు దయచేసి ఆ విమర్శకులకు కూడా అడుగుతున్నాను, ఏం చేయాలి చెప్పండి, సమాధానం. వదిలేద్దామా? ఆదుకోవాలి అని నేను అంటాను. ఎస్, అదే నేను చేసి నా కోసం నిలబడిన మాధురి కోసం నేను నిలబడి. అంటే ఇప్పుడు మీరు అన్నారు నేను కూడా సపోర్ట్ చేశాను ఆదుకోవాలి అని. ఆదుకోవటం కాదు, ఇక్కడ నా కోసం జీవితాన్ని నాశనం చేసుకున్న అమ్మాయి కోసం నేను నిలబడాలి. నేను ఆదుకోవాల్సిన అవసరం లేదు, ఆర్థిక స్థితిమంతురాలే, ఆర్థికంగా అన్నీ ఉన్నాం. అంటే మీరు అన్నారు జీవితాన్ని నాశనం చేసుకొని నా కోసం కష్టపడింది అని, కానీ మాధురి గారికి కూడా ఒక లైఫ్ ఉంది, తనకి 3 పిల్లలు ఉన్నారు. కానీ ఆ లైఫ్లో ఆమె ఎంజాయ్ చేసినప్పుడు మళ్ళీ మీకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అని నేను అడుగుతున్నాను. ఏముంది నా దగ్గర? అదే మీరు చెప్పాలి. డబ్బు ఉందా, అధికారం ఉందా, పోనీ టికెట్ ఉందా, అన్నీ పోయినాయి కదా 2023 సంవత్సరంలో. 22 నుంచి జరుగుతున్నాయి గొడవలు, 23లో అన్నీ పోయినాయి. నాకు 23 జూన్ నెల వచ్చినప్పుడు క్లోజ్ కథం, కేర్ ఆఫ్ ఫుట్పాత్, ది గ్రేట్ దువ్వాడ శ్రీనివాస్. ఎందుకు రావాలి? ఈ రోజు వరకు ఎందుకు ఉండాలి? ఇదే ప్రేమ అంటే ఇన్ఫాక్చుయేషన్ కాదు, అట్రాక్షన్ కాదు. విమెన్కి మ్యాన్కి మధ్యన ఉండాల్సింది అట్రాక్షన్ కాదు, ఇట్స్ అ ఫేక్. ఇన్ఫాక్చుయేషన్తో ఎవరైతే ఇష్టపడతారో ఒక ఆడమగ, ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ ఫాల్స్ లవ్. ఇక్కడ లవ్ మీన్స్ an affection between a man and women. It's ever and forever and ever and ever. Nobody can seize that love అనమాట. అలా ఎఫెక్షన్తో కూడుకున్నటువంటిది మా తప్ప, మీరు మొదటగా అడిగినటువంటి ప్రశ్నకి మేమేదో విచ్చలవిడిగా తిరగడానికో, టైం పాస్ చేయటానికో, ఏదో ఒక స్థిరత్వం లేని మాటలు చెప్పడానికో, లేకపోతే పెద్దరికం ఉండి కూడా, వయసు ఉండి కూడా, హోదా ఉండి కూడా నవ్వులు పాలు అవటానికో, నవ్వులు పాలు చేయటానికో, తప్పుడు సమాచారం ఇవ్వటానికి చేయలే. ఒక అవసరం కోసం చేసాం. ఏ అవసరం కోసం అయితే చేసామో ఈరోజు నిలబడి ఇది మేము పాడైపోలేదు, పిల్లల్ని చూసుకోవాలన్నాం కదా, 5 పిల్లల్ని బాగా చూసుకోవాలి కదా. మాధురి కూతురు మొన్న హాఫ్ సారీ ఫంక్షన్ గ్రాండ్గా చేసాం, అన్నట్టుగానే చేసాం. ఇంకా మిగతా ఉన్నాయి, అన్నీ చేయాలి. ఇంకా నా కూతురు పెళ్లి చేయాలి, ఇంకా 3 కూతుర్లు ఉన్నారు, పెళ్లి చేయాలి, ఇవన్నీ చేయాలి. ఎవడు నాకేం చెప్పి అక్కర్లే, అన్నీ నేనే మేము చేసుకుంటున్నాం. ఎవడో మాకు ఉచిత సలహాలు ఇచ్చే అక్కర్లేదు. ఓసాలు అంటారు మా సైడ్ ఉత్తరాంధ్రలో, ఉచిత సలహాలు దయచేసి ఇచ్చేయకండి. దమ్ముంటే ఎవడైనా రండి అన్నా, శ్రీనన్నా నువ్వు తప్పు చేసినావు, నీకు శక్తి లేదు, నువ్వు ఇలా మోసం చేసావు, ఇలాంటి ఏమైనా చెప్పండి. ఇప్పుడు అధికారంలో నేను లేను, అపోజిషన్ పార్టీలో ఉండేవాడిని, నన్ను సస్పెండ్ చేసి బయటికి తోసేశారు. ఇప్పుడు నేను ఒంటరిని. చూసారా? ఇప్పుడు మాధురి నాతో ఒక్క ఆమె ఉంది, ఇంకెవరూ లేరు. శ్రీనివాస్ గారు, వైసీపీ పార్టీ మిమ్మల్ని పక్కకు నెట్టేసింది అనేది ఒక్క పదం పక్కన పెడదాం. ఒకసారి మీ అర్ధాంగి, మీ భాగస్వామి, ఇంకేమైనా మీరు పేరు పెడతారు, మీ బుజ్జి తల్లికి ఒక్కసారి ఆమె దగ్గరికి వెళ్దాం. ఈరోజు చాలా అందంగా వచ్చారు. నిజంగా చెప్పాలంటే మేడం మీ శారీ ఎక్కడ తీసుకున్నారు? బక్లా సిల్క్స్, కాంచీపురం బక్లా సిల్క్స్. రీల్స్లో మాత్రం సూపర్గా అదరగొడుతున్నారు. ఏదో కొత్తగా రీసెంట్గా ఒక రీల్ చూశాను మీది, కాఫీ కప్తో వస్తే సార్ ఏమన్నారు? శారీయే బాగుందన్నారు. అండ్ మీరు పూజ చేస్తున్నా కూడా పూజలో కూడా శారీయే బాగుంది అంటున్నారు. ఎక్కడ చూసినా శారీయే బాగుంది అంటున్నారు, ఇక్కడ మిమ్మల్ని పొగట్లేదేంది?
సో అల్టిమేట్గా వక్లా సిల్క్ శారీస్ చాలా బాగుంటాయని చెప్తున్నారు. నిజంగానే మీరు కట్టుకున్న చీర చాలా బాగుంది. వక్లా మాకు కూడా డిస్కౌంట్ ఇవ్వాలండి, మేము వస్తాము. ఎవరికి వచ్చినా ఇస్తున్నాం, మేము అందరికీ ఇస్తున్నాం. అంటే వాళ్ళకి ఇచ్చేది వేరు, నాకు కూడా సపరేట్ ఇవ్వాలి. అండ్ ఎలా అంటే ఇప్పుడు సార్ చెప్పారు, మీరు విన్నారు పక్కనే కూర్చొని, ఆయన మీకు ఒక మాట మాకు ఒక మాట చెప్పట్లేదు, డైరెక్ట్గా మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకునే చెప్తున్నారు. చాలా సపోర్ట్ చేశారు. శ్రీనివాస్ గారు ఎప్పుడు ఒకటే మాట చెప్తారు, ఎవరున్నా లేకపోయినా, నేనున్నా లేకపోయినా మొత్తం అతను నిజమే చెప్తారు. ఎప్పుడు ఒకటే మాట, అది చూసే మీరు ఎక్కడున్నా ఒకేలా ఉంటారు. ఇప్పుడు మీరు ఆయనలో ఉన్న నిజాయితీని చూసి మాత్రమే ఇష్టపడ్డారు. ఆయనలో ఏం క్వాలిటీస్ బాగా నచ్చినాయి మీకు? ఆల్రెడీ చెప్పాం కదా, అతను చాలా నిజాయితీగా ఉంటారు. ఇంకా చాలా క్వాలిటీస్ ఉంటాయి, చాలా స్టబాన్, చాలా హానెస్ట్. అసలు ఒక పొలిటీషియన్లో ఉండాల్సిన లక్షణాలు ఏవి కూడా ఇతనిలో ఉండవు. పొలిటీషియన్స్ అంటే మోస్ట్ కరెక్టెడ్గా ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు, భూ కబ్జాలు, భూదందాలని, లంచాలని చాలా చేస్తారు. కానీ శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్గా, నిజాయితీగా, హానెస్ట్గా, ఎప్పుడూ నిరంతరం ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనే ఉంటారు. అంటే ఇంకొకటి ఏంటంటే వైసీపీ పార్టీ తరపు నుంచి మీరు చాలాసార్లు ప్రచారాల్లో పాల్గొన్నారు. ఆ టైంలో మీకు శ్రీనివాస్ గారు పరిచయం అయ్యారు. పరిచయం అయినప్పుడు ఆయన ఇందాక చెప్పినట్లు ఆయన్ని చూసి మీరు రోజు ఇంటి దగ్గర నుంచి భోజనం తీసుకొచ్చేవాళ్ళు, ఆయనకంటూ ఒక షెల్టర్ని ఏర్పాట్లు చేశారు. ఆ టైంలో ఆయనకున్న సిచ్యువేషన్ అలాంటిది. ఆ టైంలో ఎందుకు అంతగా మీకు అంత కనెక్ట్ అయిపోయారు శ్రీనివాస్ గారికి? అంటే ప్రచారంలో చూసి కాదు, ఎప్పుడైతే వాణి గారు డోర్ లాక్ చేసి శ్రీనివాస్ గారికి ఇంటి నుంచి పంపించేసి ఇంకా తను వద్దు మనం విడిపోదామని డిసైడ్ అయ్యి శ్రీనివాస్ గారు ఒంటరిగా ఉన్నప్పుడు, సో నేను పక్కన నిలబడి తనకు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నాకు అనిపించింది లిటిల్గా ఏమంటే, ఇంతమంది ప్రజల కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి ఈరోజు ఎవరు లేకుండా ఒంటరిగా అయిపోయారు, నేను ఖచ్చితంగా అతని పక్కన ఉండాలని చెప్పి నేను స్టాండ్ అయ్యి నిల్చున్నాను. ఆ రోజు ఏ మాట అయితే ఇచ్చానో అతనికి, ఆ మాట మీద స్టాండ్ అయ్యి ఆల్మోస్ట్ 3 years నుంచి మేము మా లైఫ్ కొనసాగిస్తూ ఇలాగే హ్యాపీగా ఉన్నాము. అంటే మీరు తప్పుగా అనుకోవద్దు, ఆడపిల్లగా నేను అడగకూడదు. అంటే శ్రీనివాస్ గారిని మీరు సపోర్ట్ చేశారు అండ్ ఆయన పక్కన నుంచున్నారు, కానీ మీకు ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీని పక్కన పెట్టేసి శ్రీనివాస్ గారి వెంట నేను ఆయనకు సపోర్ట్ ఎందుకు చేయాలి అని మీకు ఎప్పుడు అనిపించలేదు? ఎందుకంటే ఈ ఫ్యామిలీలో వాణ్ణి కూడా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసినప్పుడు చాలా మంది డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా అందరి లైఫ్లో, కానీ మీరు శ్రీనివాస్ గారిని ఒక్కరినే ఎందుకు అలా అనుకున్నారు? మరి శ్రీనివాస్ గారు తరపు నుంచే కదా ఈ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ వానికి క్రియేట్ చేసింది. సో ఏ డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేసి మా ఫ్యామిలీలో కూడా డిస్టర్బెన్సెస్ వచ్చి మా వైఫ్ అండ్ హస్బెండ్ మేము కూడా సెపరేట్ అయ్యి వచ్చిన స్థితి వచ్చింది. సో ఇతరులుగా సెపరేట్ అయ్యారు, నేను కూడా సెపరేట్ అయినప్పుడు సో ఏ సిచ్యువేషన్లో మనం ఎలా ఫేస్ చేస్తున్నామో అదే సిచ్యువేషన్ అధిగమించి మన ఇద్దరం లైఫ్ కొనసాగించాలని నిర్ణయం తీసుకుని ఇద్దరు కలిసి కొనసాగించడం జరిగింది. అంటే మీరు పార్టీలో ప్రచారం చేయకముందు, అలాగే శ్రీనివాస్ గారు పరిచయం కాకముందే మీ ఇద్దరికి డైవర్స్ అయిపోయినాయా? లేదు, నేను ఎప్పుడైతే పాలిటిక్స్లోకి వచ్చానో, ఎప్పుడైతే ఈవిడ ఈ నీచపు రాజకీయం చేసి మమ్మల్ని లైఫ్ని బద్నాం చేసి తన రాజకీయంగా ఎదగాలని ఎప్పుడైతే అనుకుందో అప్పటి నుంచి మా ఫ్యామిలీస్ డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఇవన్నీ అందరికీ తెలుసు. సో మా ఫ్యామిలీ కూడా డిస్టర్బెన్సెస్ మేము చాలా ఫేస్ చేసాం. మేము మా హస్బెండ్తో మా అత్తవారితో చాలా ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేయాల్సి వచ్చింది వాని వల్ల. సో అవన్నిటిని అధిగమించుకొని శ్రీనివాస్ గారితో కలిసి నేను లైఫ్ కొనసాగించాలని నిర్ణయం తీసుకొని కొనసాగిస్తున్నాను. అలాగే మీరు ఇప్పుడు బిజినెస్ పరంగా చాలా గొప్ప స్టేజ్కి వెళ్ళారు. వక్లా సిల్క్స్ అని కాంచీపురం శారీస్ పెట్టి మీకు మీరే బ్రాండ్ చేసుకుంటున్నారు. దాంతోపాటు సార్ని కూడా బిజీ చేసేసారు. రాజకీయాలను పక్కన పెట్టేసి మీ బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. మేము రాజకీయాలు అయితే పక్కన పెట్టలేదు, శ్రీనివాస్ గారికి పాలిటిక్సే ఫస్ట్. సో ఇంకా దానికి చాలా టైం ఉంది. సో పాలిటిక్స్ చేయడానికి కూడా శ్రీనివాస్ గారు 0 స్టేజ్కి వచ్చినప్పుడు మేము 0 పాలిటిక్స్లోకి వచ్చాక మేము చాలా నష్టపోయాం. ఈ వైసీపీ పార్టీలో మేము ఈ 5 years కష్టపడి మేము మా ఆస్తులను పోగొట్టుకున్నాం, మా వ్యాపారాలు పోగొట్టుకున్నాం, మా మైండ్స్ ఆగిపోయాయి, మేము ఏమైతే కాంట్రాక్ట్స్ చేసామో ఆ బిల్స్ ఆగిపోయాయి, మేము ఫైనాన్షియల్గా 0 స్టేజ్కి వచ్చాము. సో 0 స్టేజ్కి వచ్చినప్పుడు ఇంకా లైఫ్ ఎలా కొనసాగించాలని ఆలోచించుకున్నప్పుడు, ఎందుకంటే శ్రీనివాస్ గారి దగ్గరికి నిరంతరం ప్రజలు వస్తూనే ఉంటారు ఏదో ఒక సహాయం కోసం. సో వచ్చినప్పుడు వాళ్ళకి మేము హెల్ప్ చేసే స్థితిలో కూడా ఉండాలి. పాలిటిక్స్ అంటే ఏదో షో ఆఫ్ కాదు, ప్రజలకు సేవ చేస్తేనే కదా రాజకీయం. ఎందుకు రాజకీయం చేయాలి? ప్రజలకు సేవ చేయాలని ఆలోచన ఉంటేనే రాజకీయాల్లోకి రావాలి. ఏదో పదవి అనుభవించాలన్న ఆలోచన అయితే ఇతనికి లేదు. సో ఇలాంటి స్టేజ్లోంచి మేము ఎలా అధిగమించుకోవాలని ఆలోచన తీసుకొని సో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాం. అనుకొని నాకున్న ప్రాపర్టీస్ హౌస్ అన్నీ నేను సేల్ చేశాను. సేల్ చేసి హైదరాబాద్లో బిజినెస్ స్టార్ట్ చేసాం. సో అది చేస్తూ కూడా 2 బ్యాలెన్స్ చేసుకున్నాం. పాలిటిక్స్ని మా ప్రజల్ని బ్యాలెన్స్ చేస్తున్నాం, బిజినెస్ని బ్యాలెన్స్ చేస్తూ 2 బ్యాలెన్స్ చేస్తూ మేము బిజినెస్ చేస్తున్నాం తప్పితే మేము పాలిటిక్స్ అయితే వదిలేయలేదు. శ్రీనివాస్ గారిని ఎవరు కూడా రాజకీయాలు వదిలేశారని అనుకోవద్దు. శ్రీనివాస్ గారు ఒక ఈగల్ లాంటి వాళ్ళు, ఎంత మీరు కిందకి తోకితే గద్దలాగా అంత పైకి వస్తారు. సో దానిలో ఎప్పుడు అతను వదిలేశారు కిందకి వెళ్ళిపోయారని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అయితే మేము బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం పాలిటిక్స్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ 2 బ్యాలెన్స్ చేస్తున్నాం. సో ఎన్ని బ్రాంచెస్ మొత్తానికి మేము ఇప్పుడైతే ఫస్ట్ ఒక బ్రాంచ్ స్టార్ట్ చేస్తాం,
సో సూన్ ఇంకొక 2-3 బ్రాంచెస్ కూడా స్టార్ట్ చేస్తాం. ఓన్లీ హైదరాబాదేనా? అంటే హైదరాబాద్లో ఇంకో 2 బ్రాంచెస్ పెట్టి వైజాగ్లో ఇంకొకటి పెట్టాలండి. ఓకే సార్, ఇందాక మనం అనుకున్నట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు, కానీ ఇక్కడ మీరు చెప్పడం మాత్రం కుటుంబ కలహాల వల్లనే పార్టీ నుండి సస్పెండ్ చేశారు అంటున్నారు. కానీ మీకు కుటుంబ కలహాలు వచ్చింది అంతకు ముందు నుంచి, కానీ రీసెంట్గా మిమ్మల్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. దీనికి కుటుంబ కలహాలకి సంబంధం లేదు అంటున్నారు. నాకు కూడా ఎందుకు సస్పెండ్ చేశారో నాకు కూడా తెలియదు. మీరు ఎప్పుడు అడగలేదా? నేను అడగలేదు. అంటే మీ ఇద్దరు చాలా నాకు దగ్గరగా చెప్పలేదు. ఉంటారంట. ఇప్పుడు నేను దగ్గరకు ఉంటాను. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే వారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నా దైవము అన్నాను, అపోజిషన్లో వచ్చేటప్పుడు నా దైవ సమానుడనే అన్నాను. ఈరోజు సస్పెండ్ చేసేసిన అదే అంటున్నా, మాట మార్చును. ఎందుకంటే నేను ఇలాగే బ్రతికాను, నేను నాశనం అయిపోతున్నా, నేను పోతున్నా సరే వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవం ఆ వ్యక్తికి నేను ఇచ్చి తీరుతాను. రాజశేఖర రెడ్డి గారితో అడుగులు వేసి నేను, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను 2010లో నువ్వు ఈ పార్టీలోకి రా అని ఆయన కబురు పెడితే వెళ్ళాను. నన్ను చాలా చక్కగా చూసుకున్నారు, ఎప్పుడూ నాకు లోటు చేయలేదు, గౌరవంగా ఇచ్చారు. ఈరోజు ఎమ్మెల్సీని కూడా ఆయన చేశారు. అన్ని రకాలుగా ఆయన చాలా చక్కగా చూసుకున్నాడు. కానీ ఈ సస్పెన్షన్కి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదు. మా జిల్లాలోనే కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి. వాళ్ళు కావాలని ఎప్పుడు దొరుకుతామా అని ఎదురు చూశారు. శ్రీనివాస్ని ఈ పార్టీ నుంచి మా జిల్లాలో ఉండే దుష్ట శక్తులు ఇప్పుడే కాదు, 2007లో కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ప్రయత్నించారు, అప్పుడు సస్పెండ్ చేయించారు. ఇది రెండోసారి నాకు సస్పెన్షన్. అప్పుడు గొర్రెల హరిబాబు నాయుడు అని ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన గెలిస్తే ఆ గెలుపుకి నేను కారణం అని చెప్పి సస్పెండ్ చేయించారు. ఆ వెంటనే నేను వాళ్ళ మీద నా శక్తితో చూపెడతానని చెప్పి పాదయాత్ర చేశాను కాన్స్టిట్యున్సీలో 2008లో. ఏప్రిల్ 24న ప్రారంభించి జూన్ 6 వరకు మండు టెండర్లో చేశాను. గ్రాండ్ సక్సెస్ పాదయాత్ర. అదే రిపీట్ అయింది. సేమ్ ఓల్డ్ లీడర్సే మళ్ళీ ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. ఓకే, ఆ ధర్మాన ప్రసాద్, ఆ కృష్ణదాసు వీళ్ళే ఈ టీం అంతా ఉంది. ఈ దొంగల మూట మళ్ళీ కూడా ఏంటి అదే అదును కోసం చూశారు. ఈ శ్రీనివాస్ ఉండకూడదు. ఇక్కడ ఏంటంటే మా జిల్లాలో ఒక అవగాహన రాజకీయాలు ఉంటాయి. కింజరాపు ఎర్రన్నాయుడుతో నేను ఫైట్ చేస్తాను, అచ్చెన్నాయుడు కాదు నా ఫైట్ ఎర్రన్నాయుడుతో. ఎర్రన్నాయుడు అచ్చెన్నాయుడుతో ఫైట్ చేస్తే ఎర్రన్నాయుడు అచ్చెన్నాయుడు గెలవాలి అని వీళ్ళు అనుకుంటారు. ధర్మాన బ్యాచ్ ఎప్పుడు గెలవాలి అని వాళ్ళు అనుకుంటారు. కింజరాపు బ్యాచ్ ఒక విచిత్రమైన కోణం ఉంటుంది మా జిల్లాలో. వాళ్ళు గెలవాలి, వీళ్ళు గెలవాలి, అందరూ పోవాలి. నేనెలా ఊరుకుంటాను? వీళ్ళు అర్ధరాత్రి రాజకీయాలు చేసుకుని అవగాహన రాజకీయాలు చేసుకుంటే నేను ఊరుకుంటానా? 25 సంవత్సరాల నుంచి ఇదే పాయింట్ మీద ఫైట్ చేస్తున్నాం మా జిల్లాలో. ఆనాడు అందుకే సస్పెండ్ చేశారు, ఈనాడు అందుకే సస్పెండ్ చేయించారు. ఒకవేళ మీరన్నట్టే నా వ్యక్తిగత జీవితమే కారణమైతే అసలు నాకు టికెటే రాకూడదు. 22లో గొడవ స్టార్ట్ అయింది. రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. అధిష్టానం వద్దకి 4-5 సిట్టింగులు కూడా జరిగాయి. 4-5 సిట్టింగులు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు అనౌన్స్ చేశారు ఏప్రిల్ 19, 23వ సంవత్సరం. అక్కడికి నెలలో నా టికెట్ పోయింది. అంటే వానికి ఇచ్చేయండి అని నేను చెప్పాను. నేను విత్డ్రా అయిపోయాను ఎలక్షన్ నుంచి, చేశాను. తర్వాత మళ్ళీ నాకు పార్టీ జనవరి 12, 24వ సంవత్సరంలో మళ్ళీ నాకు టికెట్ అనౌన్స్ చేశారు. ఆ 3 నెలల్లోనే తక్కువ టైంలో ఫైట్ చేశాను. ఫైట్ చేసిన ఈ రాష్ట్రంలో నాది హైయెస్ట్ మెజారిటీ నాదే అని చెప్పిన అచ్చెన్నాయుడికి 32,000 వచ్చాయి నా మీద. అంటే అదే మా జిల్లాలో ఒక చిన్నపాటి సర్పంచ్ క్యాండిడేట్, ఒక సర్పంచ్ అచ్చెన్నాయుడు పెట్టాడు. ధర్మాన ప్రసాద్ గెలవాలి, ధర్మాన ప్రసాద్ గెలవాలి అంటే ఒక చిన్న క్యాండిడేట్ని పెట్టాలి. అక్కడ గుండప్పల్ సూర్యనారాయణ గారు లాంటి పెద్ద కుటుంబం ఉంటే వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళకి పెట్టాడు. ఆ కుర్రాడు ఎంత గెలిచాడో తెలుసా? 54,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. ఎవరి మీద? ధర్మాన ప్రసాద్ మీద. మరి నేను నా మీద ఒక పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సుదీర్ఘ రాజకీయం, అలాంటి వాడు 70,000 ఓట్ల మెజార్టీ వస్తాయి అనుకున్నవాడు 32,000కి గెలిచాడు. నా గెలుపు గొప్పదా? వాళ్ళ గెలుపు గొప్పదా? ప్రజల్లో ఎవడికి దమ్ము ఉంది? నాకు 75,000 ఓట్లు వచ్చాయి, ధర్మానికి ఆయన రాలా. సో ఎవడి గెలుపు గొప్పది, ఎవడి ఫైట్ గొప్పది? ఎందుకు నన్ను సస్పెండ్ చేశారని అడుగుతున్నా. అందుకే నేను అడుగుతున్నా. ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే లింక్ అయినాయి ఇవన్నీ. ఏంటి ఇంత అచ్చెన్నాయుడు 32,000కి నిలబెట్టినందుక నన్ను సస్పెండ్ చేస్తారు? ఒకవేళ పర్సనల్ ఇష్యూ అయితే టికెటే ఇవ్వకూడదు. ఒకవేళ సస్పెండ్ చేయాలనుకుంటే ఆ రోజే చేయొచ్చు. గొడవ అవుతున్నప్పుడే అంతా సర్దుమణిపోయి మీరు ఇప్పుడు చెప్తున్నట్టే మేము ఒక ఎస్టాబ్లిష్ అయ్యి
మాకు ఒక 90% మా ఇద్దరి మీద అందరూ నెగిటివ్తో ఉంటే మేము ఈరోజు 70% పాజిటివిటీలోకి వచ్చాం. ప్రజలకు చెప్పుకునే రీతిలో ఈరోజు జనం మాకు ఆదరిస్తున్నారు. 70 to 80% పీపుల్. ఈరోజు మాది వ్యాపారంలో మేము చూస్తున్నాం, రాజకీయంలో చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే సార్ ఒక సెల్ఫీ కావాలి, సార్ ఒక ఫోటో కావాలి, సార్ వస్తున్న వాళ్ళు ఆ షాప్కి వచ్చేవాళ్ళు 100లో 70% కొనుక్కుంటారు, అన్ని చేస్తారు, మా గురించి కింద వెయిట్ చేస్తారు ఫొటోస్ కోసం. అది ప్రేమ అండి, ఇది ఊరికే రాదండి. ఆ ప్రేమాభిమానాలు తెలంగాణ ప్రజలకు మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. వచ్చినందుకు ఆదరించి ఈ స్థాయినిచ్చారు. అలాగే ఆంధ్ర ప్రజలు ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రజలందరికీ మేము ఎప్పుడూ రుణపడున్నాం. మాకు ఇంత హోదానిచ్చి గౌరవించి ఇలా చేస్తుంటే ఎందుకండి ఇప్పుడు సస్పెన్షన్కి రీజన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కాదు, అతని అధ్యక్షులు ఆయన మీద పెడతారు. కానీ ఆయన కారు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నన్ను ఎవరు సస్పెండ్ చేయలేరు, నా మనసు నుంచి ఆయన్ని తీసేయలేరు. కానీ కేవలం మా జిల్లాలోనే ఆ ధర్మాన ప్రసాద్, ఆ కృష్ణదాసు, ఆప్పలరాజు ఇలా ఒక 3-4 కలిపి నన్ను తుదముట్టించాలని, ఈ ఇన్సిడెంట్స్ ఇంకా లేట్ అయితే ఇంకా నన్ను సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉండదు కాబట్టి ఇప్పుడు చేయించారు. ఐ డోంట్ కేర్. వీళ్ళు సస్పెండ్ చేస్తే దువ్వాడ శ్రీనివాస్ అదిరేది లేదు, బెదిరేది లేదు. ఈ 36 సంవత్సరాల్లోనే పాదయాత్ర చేశాను టెక్కల్ నియోజకవర్గంలో. ఇప్పుడు వదులుతానా? బెండ్ తెగిపోద్ది. ఇప్పుడు చూపెడతాను అసలు రాజకీయాలు మానేశాను, హైదరాబాద్ వెళ్ళాను, వ్యాపారాలు చేసుకుంటున్నాను అనుకుంటున్నారు. వాళ్ళకి చెబుతా, రోజులు వస్తాయి, ముందుంది ముసర్ల పండగ. ఆ రోజు చెప్తాను, రానున్న ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో దువ్వాడ శ్రీనివాస్ లేకపోతే ఆ వంటకి మసాలా ఉండదు, ఆ భోజనం రుచించదు. దువ్వాడ శ్రీనివాస్ జిల్లాలో లేకపోతే రాజకీయాలు చేస్తారు వీళ్ళు. చూపెడతా. నన్ను కదా సస్పెండ్ చేయించారు. ఫిర్యాదులు చెప్పమనండి మా జిల్లా అధ్యక్షుడికి, పలానా తప్పు ఉంది అయ్యా నీది, నువ్వు వైసీపీలో ఉండి ఇన్ని కోట్లు సంపాదించావు, లేకపోతే ఇంత భూమి ఆక్రమించావు, లేదా అధికార దుర్వినియోగం చేసి చెప్పమనండి ధర్మాన కృష్ణదాస్కి. లేదు రూలింగ్ పార్టీలో ఉన్నారు, రూలింగ్ పార్టీ వాళ్ళకి నన్ను చెప్పమనండి ఏం తప్పు చేశాను. ఇప్పుడు నేను ఒంటరినే ఉండి కదా, తప్పు ఉంటే తప్పు తీయడానికి అందరికీ అవకాశం ఉంది కదా, సొంత పార్టీకి ఉంది, రూలింగ్ పార్టీకి ఉంది కదా, తీయమనండి. ఇదే నా నిజాయితీ నా పొగరు, నా నిజాయితీయే నా అహంకారం. ప్రజల ముందు వాళ్ళ పాదాల ముందు శిరస్సు వంచి నమస్కరిస్తూ ముందుకెళ్తారు. ప్రజలే నా దేవుళ్ళు, నా నిజాయితీయే నా శక్తి. వెళ్తాను జనంలోకి, పనిచేస్తాం. ఇది 25వ సంవత్సరం. లెట్ us వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్. డీలిమిటేషన్ అవుతుంది, 27 కల్లా పూర్తవుతుంది, 28 ఎండింగ్ 29 ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు కథన రంగంలో చూసుకుందాం, దువ్వాడ శ్రీనివాస వాళ్ళ తేల్చుకుంటాం. అంటే ఇప్పుడు మీరు అన్నారు కుటుంబ కలహాల ఏదో నాకు తెలియదు కానీ 3 కలిసి నా మీద కుట్ర చేశారు, జగన్ గారికి ఎక్కిచ్చి నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేయించారు అంటున్నారు. కానీ ఇక్కడ మాకు అందుతున్న సమాచారం కానీ మాకు తెలిసిన విధానం కానీ మీరు లోకేష్ గారిని పొగడడం వల్ల మిమ్మల్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు అంటున్నారు. మీలాగే ఒక వ్యక్తి నన్ను అడిగారు ఒక ఇంటర్వ్యూలో, ఇలాగే మేము ఇద్దరు ఇంటర్వ్యూ చేస్తుంటే, అండి ఇప్పుడు లోకేష్ గారికి ముఖ్యమంత్రి చేయటం కరెక్టా, పవన్ కళ్యాణ్ గారికి చేయటం కరెక్టా అని అడిగారు. విచిత్రమైన ప్రశ్న. ఎందుకో నాకది కూడా కీడు శంకిస్తుంది. ఈ ఖచ్చితంగా 29వ సంవత్సరం లోపు ముఖ్యమంత్రి అనే హోదా మీద, ముఖ్యమంత్రి పదవి బదలాయింపు మీద చర్చ వస్తుంది రాష్ట్రంలో, ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు నేను చెప్పాను, రికార్డు చేసుకోండి. అయ్యేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్కి ఇవ్వాలని అనుకుంటారు, టీడీపీ వాళ్ళందరూ ఆయనకే కావాలనుకుంటారు. మరి మధ్యలో నాకు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే కరెక్టా అని అడిగారు వాళ్ళు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు కదా. అప్పుడు నేనేమన్నానంటే, లేదండి 164 స్థానాలు గెలవటంలో 134 స్థానాల వరకు వాళ్ళది టీడీపీ కదా, 21 స్థానాలు పవన్ కళ్యాణ్ కదా. అయినా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఓట్ షేర్ అన్నది 5 నుంచి 10% ఉంటుంది. టీడీపీకి ఉన్న ఓట్ షేర్ 70 to 80%. ప్రతి జనసేనలో ఉండి 21 మంది గెలవటానికి కూడా టీడీపీ ఓట్ షేరే ఇంచుమించు 80 to 90%, పోలైన ఓట్లలో 80 to 90% ఉంటుంది. అలాగే టీడీపీలో గెలిచిన వాళ్ళకు కూడా 5 to 10% పవన్ కళ్యాణ్ శక్తి ఉంది. ఈ రెండు కలవటం వాళ్ళకి అది వచ్చింది. దానికి ఎవరు యాప్ట్ అంటే లోకేష్ యాప్ట్ అవుతారు అని నేను అన్నాను. ఇప్పుడు అదే అన్నాను. దీన్ని ఏం చేశారంటే స్టోరీ అంతా వదిలేసి లాస్ట్లో లోకేషే సీఎం అని ఈ దుర్మార్గులు చెప్పారు. నేనంటే సినిమా మొత్తం మనం చూడాలి. సినిమాలో ఆఖరికి వెళ్ళాం అనుకోండి, హీరో విలన్ కొడుతుంటాడు, అర్రే ఎందుకు అలా కొట్టేస్తున్నారని అంటాం. సినిమా మొదటి నుంచి చూస్తే ఆ హీరో ఇంకా గట్టిగా కొట్టాలంటాం విలన్కి. ఇలాంటి దిక్కుమాలిన క్లిప్పింగ్లు పెట్టుకొని ఆఖరి మాటను పెట్టుకొని లోకేష్కి దువ్వాడ శ్రీనివాస్ ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటున్నాడంటే, నేను 29 లోపు జరగబోయే సంఘటనలకు మాట్లాడాను తప్ప
29 తర్వాత కాదు. ఇది మళ్ళీ చెప్తున్నాను, నేనేం పొగడలేదు. అలా పొగిడి ఎవరికో స్తుతించి వెళ్ళాల్సినటువంటి అవసరం నాకు లేదు. నాకు అలమే నేను వెళ్తాను. అలా మనం జస్ట్ పొగిడితేనే మాకు సస్పెండ్ చేస్తే మరి డైరెక్ట్ గా మాట్లాడుకున్న సోకాల్ నాయకులందరూ ఏం చేయాలి? మరి టీడీపీతో లింక్లు ఉన్న వాళ్ళందరికీ మేము జస్ట్ ఇంటర్వ్యూలో పొగిడాం అంతే, మాట్లాడాం కదా. అంటే మరి టీడీపీ పార్టీలోకి వెళ్ళాలి మరి ఇదే అనే బొత్స గారేమో డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ని హగ్ చేసుకున్నారు అసెంబ్లీలో, మరి అతనికి అప్పుడే పార్టీని సస్పెండ్ చేసేయాల్సింది కదా. హగ్గులకి ఏముండవేమో. అయితే మరి అంటే హగ్గులకి మాట్లాడడానికి ఫోన్ లో మాట్లాడడానికి మేమేం చేస్తాం? అయితే మేమేం తప్పు చేస్తాం? అంటే మీరు టీడీపీలోకి జంప్ అయిపోతారేమో అని భయంతో జంప్ అయిపోతారు. మీరు జంప్ అయిపోయి ఆలోచన ఉంటే శ్రీనివాస్ గారు పార్టీ ఓడిపోయినప్పుడే ఎమ్మెల్సీలకు ఆఫర్ ఇచ్చినప్పుడే డబ్బులు వైసీపీలో ఓడిపోయిన తర్వాత గట్టిగా మాట్లాడిన స్వరం నాదే. మా జిల్లాలో ధర్మాన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చెప్పమనండి. ఈ 1 year లో ధర్మాన ప్రసాద్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవ్వలేదు. రూలింగ్ మరి పార్టీ పార్టీలో కూడా యాక్టివ్ గా లేరు కదా, సస్పెండ్ చేయలేదు పార్టీ నుంచి? సస్పెండ్ చేయాలి కదా. యాక్టివ్ గా లేనివాడికి 54,000తో ఓడిపోయినోడికి కుర్చీలో కూర్చోబెట్టి 32,000కే పరిమితం చేసిన అచ్చెన్నాయుడు నాలాంటి వాడికి గట్టిగా మాట్లాడినోడిని సస్పెండ్ చేస్తారు. ఏంటి కర్మ? ఇప్పుడు మీ ఇద్దరు జగన్ ని క్వశ్చన్ చేస్తున్నారు. మేము జగన్ గారు క్వశ్చన్ చేయట్లేదండి, మీరు అడిగిన నాకు క్వశ్చన్ కు ఆన్సర్ చెప్తున్నారు. క్రమశిక్షణ కమిటీ ఒకటి ఉంది మా వైసీపీ సోకల్ నాయకులు కాల్ డేటా తీయండి, ఎవరెవరు టీడీపీ నాయకులు ఎన్ని లింకులు తీయమనండి, ఒకసారి అందరు ఫోన్ డీటెయిల్స్ తీయమనండి, ఎన్ని ఫోన్ మాట్లాడుతున్నారు, రాత్రి రాజకీయాలు ఎన్ని చేస్తున్నారు చూపించమనండి. 70% ఎగిరిపోతారు. ఎందుకండి ఎవరి వ్యాపారాలు ఎందుకు ఆగట్లేదు? మా వైసీపీ నాయకుల వ్యాపారాలు ఎవరు ఎందుకు ఆగట్లేదు? ఒక మావే ఎందుకు ఆగింది? ఇప్పుడు ఎందుకు రన్ అవుతున్నాయి? ధర్మాన ప్రసాద్ ఒక 150 ఎకరాలతో ఒక లేఅవుట్ వేసాడు. అందులో భూమి ఆక్రమణ కూడా ఉంది, రోడ్లు వేసుకున్నాడు. ఏది దమ్ముంటే రూలింగ్ పార్టీకి ఆపమనండి చూస్తాను. ఎందుకు ఆపరు? అవగాహన. ఇన్ని అక్రమాలు చేశారు, ఇన్ని కబ్జాలు చేశారు, అవగాహన అరెస్ట్లు అవ్వట్లేదు, వ్యాపారాలు ఆగట్లేదు, ఎందుకు ఆగుతుంది? నేనేం తప్పు చేశాను? సస్పెండ్ చేశారు చెప్పమనండి. క్రమశిక్షణ కమిటీకి అందిన పలు ఫిర్యాదుల మేరకు ఒక్క ఫిర్యాదు నాకు నోటీస్ ఇవ్వాలి కదా. ఇదిగో ఈ ఫిర్యాదు మేరకు నోటీస్ లేదు, ఇంటిమేషన్ లేదు, ఏమీ లేదు. ఒక ఈ ఫలానా ఫిర్యాదు మేరకు అని చెప్పాలి కదా. క్రమశిక్షణ కమిటీలో రెడ్డి శాంతి అని సభ్యురాలు కూడా ఉన్నారు మా జిల్లా నుంచి. ఆమెనే చెప్పాలి. ఆవిడ ఎవరంటే ఆ సొంత నియోజకవర్గం ప్రజలే ఆవిడని ఊర్లోకి రావద్దని చెప్పి నెట్టేసిన వ్యక్తి అనమాట. అడగట్లేదు, బ్యానర్లు పెట్టి ఆవిడని సొంత నియోజకవర్గంలోనే గెట్ అవుట్ అని చెప్పారు. జగన్ అంటేనే టెక్కలి నియోజకవర్గం దువ్వాడ అంటేనే జగన్ అన్నట్లుగా మీ ఇద్దరు బాండింగ్ చాలా బాగుంటుంది కదా. మరి ఎందుకు మీరు పర్సనల్గా ఎల్లైనా అడగలేదు? జగన్మోహన్ రెడ్డి గారిని నా గుండెల్లో నుంచి వీళ్ళు సస్పెండ్ తీయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎప్పుడూ దైవ స్వరూపంగానే చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు కూడా ఇదే పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే పార్టీలో ఉండి కూడా రోడ్డు ఎక్కని వాళ్ళు మా జిల్లాలో ఉన్నారు. పార్టీలో లేకపోయినా నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఆయన నాకు అంత చక్కగా చూసుకున్నాడు. ఆయన గురించి నేను మాట్లాడలే. ఆయన చేయాలనుకుంటే ఎప్పుడో చేస్తారండి. టికెటే ఇవ్వరండి ఆయన. ఎందుకు ఇవ్వాలి టికెట్ నాకు ఇన్ని ఇష్యూస్ మధ్య? ఆఖరిలో మళ్ళీ నన్ను ఎందుకు అప్పుడు సస్పెండ్ చేయకూడదు? సార్ నాకు చెయ్యరు అనడానికి ఇదే నిదర్శనం. చేయించారు అనడానికి ఇది ఎవిడెన్స్ కూడా. మా జిల్లాలో వాళ్ళే చేయించారు. ఇదంతా రాష్ట్ర రాజకీయాలకి ఇది అర్థం కాదు, కానీ మా జిల్లాలో మేము తేల్చుకుంటాం. 29లో దువ్వాడ శ్రీనివాస ఈ సోకాల్డ్ 3 to 4 persons తేల్చుకుంటాం. నెక్స్ట్ గెలుస్తామా ఓడుతామా అవన్నీ సెకండరీ. నన్ను తొక్కారు కదా, మేము తొక్కుతాం. తొక్కడం ఎంతసేపు, ఎవరిని ఓడించడం ఎంతసేపు, గెలిపించడం కష్టం. అంతే. నాకు చిటికలో పని. ముసలైపోయి మీకే అంత ఉంటే ఇంకా ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఎంత ఉండాలి? మాధురి గారు, అంటే జగన్ గారు సస్పెండ్ చేసినప్పుడు ఆయన చాలా బాధపడి ఉంటారు కదా. అంటే ఏ కారణం లేకుండా నన్ను సస్పెండ్ చేశారు అని. ఆ టైంలో మీరు ఆయనకి ఎలా సపోర్ట్ ఇచ్చారు? సపోర్ట్ అంటే అతను వెంటనే రాజీనామా చేస్తా ఉన్నారు ఎమ్మెల్సీకి. నేనైతే రాజీనామా చేయొద్దన్నాను. ఎందుకంటే మన రాజీనామా చేస్తే నెక్స్ట్ టీడీపీకి సపోర్ట్ అవుతుంది. మీకు అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది, అతను కూడా మీ మీద అభిమానం ఉంటుంది. సో సస్పెండ్ చేసినంత మాత్రాన్ని మనం రాజీనామా చేయాల్సిన అవసరం అయితే లేదు. చూద్దాం, వెయిట్ చేద్దాం, కాలమే నిర్ణయిస్తుంది. ప్లీజ్ స్ట్రాంగ్ గా అయితే కామన్ సెన్స్ తో ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సస్పెన్షన్ కాదని అందరికీ తెలుసు. కానీ అందరూ అధినేత ఆయనే కాబట్టి ఆయన మీద రాజకీయాలు ఎలా ఉంటాయంటే, మీరంటే నాకు చాలా గౌరవం. నేను రూలింగ్లో ఉన్నప్పుడు మీకు నేను ఏమీ చేయలేకపోతాను. ఆయన అంటే నాకు ఏ ఇష్టం ఉండదు, కానీ నేను ఆయనకు అగ్రభాగాన్ని కూర్చోబెడతాను. రాజకీయాలు అంతేనండి. ఒక్కోసారి మనకు అనుకూలమైన వ్యక్తులు మనం దూరం చేసుకోవాల్సి వస్తుంది, పరిస్థితులు ప్రభావాలను బట్టి. అంత ఘోరంగా ఉంటాయి. ఇది అధ్యక్షుడిని అనుకోవటానికి ఏం లేదు, ఆయన తప్పు కాదు. అంటే ఇప్పుడు మాధురి గారు, మీరు భర్తకి ఏదైనా కష్టం వస్తే భార్య పక్క నుండి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మీరు ఆయనకి భార్య
స్థానంలో ఉన్నారు. సస్పెండ్ చేసింది అనేది మీ కుటుంబ కలహాల వల్లనే సస్పెండ్ చేశారు అని చాలామంది అన్నారు. కానీ లోకేష్ని పొగిడారని మేము అంటున్నాం. దానివల్లనే మిమ్మల్ని సస్పెండ్ చేశారు. కానీ జగన్ మీద మీకు ఎప్పుడు కోపం రాలేదు? ఇంత కష్టపడి ఆయన పార్టీ కోసం ఆయన జగన్కి నమ్మిన బంటుగా ఉంటున్నారు కదా, మరి ఎందుకు సస్పెండ్ చేయాలి అని మీరైనా ఎప్పుడైనా అడగాలనిపించలేదు? నాకైతే అనిపించింది. మరి ఎందుకు వెళ్ళలేదు? మీ స్వరం అంటే నిజంగా చెప్తే మీరు ఈ బిజినెస్ లోకి రాకుండా మీరు పార్టీలో ఉండి ఉన్నట్టయితే మీకు ఒక పదవి వచ్చేది. పక్కన పెట్టండి, పదవుల కోసం ఎప్పుడు శ్రీనివాస్ గారు రాజకీయాల్లోకి రాలేదు. పదవుల కోసం వచ్చిన వాళ్ళైతే ఎన్ని ఓటమిల పాలైనా సరే రాజకీయాల్లో ఉంటూ ఇన్ని డబ్బులు కోల్పోతూ అతను రాజకీయం చేసి ఉండేవాళ్ళు కదా, పదవులు ఎప్పుడు ఆశించలేదు. నాకు మాత్రం చాలా బాధ అనిపించింది సస్పెండ్ చేసినప్పుడు మాత్రం. ఎందుకంటే శ్రీనివాస్ గారు ఇతన్ని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారే ప్రాణం అని నమ్మి అతను ఎంత సర్వస్వం అనుకొని తన కోసం ఎంత చేశారో నాకు తెలుసు. తను అన్ని కోల్పోయి రోడ్డు మీద నిల్చున్నారు. ఈ ఎలక్షన్స్ రిజల్ట్ రోజు హీస్ ఆన్ రోడ్ లిటరల్లీ విత్ ఎంప్టీ హ్యాండ్తో నిల్చున్నారు. అన్ని కోల్పోయి, వ్యాపారాలు కోల్పోయి, అన్ని కోల్పోయి కేసెస్ పెట్టించుకున్నారు. రాష్ట్రం మొత్తం మీద కేసెస్ పడ్డారు. మొత్తం ఇన్ని చేసి ఇంత ట్రోల్స్ గురై ఎంత కష్టాలు పడి అతను నమ్ముకొని ఉన్నప్పుడు సింపుల్గా సస్పెండ్ చేశారు అన్నప్పుడు మాత్రం నాకు చాలా బాధ అనిపించింది. నాకైతే అడగాలని అయితే అనిపించింది. కానీ శ్రీనివాస్ గారు అతని మీద ఉన్న అభిమానం, అతని మీద ఉన్న ప్రేమ చూసి నేనేం అడగలేక సైలెంట్ అయిపోయాను. ఓకే. అలాగే మీకు రీసెంట్గా ఒక సన్మానం జరిగింది. ఆ సన్మానంలో మురళీమోహన్ గారు, అంబికా కృష్ణ గారు మీకు సన్మానం చేశారు. ఆ టైంలో మురళీమోహన్ గారిని, అంబికా కృష్ణ గారిని చాలా ట్రోల్ చేశారు. మీకు ఏం పని లేదా ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి సన్మానాలు చేయాల్సినంత ఘనకార్యం వాళ్ళు ఏం చేశారు అని. అలాంటప్పుడు మీపై చాలా మీమ్స్ కూడా వచ్చినాయి. వాటిని చూసినప్పుడు మీకు ఏమైనా బాధ అనిపించింది? నేను మీమ్స్ చూసి నవ్వుకుంటే ఇంకో 10 మంది షేర్ చేస్తున్నాను. నేను కూడా చూడండి బాగున్నాయి, బాగా క్రియేట్ చేస్తారు. అది ఇదండి ఈ అవార్డ్స్, ఇది మంచి అవార్డ్స్, ఉగాది పురస్కారాల్లో ఖుషి టీవీ వాళ్ళు చాలా మంది టీవీ యాక్టర్స్ అందరికి ఇచ్చారు వాళ్ళు. అందులో మాకు బెస్ట్ కపుల్గా ఇచ్చాడు మురళీమోహన్ గారు, ఆలీ గారు, అంబికా కృష్ణ గారు ఉన్నారు. పాపం గౌరవమైన స్థానాల్లో ఉన్నారు, పెద్దోళ్ళు, మంచి వాళ్ళు. వాళ్ళతో పాటు మేము ఉన్నందుకు వాళ్ళని ట్రోల్ చేశారు. ఇది చాలా తప్పు. ఇది పాపం వాళ్ళకి ఏం తెలియదు. మేము అక్కడికి వెళ్ళాం, మాకు గౌరవించారు, అయిపోయింది, అక్కడితో క్లోజ్. అనవసరంగా ట్రోల్ చేసే ముందు నేను అందుకే చెప్పాను, ట్రోలర్స్కి సంబంధించి మీతో మాట్లాడాను. మమ్మల్ని ట్రోల్ చేసి మురళీమోహన్ గారికో లేకపోతే అంబికా కృష్ణ గారికో ఆలీ గారికో అనే బదులు మీ సంగతేట కూడా వచ్చి ఒకసారి బయట మాట్లాడండి. అనవసరంగా మాట్లాడటం, ఏదో మీరు పెద్ద నీతివంతుల్లో మాట్లాడటం అది కరెక్ట్ కాదు. అది మేమేమీ తప్పు చేయలేదు. తప్పు చేసినా చేసామని చెప్తున్నాం పబ్లిక్కి. మీరు చెప్పగలరా? మీకు శక్తి ఉందా, దమ్ముందా గుండెల్లో? ఆల్మోస్ట్ ఎవరు రారు సార్, తప్పు చేశానని ఎవరు బయట. నేను చెప్తున్నాను కదా, అది మా తనకు విభిన్నమైన కోణం. అందుకే మీలాంటి ఈరోజు ఒక విచిత్రంగా మా కథను చూస్తున్నారు. మేము ఎక్కడ రహస్యం ఉంచుకోవాలి, అన్నీ ఓపెన్ చేస్తాం. మాకెందుకు రహస్యాలు? ఓపెన్ బుక్. తప్పు చేయట్లేదని మీరు భావిస్తున్నారు కాబట్టి, నిజాయితీ ఉన్నాం కాబట్టి. తప్పు చేసినా కూడా జనంకి చెప్పుకుంటే జనం క్షమిస్తారు ప్రజలు అనేది ఒక నమ్మకం మాకు. చెప్పాం, వాళ్ళు క్షమించారు. మళ్ళీ అగ్రభాగాన్ని కూర్చోబెడుతున్నారు. చాలా ఎవడో 10 మంది ఉంటారండి. ఇప్పుడు దేవుడు కూడా లేడు అనే నాస్తిక సంఘాలు ఉన్నాయి. ఒక మహాత్మా గాంధీని కూడా విమర్శించే కొంతమంది ఉంటారు. ఎంతటి వాడికైనా విమర్శ ఉంటుందండి. ఉండని ఆ విమర్శకుల శాతం ఉండని. వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించుకోవాలి? ఎన్ని మేమ్స్ చేసుకుంటారో, ఎన్ని ట్రోల్స్ చేసుకుంటారో, లెట్ దెమ్ ఎంజాయ్. ఐ డోంట్ కేర్, ఐ డోంట్ బాదర్. ఓకే, ప్రతి ఒక్కరు మాట్లాడుతూనే ఉంటారు. ప్రతి ఒక్కరు లెట్ దెమ్ స్పీక్, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకో. మన వైపు ఒక ఏళ్ళు చూపించిందంటే వాళ్ళ వైపు 4 ఏళ్ళు చూపిస్తాయి అంటారు. కానీ అది మర్చిపోయి అందరు చాలా మాట్లాడుతారు. అందుకే నేను అన్నాను, మీకు ఎవరైనా ఉంటే మీకు కాంటాక్ట్ చేసి ప్రైమ్ 9కు రావాలి, మీరు మాకు కబురు పెట్టాలి. దువ్వాడ శ్రీనివాస్ ట్రోలర్స్కి విమర్శిస్తున్నాడు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ట్రోలర్స్ నేను వచ్చాను, ఆయనకి ప్రశ్నిస్తానని ఎదురు కూర్చోబెట్టి ప్రశ్నించమనండి. దమ్ముంటే వాడి జీవితంలో వాడి షర్ట్ అక్కడే ఇప్పుతా, ఆ జీవితంలో అన్నీ వస్తాయి బయటికి. సో అలాగే మీరు కొన్ని సందర్భాల్లో మీరు ఒక మాట మాట్లాడారు, అభ్యున్నతి అధోగతి చూస్తున్నాను అని. మీకు ఏదైనా తత్వం బోధపడిందంటారా? మరి అంతే కదండి జీవితం అన్నా. ఇప్పుడు 5 అన్నదమ్ములు పాండవుల్లో పెద్దవాడు ఎవరు? ధర్మరాజు. మరి పాండవుల తర్వాత ఎవరు? 100 అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళల్లో పెద్దవారు ఎవరు? దుర్యోధనుడు. రూల్ ప్రకారం రాజు అవ్వాలి, ఎవరు అవ్వాలి? పెద్దవాడు అందరికన్నా కూడా ధర్మరాజు అవ్వాలి. కానీ ఈ 105 కన్నా మరో మహావ్యక్తి కూడా ఉన్నాడు, కర్ణుడు. ఆయన అవ్వాలి అసలు రాజు. కాల దాసీపుత్రుడిగా, రాధేయుడిగా, సూతకుల సంజాతుడిగా బ్రతికాడే తప్ప
పరాన్న భోజనం చేస్తూ పరాయి పంచల్లో అంగరాజుగా బ్రతికేది. ఎంత సూర్యపుత్రుడు, మళ్ళీ అంతటి వాడికే తప్పలేదు. అలాగే రాజ్యాన్ని చేస్తున్న రెండో పెద్ద మనిషి ధర్మరాజు, ఆయన మాత్రం శాశ్వతంగా చేయగలిగాడా? అడవుల పాలైపోయినాడు. మూడో వ్యక్తి రాజ్యాన్ని చేసేది దుర్యోధనుడు, ఉన్నంతకాలం రాజ్య పరిపాలన చేశాడు. అంటే ఇందులో ఏమర్థమవుతుంది? అధోగతి, పతనం, ఉన్నత స్థితికి వెళ్ళటం, కింద పడటం, లేవటం, ఇవన్నీ కూడా మనం మహాభారతంలో చాలా క్యారెక్టర్స్లో మనం చూసాం, చాలామందిలో చూసాం. ఇవన్నీ చూసి మనం నేర్చుకోవాలి. మనం ఏం గొప్పవాళ్ళం కాదు, ఉన్నత స్థాయిలో ఉండటానికే మనం పుట్టలేదు. అధోగతి పాలు అవడానికి కూడా ఎదుర్కొనే శక్తి ప్రతి మనిషికి ఉండాలి. ఇప్పుడు ఈమె పరిస్థితి వస్తే చాలామంది ఊరేసుకొని చేస్తారు. నా పరిస్థితి వస్తే అసలు కనుమరుగైపోతారు. కానీ మేమిద్దరం కలిసి ధీటుగా నిలబడితే చూడలేక చస్తున్నారు. వీళ్ళకి ఎంత తొక్కుదాం అనుకున్నా ఇంకా లేస్తున్నారు రా బాబు అని. అది చాలామంది బాధ తప్ప ఈ ఉద్ధాన పతనాలు ఇవన్నీ పైకి వెళ్ళటం లేవటం అన్నది నేర్చుకోవాలి. ప్రతి మనిషి జీవితం అంటే అంతే. ఎంతటి వాడికైనా తప్పదు. ప్రతి ఒక్కడు కూడా డబ్బులో నుంచి రారు, పేదరికం నుంచే వస్తారు. అది కాబట్టి మన జీవితంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని స్థితుల్ని ఎదుర్కోవాలి, అన్ని సందర్భాలని ఎదుర్కోవాలి, అన్ని తత్వాలని అర్థం చేసుకోవాలి. అప్పుడే మనిషిగా మనం తీర్చిదిద్దబడతాం, బ్రతకగలుగుతాం. అలాంటి వాళ్ళే గొప్పోళ్ళు అవుతారు. అంతేగాని చిన్న చిన్న ఇన్సిడెంట్స్కి డబ్బు 1 కోటి రూపాయలు పోయింది, 5 కోట్లు పోయింది నేర్చుకుని కూర్చోవాడు, ఎవడో తిట్టాడని బాధపడేవాడు, వాటి గురించి పట్టించుకోకూడదు. మనం ఏం చేయాలనుకుంటున్నాం ముక్కుసూటిగా వెళ్ళిపోవాలి, ముందు తప్పకుండా సక్సెస్ అవుతాం. మనకు ఆపలేదు. అలాగే మీ ఇద్దరు స్టోరీ చూస్తుంటే అలనాటి మహానుభావుడు రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. సినీ రంగంలో ఎన్నలేని గుర్తింపు. ఈ రోజు కూడా ఆయన చూస్తే ఆయన ఫోటోలో కృష్ణుడు, రాముడు అందరి అవతారంలో చూసుకున్న ఎవరికి దేవుడు గుర్తురారు, ఓన్లీ ఎన్టీఆర్ గారే గుర్తొస్తారు. ఇప్పుడు ఆయన చరిత్రని మీకు ఇద్దరికి ఈక్వల్గా ఉంది అంటున్నారు. ఆ సిమిలారిటీ మీకు ఎలా అనిపిస్తుంది అంటారు? మీకు తెలుసో లేదు, యాక్చువల్లీ నేను రామారావు గారి ఫ్యాన్. అంటే రామారావు గారిని ఇప్పుడు ఫాలో అయ్యారా? అంటే ఆయన నాకు తెలిసి మన తెలుగు వారిలో ఎక్కడో హాలీవుడ్లో పుట్టకపోవడం ఆయన దురదృష్టకరం. ఇక్కడ పుట్టడం, ఆంధ్రుల మధ్య పుట్టడం మన అదృష్టం. ఆయన కారణ జన్ముడు. రామారావు గారు ఊరికే పుట్టలేదు. మీరే అన్నారు, రాముడిగా కృష్ణుడిగా ఎన్ని పాత్రలు వేసి ప్రజల్ని అలరించి నిజంగా దేవుడు ఉన్నాడో లేడు కానీ ఆ రూపాన్ని మనకు ఆవిష్కరింపజేసినటువంటి మహానటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ ఎన్టీ రామారావు. ఆయనతో మనం పోల్చుకోవటం కాదు. ఆయన లాంటి జీవితానికే ఆఖరి గడియలు అంత ఘోరంగా ముగిసాయి. ఆఖరి గడియల్లో అంటే ఆయన మకుటం లేని మహారాజు సినిమా ఫీల్డ్లో, సినీ పరిశ్రమలో. రామారావు గారికి మించిన స్థాయి ఇంకెవడికి రాదు. మరి అలాంటి వ్యక్తి, నేను ఆయన డ్రైవర్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో విన్నాను నేను. డ్రైవరు ఆయన పేరు రాములు, ఆయన మంచి పేరు. ఆయన రామారావు గారు ఎర్లీ మార్నింగ్ 4K భోజనం చేస్తారని, మంచి భోజన ప్రియుడని, 11-12 గంటలకల్లా మళ్ళీ భోజనం చేస్తారని, అన్నీ ఆయన ముందు అన్ని రకాల ఐటమ్స్ ఉండాలని, సరదాగా తింటారని, ఇష్టపడి తింటారని విన్నాం. మరి అలాంటి వ్యక్తి డ్రైవర్ గారికి లచ్చన్న డ్రైవర్ లచ్చన్న గారు ఫలానా హోటల్లో ఇడ్లీ తెప్పిస్తారా బాగుంటుంది, అప్పటికి 9 అవుతుంది. ఆయన చెప్పిన మాటలు ఆ టయానికి రామారావు గారు ఎలా భరించారు? బాత్రూంలో పడిపోయారంట, పార్షియల్ పెరాలసిస్ వచ్చిందంట, వేణి ఇలా వంగిపోయిందంట. అప్పుడు ఆ సమయంలో అక్కడికి వెళ్ళినటువంటి లక్ష్మీపార్వతి గారితో కథ రాస్తామని చదివింది. అంతా లక్ష్మీపార్వతి గారితో స్నేహం కుదిరింది. ఆమె సపర్యలు చేసింది, సుశ్రుతులు చేస్తే అప్పుడు ఇలా ఉండటం కరెక్ట్ కాదని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. అది మేము చేసామని అనుకోవటానికి లేదు. ఆయన పెద్దవాడు, గొప్పవాడు, కారణజన్ముడు. అతన్ని జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అంతటి వాడికే తప్పలేదు. మీ కర్ణుడు, ధర్మరాజు వీళ్ళ గురించి ఎందుకు చెప్పాను? అంతటి వాళ్ళకే తప్పలేదు, రామారావు గారికే తప్పలేదు. మనం ఎంత, మన పరిస్థితి ఎంత, వచ్చేది ఎదుర్కోవాలి, తప్పదు. రామారావు గారి జీవితంలో మేము అతనితో పోల్చుకోవటానికి మేము చెప్పలేదు. మీరు అడిగారు కానీ మేము అలా చెప్పుకోవట్లేదు, ఎవరో అనుకుంటూ అనుకోవచ్చు. కానీ అంతటి వారికి తప్పలేదు, ఆయన నిలబెట్టుకున్నారు. అంటే ఇప్పుడు మీరు అన్నారు రామారావు గారికి మొదటి భార్య, తర్వాత సెకండ్ భార్య లక్ష్మీపార్వతి గారు. లక్ష్మీపార్వతి గారితో జీవితం సాగించినప్పుడు
ఆయన చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. లాస్ట్ స్టేజ్లో కూడా ఆయన ఎంత ఇలాంటి దుస్థితి నాకు వస్తుందా అంటూ కూడా ఆయన కూడా భావించి ఉన్నాడు. కానీ అలాంటి దుస్థితి వచ్చింది ఆయనకి. సో ఇప్పుడు మేడం గారు నా మీద సీరియస్ అవనంటే ఒక సేమ్ మీకు ఇలానే అనిపిస్తే రేపొద్దున ఫ్యూచర్లో అయితే ఏంటి సిచ్యువేషన్? మీకు నేను ఒంటరి అయిపోయానని చెప్పాను. ఒంటరి అయిపోయానని చెప్పి మళ్ళీ సెకండ్ కూడా అలానే అదే ఒంటరి అయిపోయానని చెప్పినప్పుడు తినొచ్చి ఫస్ట్ నాకు చెప్పిన డైలాగ్ ఏంటో తెలుసు, భోజనాలు ఇవన్నీ చేసేసి ఏర్పాట్లన్నీ చూసి వాహనాలు ఇవన్నీ కూడా సెట్ చేసి ఎన్నికలు దీనిలో ఉంటుంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత నాకు ఒక అర్జెంట్ అమౌంట్ నేను ఒక దగ్గర పేమెంట్ ఇవ్వాల్సి ఉంటే ఏంటి మీరు పలానా అమౌంట్ అర్జెంటుగా ఇవ్వాల్సి ఉందంట, నాదొక సోర్స్ ఉంది, ఆ సోర్స్ క్లియర్ చేసేద్దాం, అది ముందు క్లియర్ చేయండి అని. ఎందుకు అవసరం ఏంటి? నాకు నా ఇష్యూస్ ఆమె ఎందుకు క్లియర్ చేయాలి? చూడండి, ఇది మీకు మొదటే చెప్పాను, ఇది మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ, ఈ అభిమానం, మీ ఇద్దరం కలిసి ఉండే విధానం డబ్బు కోసం కాదు, వయసుల కోసం కాదు, అంతే. జన్మజన్మల బంధం. ఇది ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు, అపార్థం చేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు ఇష్టం లేని రకంగా మాట్లాడుకోవచ్చు, మమ్మల్ని అవమానపరిచేటట్టు మాట్లాడచ్చు. బట్ మేము ఒక మంచి ఆలోచనతోనే చేస్తున్నాం తప్ప దయచేసి దీన్ని అపార్థం చేసుకోకండి. మాధురి దువ్వాడ శ్రీనివాస్కి వదిలేస్తుంది, దువ్వాడ శ్రీనివాస్ మాధురికి వదిలేస్తుంది, మాదా బంధం కాదండి. దయచేసి ఆ రకంగా దీన్ని పోర్ట్రేట్ చేయద్దండి. మేము ఒక మంచి నిర్ణయంతో ఉన్నాము. మాకు అది రాదండి స్థితి, ఓకే, ఎప్పుడు రాదు. సో ఇప్పుడు ఒకసారి మేడం గారి దగ్గరికి వెళ్దాం. మేడం, మీరు బాగా డ్యాన్స్ చేస్తారు, క్లాసికల్ డాన్సర్ అని విన్నాం, రీల్స్ బాగా చేస్తారు, దువ్వాడ గారికి కూడా బాగా నేర్పించినట్లున్నారు. మొన్న పాపదా నేను నేర్పించలేదు, అతను నేను ఫాలో అయ్యాను. అంటే ఇప్పుడు సార్ దగ్గర నుంచి మీరు నేర్చుకున్నారంట, కానీ మాకు అలా అనిపించలేదు. ఆ రోజు అక్కడ ఇన్స్టెంట్ గా వేసాము, తను వేసిన స్టెప్స్ కి నేను ఫాలో అయ్యాను. నిజంగా తను డాన్స్ చేస్తే నేను అవుట్, అక్కడ నేనేం చేయలేదు. అంటే యాక్టింగ్ పరంగా చూసుకుంటే దువ్వాడ గారే ఒక సినిమాలో నటించేశారు, ఆయన అసలు సూపర్ అనిపించారు, హీరో కూడా సరిపోరేమో అనిపించారు. నెక్స్ట్ ఏమన్నా మీ ఇద్దరు కలిసి ఒక ప్లాన్ చేస్తున్నారు సినిమా ఏమన్నా? ఆల్రెడీ మీరు ప్రొడక్షన్ చేసాము, ఇవన్నీ చేసాం. ఆ రోజు సరదాగా పాప ఫంక్షన్లో సంగీత్ జరిగింది, ఆ సంగీత్లో ఏదో ఒకటి అందరూ చేశారు, చేయాలని నన్ను అందరూ లాగారు. అప్పుడు నాకు షమీ కపూర్ గారిది బ్రహ్మచారి సినిమా నేను పుట్టక ముందు రిలీజ్ అయింది, అందులో ఆజకల్ తెరమేర చర్చ, దాని మీద సరదాగా మా సిచ్యువేషన్ తగ్గట్టు మా ప్రేమ కోసం అన్ని దగ్గరలో చర్చ జరుగుతుంది. మాకు జరిగిన స్టోరీ అది అందరికీ తెలిసిపోయింది, అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ పాట చాలా నాకు ఇష్టమైన సాంగ్, షమీ భాయ్, అది సరదాగా అలా చేసాం అనమాట, హమ్ చేసాం అంతే. అలాగే మాధురి గారిని మీరు ఫస్ట్ టైం చూసిన దానికన్నా ఇప్పుడు హైదరాబాద్ వచ్చినాక మాధురి గారు హైదరాబాద్ బిర్యానీలు అవి ఎక్కువ తినేసి లావెక్కారు అని అంటున్నారు. ఇప్పుడు రోజు నేను ఏం చేస్తున్నాను, లోదాలో ఉంటున్నాను కదా, రోజు బై 6 లేచి 5 కిలోమీటర్స్ తిరగాల్సిందే. లోదాలో మంచి బాగుంటుంది. 5 కిలోమీటర్స్ నడిచి తర్వాత జిమ్ చేయాలి. ఇక్కడ హైదరాబాద్ బిర్యానీలు ఇష్టం, చాలా ఇష్టం. నాకు తెలియకుండా ఆర్డర్లు పెట్టి తింటూనే ఉంటాను. మీకు పెట్టట్లేదా? నేను తిన్ను, నేను లిమిటెడ్ అండి. ముందు నుంచి కూడా నేను డైట్ మెయింటైన్ చేస్తాను. మేడం, మీకు సార్లో బాగా నచ్చిన క్వాలిటీస్ చెప్పేశారు. ఆయనకి బాగా మీరు చేసిన వంటల్లో ఏది బాగా ఇష్టం? చెప్పాను కదా, నాటుకోడి ఎగురు అంటే ఇష్టం. నాటుకోడి మా అందరికి ఎప్పుడు తీసుకొస్తున్నారు? ఆల్వేస్ వెల్కమ్. చెప్పాను కదా సార్, లోదా బెల్జియాలో ఉంటామని, వచ్చేయండి, ఎవరు వచ్చినా లంచ్ వండి పెడతా. సరే సార్, కంపల్సరీ వస్తాం, మీ నాటుకోడి కూర తినడానికైనా వస్తాము సార్. అలాగే మీరు జనసేన ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మీకు పార్టీలో అవకాశం ఇస్తాము రమ్మని పిలిచిన, లేదా టీడీపీ అధిష్టానం నుంచి మీకు కబురు వచ్చిన వెళ్ళిపోతారా? అంటే టీడీపీలో అయితే ప్రాణం అలాగని కాదు, ఎథిక్స్ కోల్పోకూడదు అన్నది నా ఉద్దేశం. కానీ మిమ్మల్ని జగన్ గారు సస్పెండ్ చేయని ఎథిక్స్ కోల్పోకూడదు. నాకంటూ ఒక ఓట్ బ్యాంక్ ఉంది, నాకంటూ ఒక శక్తి ఉంది నియోజకవర్గంలో. మళ్ళీ పోతాను ప్రజల్లోకి, మళ్ళీ ఉద్యమమే ప్రారంభిస్తాను, గట్టిగా చేస్తాను, అవసరమైతే స్వతంత్రుడిగా పోటీ చేస్తాను. తటస్థుడిగానే ఉన్నాను, తటస్థుడిగా ఉంటాను. ఈరోజు పార్టీ నాకు సస్పెండ్ చేసింది కదా అని జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, లేదా ఇంకో పార్టీకి వెళ్ళి ఆ పార్టీలో మళ్ళీ పొగట్టడం, మళ్ళీ ఆ పార్టీలో ఉండి ఈ పార్టీని తిట్టడం,
దయచేసి నాకు అది నాకు బాడీ అంటే మీరు ఇప్పుడు లాంగ్వేజ్ అన్నారు ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి వెళ్ళి ఒకరిని తిట్టడం అలాంటివి. మన రీసెంట్గా ఒక సందర్భంలో మీరు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు కదా, ఎందుకు తిట్టాల్సి వచ్చింది అసలు? అందుకే స్టాండ్ అయిపోయింది. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఏమన్నానంటే, మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఈరోజు ఉన్నారు, ఇదే ముఖ్యమంత్రి కాకముందు మీరు చాలా మాటలు చెప్పారు. చంద్రబాబు నాయుడు ఏదైతే మేనిఫెస్టో సూపర్ 6 తయారు చేశారు, సూపర్ సిక్స్ అంటున్నాం, అది కాదండి, మొత్తం 150 వరకు వాగ్దానాలు ఇచ్చారు. ఈ వాగ్దానాలన్నింటిలో మెయిన్ పోర్షన్ సూపర్ 6, ఆ 6 పాయింట్స్ ఇవి మీరు అమలు చేస్తామని ప్రజలకు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చదివి వినిపించారు. ఎందుకు సార్ అమలు చేయట్లేదు, మీ నోరు ఎందుకు మూగిపోయింది, మీరు మాట్లాడాలి కదా. ఒక ఎమ్మెల్సీగా నేను అడుగుతున్నాను, ఒక పౌరుడిగా అడుగుతున్నాను, మీరు ప్రశ్న వాళ్ళు చేస్తారని నమ్మకం మాకు లేదు, మీరైనా మాట్లాడాలి కదా, మీకు జనం నమ్మే కదా ఓట్లు వేశారు, అడగండి సార్ అన్నాను నేను. పవన్ కళ్యాణ్ అడగాలి అన్నాను నేను. దాన్ని స్టేట్లో చాలా కేసులు కట్టి నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పి ఏదేదో హడావిడి చేశారట. సరే, అరెస్ట్ నేను ఇదివరకే ఉద్యమాలు చేసి వచ్చినోడిని, పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి థర్మల్ పవర్ ప్లాంట్ని తరిమి కొట్టాను. కేంద్ర ప్రభుత్వం వరకు తాకింది అది, కాకరాపల్లి ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్, అది నేనే లీడ్ చేశాను. జైల్లో ఉన్నాను, కేసులు పడ్డాను, ఇంటి చుట్టూ పోలీసులు వచ్చి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. 62 రోజులు జైలు జీవితం అనుభవించినోడిని. ఇప్పుడు జైల్లో పెడితే భయపడిపోయే ప్రసక్తి ఎట్లేదు. జైలు జీవితాన్ని అనుభవించడానికి నేను సిద్ధమే. కానీ నేను ప్రశ్నించాల్సిన దగ్గర నేను అడిగింది సూటిగా, అది తెలుగుదేశానికి కూడా అదే అడుగుతున్నాను. మీరు మాటిచ్చి వచ్చారు కాబట్టి అది అమలు చేయండి అంటున్నాను. అమలు చేయకపోతే ప్రజలు మీకు తిప్పి కొడతారు, ఇది కరెక్ట్ కాదంటున్నాను. ఇప్పుడు నేను తటస్థుడిగా ఉన్నాను. తటస్థుడిగా ఉన్నా సరే తప్పు చేసేటప్పుడు నేను ఎవరినైనా ప్రశ్నిస్తాను. నేనేమి మాటలు మార్చేసి ఇప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ గారికి దేవుడిని పొగిడేసి, లేదా చంద్రబాబు నాయుడు గారిని పొగిడేసి, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేసి ఏదో రాజకీయాలంటే అన్నాళ్ళు బ్రతుకుతాం, ఎంత ఉంటాం, ఏం సాధిస్తామని ఇలాంటి నోటికి అర్థం లేని మాట్లాడేసి బ్రతకాలి. వద్దు, స్ట్రైట్గా ఉందాం, ముక్కుసూటిగా ఉందాం, కుండ బద్దలు కొట్టేటట్టు ఉందాం. ఎవడికి ఇష్టం ఉంటే ఉంటుంది, లేదో పోద్ది. మన లైన్ మంది, మన స్టైల్ మంది. రాజకీయం అంటే గెలాలనే కాదు, లీడర్ అంటే గెలిచేవాడే కాదు, వన్ హూ లీడ్స్ ద ఇష్యూస్ ఆఫ్ ద పబ్లిక్. ప్రజా సమస్యల్ని ఒడిసి పట్టి అవగాహన చేసుకొని వాటి పట్ల నిలువెత్తు ఒక ఆలోచనతో ఉద్యమ ధోరణిలో మాట్లాడేవాడు, ప్రశ్నించేవాడు, ప్రజల పక్షాన్ని నిలబడేవాడు ఈజ్ ద లీడర్. మహాత్మా గాంధీ ఈజ్ నాట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఈజ్ ద లీడర్. ఆయన ఎప్పుడు ఏం పదవులు చేయలే. పదవి చేస్తే లీడర్ అవుతాడా, పార్టీ ఉంటే లీడర్ అవుతారా, రాజకీయాల్లో ఉంటే లీడర్ అవుతారా? ప్రజల్లో లీడ్ చేసి ప్రజా సమస్యల పట్ల స్పందించి నడిపించే ప్రతి ఒక్కడు లీడరే. ఎగ్జాక్ట్లీ సార్, రియల్లీ. అండ్ ఇంకొకటి, ఇందాక మీరు జైలు గురించి మాట్లాడారు కాబట్టి సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ టైంలో ఎంతోమంది మీద ఏదైనా క్వశ్చన్ చేసినా ఏదైనా కానీ అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళందరినీ జైలుకి పంపించడం జరిగింది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎవరైతే కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల మీద కేసులు పెట్టారో వాళ్ళందరినీ వరుసగా జైలుకి పంపిస్తుంది. రెడ్ బుక్ అంటూ కూడా లోకేష్ గారు ముందుకు వచ్చారు. మనం చూడొచ్చు, వల్లభనేని వంశీ గారు, ఆయన ఏమయ్యారు, అప్పుడు పురంధేశ్వరి గారిని తిట్టారు కాబట్టి ఆయన మీద ఇప్పుడు జైలుకి పంపించారు. ఆయన పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. భువనేశ్వర్ గారిని. అలాగే ఇప్పుడు చూస్తే నెక్స్ట్ టార్గెట్ దువ్వాడ శ్రీనివాస్ గారే. ఎందుకంటే ఒకప్పుడు పార్టీలో మీరున్నప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షాన్ని కూటమి ప్రభుత్వం ఉన్న టైంలో కూడా మీరు వాళ్ళ మీద విమర్శలు చేశారు, మీరు చాలా బూతులు తిట్టారు, కామెంట్స్ చేయించారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి కూడా అని చెప్పి చాలా విమర్శలు ఉన్నాయి. నెక్స్ట్ టార్గెట్ మీరే అంటున్నారు. సరే, టార్గెట్ చేస్తే చేయని. నేను ఒకటి మాత్రం, చిన్నప్పటి నుంచి 25 years నుంచి పాలిటిక్స్ చేస్తున్న దానిలో నాకు కూడా వ్యక్తిగత దూషణలు కానీ, ఆడవారి గురించి మాట్లాడటం కానీ, ఆడవాళ్ల పైన మాట్లాడటం కానీ నాకు ఇష్టం ఉండదు. నేను ఇది పూర్తిగా వ్యతిరేకిస్తాను. నేను మాట్లాడిన సందర్భాలు కూడా కొన్ని సందర్భాల్లో నేను వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత ఆలోచనలతో నేను ఎప్పుడు చేయలే. పార్టీ పరంగా, సిద్ధాంతపరంగా చేశాను. వంశీ గారు ఒకవేళ అలా అనున్నా అది కూడా రాంగే. ఆడవాళ్ల పట్ల అలా మాట్లాడడం అన్నది రాంగే. ఆయన కూడా ఎక్కడో ఒక దగ్గర కమిట్మెంట్ స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను అలా అనకపోవాల్సిందే. కొడాలి నాని గారు చూడండి, అమ్మటి రాంబాబు గారు కానివ్వండి, సజ్జల గారు కానీ ఎవరైనా సరే మాట్లాడుతూనే వస్తున్నారు కదా. సార్ చూడమ్మా, ఈ కల్చర్ అన్నది
ఇక్కడే ప్రారంభం కాలేదు, గతంలో ప్రారంభించింది, 2014లో ప్రారంభమైంది. నేను 2004లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు నేను అపోజిషన్లో కాంగ్రెస్లో ఉండి పనిచేసేవాడిని. మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కొన్ని పనులు మాకు జరిగేవి, కొన్ని రిప్రజెంటేషన్ సక్సెస్ చేసుకుని వచ్చేవాళ్ళం, నిధులు కూడా తెచ్చుకునేవాళ్ళం ప్రజల కోసం. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారే 2004 వరకు. అప్పుడు లేదు ఈ పరిస్థితి. 2004లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వచ్చింది. ఈ పరిస్థితి 2014 నుంచి ఎక్కువైంది. 14 నుంచి 19 వరకు ఒక రకంగా ఉంటే, 19 నుంచి 24 వరకు మరో రకంగా ఉంటే, 24 నుంచి ఇప్పుడు మరీ ఉన్న వికృతమైన పరిస్థితులకు వస్తే, రేపు 29 నుంచి 34 వరకు ఎలా ఉంటుందన్నది ఊహించడానికి చాలా ప్రమాదకరంగా ఉంది. ఈ వ్యక్తిగత టార్గెట్స్ చేసుకొని, పర్సనల్ టార్గెట్ చేసుకొని జరుగుతున్న ఈ పాలిటిక్స్ చాలా ప్రమాదం. తమిళనాడులో ఇదే పరిస్థితి ఉండేది. అది ఎలాగో అంతరించి ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నారు. ఏపీకి ఏంటి దౌర్భాగ్యం పట్టిందో నాకు అర్థం కావట్లేదు. ఏ మహానుభావుడు వచ్చి క్లోజ్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. చాలా ఘోరంగా ఉంది. ఈ టార్గెటెడ్ పాలిటిక్స్ అనేది మంచిది కాదు, ఎప్పుడు ఎవరికీ మంచిది కాదు. మా గవర్నమెంట్లో కూడా కొన్ని తప్పులు జరిగాయి. నేను అది మాత్రం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, ఆఖరిలో ఆయన్ని అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా మైనస్లే. అవన్నీ ఎందుకు? ఇప్పుడు ఆ వయసులో ఆయన్ని తప్పు చేస్తే చట్టం చూసుకుంటుంది. ఎవరు సజెస్ట్ చేశారో, ఎవరు ఇలాంటి సలహాలు ఇచ్చారో, దేనికి కారణమైంది, ఇది అంతా కూడా మా మునిగిపోవటానికి కారణమైంది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి స్కీమ్స్కి ఆయన అందించిన ఆలోచనలకి అసలు ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి. చిన్న తప్పులు, అన్యాయాలు ఇలాంటివన్నీ కొంచెం జరిగాయండి. దానికి ఇప్పుడు రెసిప్రొకేషన్ మళ్ళీ జరుగుతుంది. శ్రీనివాస్ గారు, ఇందాక మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు అని. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు గారికి అన్ని పవర్స్ ఉన్నాయి. ఇటు చూస్తే కేంద్రం నుంచి కూడా ఆయనకు చాలా సపోర్ట్ ఉంది. ఇక్కడ మనము చూసుకుంటే నారాసురి రక్త చరిత్ర అంటూ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు వైఎస్ జగన్ గారి పత్రిక అయిన సాక్షిలో నారాసుర రక్త చరిత్ర అంటూ కూడా దాన్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారిపై రుద్దేశారు. చంపిందే చంద్రబాబు నాయుడు గారు అని. కానీ ఎవరు చంపారు అనేది కూడా సునీత, ఆమెకు తెలుసు. ఆమె వెళ్ళి న్యాయం చేయండి అంటూ కూడా సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతుంది. మరి ఇంత జరుగుతున్నా కూడా కూటమి ప్రభుత్వము వైఎస్ జగన్ని కానీ అలాగే అవినాష్ రెడ్డిని కానీ ఏం చేయట్లేదు. కేవలం దానికి టైం వస్తుంది అనే విధంగా. కానీ వైఎస్ జగన్ మాత్రము ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి జైలుల్లో చేయడం కానీ, వాళ్ళ మీద ఇట్లా దోషణలు చేయించడం కానీ, దొరికిన వాళ్ళని దొరికినట్లు. ఇప్పుడు కూడా నాటకాలు అంటే సినిమాలు మేము చూపిస్తాం ముందు నాటకాలు ఆడే వాళ్ళందరికీ కూడా ఎప్పుడు ఎక్కడ ఎవరు దూరం వెళ్ళిపోయినా కూడా, ట్రాన్స్ఫర్స్ అయిపోయి వెళ్ళిపోయినా కానీ వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళా కక్ష సాధిస్తాము అంటూ చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇటువైపు చూసుకుంటే ఆయన పెద్ద ఆయన అయ్యుండి కూడా అన్ని రోజులు జైల్లో ఉండి ఒక లగ్జరీ లైఫ్ను అనుభవించిన ఆయన. మనం చూడొచ్చు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంటుందో మీకు తెలుసు. మీరు ఒక సామాన్య పౌరుడిగా ఆలోచించి చెప్పండి ఎలా ఉంటుంది. ఆయన అలా వేధించడం అనేది కరెక్టే అంటారా? ఇప్పుడు అదే పని జగన్ గారి మీద చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను న్యూట్రల్గా తటస్థిగా మాట్లాడతాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు చనిపోయిన తర్వాత ఒకవేళ ముఖ్యమంత్రి అవ్వాలంటే ఆ 150 మంది సంతకాలు పెట్టిన రోజు ఆయన ముఖ్యమంత్రి అయిపోతారు. అంటే ఆ టైంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్లైట్ క్రాష్ అవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణము. ఆయనే రాజకీయాలకు రావాలి, సీఎం అవ్వాలి అంటూ కూడా ఆయన మీద కావాలని హత్యాయత్నం చేయించారు అని కూడా ఆరోపణలు వచ్చినాయి జగన్ మీద. ఇవన్నీ ఆరోపణలు వేరు, వాస్తవాలు వేరు. రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ ఏ స్థితిలో జరిగింది అన్నది అందరం మనం కళ్ళారా చూసింది. దీనికి ఏ ఒక్కరూ కారణం అయి ఉండరని నేను అనుకుంటున్నాను. ఏ ఒక్కరు కారణం కాదు, అది మెకానికల్ ఎర్రర్ లేకపోతే హ్యూమన్ టెక్నికల్ ఎర్రర్లోను ఆ క్యూములోనింబస్ అనే మేఘాలలో హెలికాప్టర్ చిక్కుకోవటం వల్ల యాక్సిడెంట్ జరిగింది. ఇది అందరికీ జగమెరిగినటువంటి సత్యం. దీని మీద ఎవరు ఎలాగ మాట్లాడుకున్నా ఆ యాక్సిడెంట్కి ఎవరు కారణం కాదని నేను వైఎస్ఆర్ అభిమానిగా నేను మాట్లాడుకుంటున్నాను. సరే, ఆ పైలట్ ఆఫీసరే అలా కావాలని చేశాడు అన్నది కూడా ఒక వచ్చినాయి వర్షన్లో వచ్చి. పైలట్ ఆఫీసరే ఆయన్ని సార్ని లేపేయాలని అలా చేశాడు అన్నది అన్నారు. అది రాంగే. అది ఏది రాంగ్. ఎవరు ఎందుకు చనిపోవాలనుకుంటారు? అది కరెక్ట్ కాదు. ఏ పైలట్ ఆఫీసర్ కూడా నిన్న జరిగిన ఇన్సిడెంట్లో నేను చదివాను. ఫ్లైట్ ఈజ్ మదర్, ప్యాసింజర్స్ ఆర్ అవర్ చిల్డ్రన్ అనుకుంటాడంట ప్రతి పైలట్ ఆఫీసర్. సో ఎయిర్ క్రాఫ్ట్ గురించి అలా మాట్లాడుకుంటారు. కాబట్టి దాన్ని మనం అలా రాంగ్ పోర్ట్రేట్ చేయడం కరెక్ట్ కాదు. ఎవరు ఇందులో లేరు.
అది పక్కన పెడదాం. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఆయన ప్రజల్లోకి వెళ్తానని జగన్మోహన్ రెడ్డి గారు అంటే అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆయనకి అలౌ చేయాల. అలౌ చేయనప్పుడు ఆయన పార్టీ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఓదార్పు యాత్రలో రావాల్సి వచ్చింది. వచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు చేతులు కలిపి ఈయనకు 16 నెలలు జైల్లో పెట్టారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు ఆయన ఎంత ఆవేదనకు గురైనాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో. ఆయన ఆగర్భ శ్రీమంతుడే, ఆయన గోల్డ్ స్పూన్. మరి 16 నెలలు ఆయన జైలు జీవితం అనిపించడం అన్నది అసలు ఘోరం అనిపించాడు. సరే వచ్చాడు, తర్వాత పాదయాత్ర చేశాడు, జనం గౌరవించారు, ముఖ్యమంత్రి అయ్యారు. తను ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడతో సెకండ్ ఎపిసోడ్ ఏ స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వడం. మీరు అన్నట్టు ఇది రాంగే. నేను ఇందాకే చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారిని ఆ 70 సంవత్సరాల వయసులో ఒకవేళ నిజంగా తప్పు చేస్తుండి అవన్నీ జరిగితే చట్టం చూసుకుంటుంది, ఆ పని చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. దీనిలో ఏమైనా ప్రభుత్వం సైడ్ నుంచి అతన్ని అరెస్ట్ చేయాలని ఇంటెన్సిటీ ఉంటే, నాకు పూర్వపరాల కేసుల్లోకి నేను డీటెయిల్డ్గా వెళ్ళలేదు, ఉండుంటే అది రాంగే అవుతుంది. రాంగే అని నేను అంటున్నాను. అది అలా ఉంచితే ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన ఏడాదిలో కూడా కేవలం అరెస్టులు, కక్షాదింపు చర్యలు ఇవే కనబడుతున్నాయి తప్ప పరిపాలన మీద దృష్టి పెట్టట్లేదు. దీనివల్ల ఈరోజు 1 year ఈ అరెస్టుల కార్యక్రమం జరుగుతుంది. భవిష్యత్తులో నన్ను అరెస్ట్ చేయించారు కదా అని, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించారని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయించారని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవటం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవడం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నేను అరెస్ట్ అయ్యానని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అనుకోవటం వల్ల, మళ్ళీ ఇప్పుడు ఏదైనా ఒకవేళ అనుకోని పరిస్థితులు ఏమైనా జరిగితే ఇది ఆంధ్రప్రదేశ్కి చాలా ప్రాణాంతకమైన పరిస్థితి. ప్రజలు వీటి కోసం గెలిపించలేదు. ప్రజలు నాయకుడిని కేవలం అభివృద్ధి చేస్తారని, రాష్ట్రంలో వైద్యం, వ్యవసాయం, అలాగే విద్య వీటిపైన ప్రధానమైనటువంటి దృష్టి పెట్టి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడతారని గెలిపిస్తారు తప్ప ఈ ఒకడికొకడు అరెస్ట్ చేయించుకుంటాడని, కొట్టుకుంటాడని, అనుకుంటారని, చంపుకుంటారని గెలిపించరు. ఒకవేళ ఇప్పటికైనా నేను కోరేది ఏంటంటే, ఒక ఎమ్మెల్సీలో గవర్నమెంట్లో నేను కూడా ఒక ప్రోటోకాల్లో ఉన్నాను కాబట్టి నేను తెలియజేసేది ఏంటంటే, వీటికి ఇక్కడతో చరమగీతం పాడాలి. నిజంగా నేను తప్పు చేసుంటే చట్టం నన్ను వదలదు, ఎలాగో ఒకలాగా నేను గ్యారంటీగా దొరుకుతాను, అరెస్ట్ అవుతాను. కానీ నన్ను అరెస్ట్ చేయాలని ప్రధాన ఉద్దేశంగా నిన్న ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారు, నాకు అందులో పెద్ద గ్రావిటీ కనిపించలా. మాటలు తప్పుడు మాటలే నేను ఒప్పుకుంటాను. కృష్ణరాజు గారు కూడా చిన్న మనిషి ఏం కాదు, చాలా సీనియర్ జర్నలిస్ట్. వారి నోటి నుంచి ఎందుకు అలా వచ్చిందో నాకు అర్థం కాల. అది అంతే దురదృష్టకరం, అది కర్మ. ఆయన అన్నారు, కొమ్మినేని గారు ఖండించారు, ఖండిస్తూ మాట్లాడారు. ఆయన కూడా ఇద్దరు కూడా క్షమాపణ చెప్పారు. మళ్ళీ కొమ్మినేని గారు చెప్పినా సరే అరెస్ట్ చేశారు. ఇక్కడ అరెస్ట్లో ఏం కనబడ్డది, ఇంటెన్సిటీ కనబడ్డది. రేపు ఎట్టిపోతున్నాం మనం, మళ్ళీ కర్మకాయలు అటో ఇటో ఇంకో గవర్నమెంట్ వచ్చింది అనుకోండి అధికారంలోకి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఇంకెక్కువ చేస్తారు. ఇంకెక్కువ చెయ్యండి అని చెప్తున్నాం మనం. మేము ఇది చేసాం, మీరు ఇంకెక్కువ చేయండి. వాళ్ళు ఎక్కువ చేసింది, మరి ఇంకెలా ఎట్టిపోతాం? ఇలా ఏంటిది? ఒకప్పుడు జయలలిత గారిని అరెస్ట్ చేసి ఆమెకు అసెంబ్లీలో చీరపట్టిలాగి అగౌరవపరిచి అసెంబ్లీకే నేను అడుగు పెట్టనన్నటువంటి మొట్టమొదటి మహిళ భారతదేశంలో. ఆమెకి జైల్లో పెట్టిన తర్వాత ఈ సిల్వర్ ప్లేట్లో భోజనం విసిరారంట. ఆమెకి చాలా ఆత్మాభిమానం ఉన్న ఆవిడ కాబట్టి భరించారు. ఆవిడ భరించి 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 ఆ జైలు జీవితం అనిపించిన తర్వాత సేమ్ ఏంటైంది, అర్ధరాత్రి నిద్రలో ఉన్న కరుణానిధిని జైలుకి పోలీసులు తీసుకెళ్ళారు. సో ఇవన్నీ కరెక్ట్ కాదండి. ఇప్పుడు తమిళనాడు కొంత సంతృప్తికరంగా కనబడుతుంది. ఏపీలో ఏం దౌర్భాగ్యమో ఏంటో ఈ దరిద్రం నాకు అర్థం కావట్లేదు. ఇది ఎక్కువైతే మాత్రం ఎవరిది తప్ప ఎవరిది ఒప్పు అని అనుకునే కన్నా, యుద్ధం చేస్తాను అనేవాడి కన్నా యుద్ధాన్ని ఆపేవాడే హీరో అంటారు కదా. యుద్ధాన్ని ఆపేవాడే కదా లీడర్. కరెక్ట్. మరి యుద్ధం చేస్తారా, యుద్ధాన్ని ఆపుతారా? మరి ఇది పవన్ కళ్యాణ్ గారు చేస్తారా, చంద్రబాబు నాయుడు గారు చేస్తారా, లోకేష్ గారు చేస్తారా, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారా? చూడాలి. ఓకే, మాధురి గారు చాలా సీరియస్గా చూస్తున్నారు నన్ను. మీ ఇద్దరు ఏంటి డిస్కషన్స్? నన్ను కూడా ఒక క్వశ్చన్ నన్ను ఏం అడగట్లేదు, నన్ను మాత్రం కూర్చోబెట్టి బోర్ కొడుతుంది అనిపిస్తుందేమో. మాధురి గారు, ఒంటరితనం, ప్రేమ లేక శ్రీనివాస్ గారికి దగ్గరయ్యారు అనుకుందాం. 4 సంవత్సరాలు అయింది మీ ఇద్దరు పరిచయం.
ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు అంటున్నారు, అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఎప్పుడు ఇస్తున్నారు? ఆల్రెడీ ఇచ్చానని కూడా అన్నారు. వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇంక స్వామి దగ్గరే పెళ్లి చేసుకున్నా, ఇంకెన్నిసార్లు అఫీషియల్ అంటే అందరు ఇప్పుడు మొన్న మీరు గ్రాండ్గా పెళ్లి చేశారు కాబట్టి, అదే సారీ మీ అమ్మాయి ఫంక్షన్ చేశారు కాబట్టి అట్లానే మీరు మళ్ళీ డైవోర్స్ అవ్వకున్నా కూడా మీరు అఫీషియల్ గా అందరికి అనౌన్స్ చేయొచ్చండి, చెప్పండి. హ్యాపీగా కోర్టులో కేసులు ఉన్నాయి కదా, మీది అవ్వలేదు మేడం, అయిపోయింది అన్నారు. కోర్టులో కేసు ఏదైనా ఉంది పెళ్లి కాబట్టి చేసుకున్నాం, మా ఇద్దరం స్వామి దగ్గర పెళ్లి చూడండి. చేసుకున్నాం. ఇది ఇప్పుడు ఇల్లీగల్ కాదు, దాన్ని ఇంకో కానీ రకంగా చెప్తే సార్ నేను మీకు కాదు. విడాకులు రాకుండానే పెళ్లి మరి ఏం చేయాలి? విడాకులు రాకుండా జీవితాంతం ఇలాగే ఉండిపోవాలా? కోర్టు చుట్టూ తిరగాల? లైఫ్ నాశనం చేసుకోవాలి? ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతామో తెలియదు. మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్ చూస్తారు కదా మీరు, చూసానండి. ఏమైంది? ఎన్నో ఆశలతో బయలుదేరాడు, 6 సంవత్సరాలు పాపం వైఫ్ దూరంగా ఉన్నాడు, పట్టుకెళ్తున్నాడు, చనిపోయాడు. ఇంక డై వచ్చినంత వరకు మేము అన్ని కోల్పోయి దూరంగా ఉండి ఎప్పుడు ఉంటామో పోతామో ఉన్నంతలో హ్యాపీగా ఉంటాం. మా ఇష్టం, ఎవరికి ఏంటి ప్రాబ్లం అని అడుగుతున్నాను. లేదా ప్రతి మనిషి 3 సార్లు పుడతాడంటే ఈ జన్మలో కలెక్టర్ అవుదాం, వచ్చే జన్మలో రాజకీయ నాయకుడు అవుదాం, ఆ జన్మలో మంచి నటుడు అవుదాం. నెక్స్ట్ సెకండ్ పోతామో ఉంటామో తెలియని జీవితంలో ఎందుకమ్మా ఇవన్నీ? ఉన్నంతలో మేము హ్యాపీగా ఉందామని డిసైడ్ అయ్యాం, మేము హ్యాపీగా ఉన్నాం. అందరి ముందు పెళ్లి చేసుకోవాలి, అందరి ముందు చేసుకోవాలి. మా ఇద్దరం పెళ్లి చేసుకున్నాం అని చెప్తున్నాం కదా, ఇంకా అందరి ముందు పెళ్లి చేసుకోవాలంటే లీగల్ నోటీస్ ఇచ్చాక అందరికి 2 రాష్ట్రాల ప్రజలందరూ పిలిచి మరీ భోజనం పెడతాం. డైవర్స్ వాళ్ళ మమ్మల్ని కూడా చేర్చండి. అదే అందరికి, అందుకే 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా ఒక దగ్గరే పిలిచి భోజనాలు పెడతాను డైవర్స్ అయిపోయాక. శ్రీనివాస్ గారితో ఎలా అనిపిస్తుంది ఈ 4 సంవత్సరాల నుంచి? శ్రీనివాస్ గారు చూస్తానికి ఆయన చాలా సీరియస్గా కనిపిస్తారు, కానీ ఎప్పుడైనా మీతో రొమాంటిక్గా ఇదిగో పొద్దున్నే నువ్వు లేచేటప్పటికి నేను కాఫీ పెట్టిస్తాను, ఎప్పుడైనా కాఫీ కప్తో మిమ్మల్ని నిద్ర కాఫీ కప్ కాదు నా కోసం ఒక 2-3 సార్లు వంట చేసి పెట్టారు. బాగుందా? చాలా బాగా చేస్తారు. ఏం సార్ నిజమేనా? రియల్లీ మా గన్మెన్స్ అయితే మీ వంట కంటే కూడా సార్ వంటే బాగుంది. ఎగ్ ఫ్రై ఒకసారి సరదాగా వీళ్ళందరూ చేసి అది బాగోలేదు ఇది బాగోలేదు ఖాళీగా కూర్చున్నా, మీరు ల్యాండ్ నేను చేస్తాను ఇవాళ అని చెప్పి ఏదో నాకు తోచి చేశాను. మా గన్మెన్లు వాళ్ళు వీళ్ళు కార్యకర్తలు అబ్బాయి ఏం టేస్ట్ ఉంది సార్, ఏం టేస్ట్ ఉంది సార్ అని అందరూ తిన్నారు. ఒకరోజు పొటాటో ఫ్రై చేశారు, ఒకరోజు చంద్రకాంతులు స్వీట్ చేశారు. మా అమ్మ చిన్నప్పుడు చాలా చేస్తారు, చూసేవాడిని. అదొకసారి గుర్తుకు తెచ్చుకొని చేశాను. మీరు చెప్పనవసరం లేదు, ఆయన మీకోసం చాలా చేస్తారు అనేది మాత్రం అర్థమవుతుంది. రీసెంట్ గా మీరు రీల్స్ పెట్టారు, ఆ రీల్స్ లో కూడా సార్ మీకు చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు, రింగ్స్. సార్ దాని కాస్ట్ ఎంతో మా అందరికి చెప్తారా? ఇది 3 lakhs. చూసారా ఎంత ప్రేమ ఉందో? కాఫీ అవసరం లేదు, కానీ నాకు 3 lakhs రింగ్ అంటే కూడా కాఫీ ఇస్తేనే ఇష్టం. సార్ ఒకసారి ట్రై చేయండి సార్. కాఫీయే కదా. కాఫీ ఇచ్చినప్పుడు మేడం మీరు కూడా సార్కి ఒక గిఫ్ట్ ఇస్తేనే ఆయన ఇంకా ఇంకా రోజు మీరు అడగకుండానే తెచ్చిస్తారు. అదేంటో మీకు కూడా తెలుసు. సో మీరు మీ రాజాని ముద్దుగా పిలుస్తున్నారు, మేము బుల్లిరాజుని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? బుల్లిరాజు కొంచెం బిజినెస్ లో ఉన్నాం కదా, కొంచెం మళ్ళీ ఇంకొక బ్రాంచ్ పెట్టాక కొంచెం టైం తీసుకొని చక్కగా అప్పుడు బుల్లిరాజు అని అంటారు. వెంకన్న స్వామి దయ అలా చేస్తే మేము ఎదురు స్వామిని నమ్ముకుంటాం. ప్లానింగ్ అయితే ఉందమ్మా ఖచ్చితంగా, మాకంటూ ఒక బాబు కావాలి, వారసుడు. సో మొత్తానికి ఇప్పటికి మీరు చాలా 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 ఫేమస్ అయిపోయారు. మిమ్మల్ని చూసి యువత అంటే మీరు ఏమనుకోవద్దు నేను అడిగానని, చాలా మంది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలంటారా తీసుకోవద్దంటారా? నేను అనేది ఏంటంటే మేము కలిసి ఉండే ఈ స్థితిని నెగిటివ్ కోణంలోకి తీసుకోకండి దయచేసి, నేను యూత్కి చెప్పి. కానీ చాలా మంది ట్రోల్ చేస్తుంది, కానీ చాలా మంది మాట్లాడుతుంది, కానీ వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, సభ్య సమాజానికి ఏం మెసేజ్ బాగాలేక ఈ కథలు కొంతమంది ఎవరో చెప్తారు, 10 మంది గురించి విడిచిపెట్టద్దా. నేను 10th క్లాస్ చదివేటప్పుడు అప్పుడు బస్సులే, ఇంకా నాకు 2 వీలర్ కూడా ఇవ్వలేదు, స్కూల్కి గట్రా బస్సులు వెళ్ళాడు. బస్సులు అలా కూర్చొని పెద్దోడిని అవ్వాలి అని ఆలోచించేవాడిని. ఏంటి పెద్దోళ్ళు అవ్వటం? పెద్దోడు అవ్వడం అంటే అర్థం ఏంటి? ఉన్నత స్థాయికి ఎదగాలి, ఒకడికి నమస్కారం పెట్టుకొని ఒక ఉద్యోగం చేసి జీవితం గడిపేయకూడదు. మనం 10 మందికి లీడ్ చేసేవాళ్ళగా, మనం 10 మందికి పోషించేవాడిగా ఎదగాలని నా చిన్నప్పుడే నాకు డ్రీమ్స్ ఉండేవి. ఆ డ్రీమ్స్లో నుంచి ఎదిగాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాది. మిడిల్ క్లాస్, మా ఫాదర్ రైల్వేలో ఒక సెక్షన్ ఇంజనీర్ కొడుగ్గా ఇన్ని ఆలోచనలతో ఈరోజు ఈ స్థాయి వరకు మీరు చాలా ఫేమస్ అయిపోయారు సార్ అనేంత స్థాయికి ఎదిగిన దానిలో మలుపులు చాలా ఉన్నాయి. పడటం లేవటం. ఎన్ని మలుపుల్లో కూడా ఎక్కడ కూడా జీవితాన్ని త్యజించుకోవాలని కానీ, ఆత్మన్యూనతా భావానికి కానీ, ఎక్కడైనా ఒక డిప్రెషన్లో కానీ మేము పోలా.
నేను చెప్పేది ఏంటంటే ఎంతసేపు మా రిలేషన్ గురించి మాట్లాడటం ఆపి ప్రతి మనిషి అనేవాడి వచ్చే సమస్యల పట్ల ఎలా ఎదుర్కోవాలి. ఇప్పుడు నా చేతులతో మీకే చెప్పాను, కొన్ని 100 కోట్ల టర్న్ ఓవర్ చేసి నేను డీజిల్ పోసుకోవడానికి లేక టైట్ అయిపోయిన రోజు ఉంది అని చెప్పాను. దీని అర్థం ఏంటి? డబ్బు ఉన్న రోజు చూసాము, పోయిన రోజు చూసాము. 2 సమయాల్లో ఒకలాగే ఉన్నాం. 2 ఒకలాగే. 5 సార్లు ఓడిపోయాను 3000 ఓట్ల తేడాతో. ఎంపీగా 3100 తేడాతో ఓడిపోయాను. 3500తో పీఆర్పీలో ఓడిపోయాను. మరోసారి 4200తో ఓడిపోయాను. ఇంకోడైతే బ్రతుకుతాడా? ఇంకోడైతే కనుమరుగైపోతాడు కానీ రాజకీయాల్లో కనబడతాడా? ఈ రోజు కూడా గుండె విరుచుకొని ధైర్యంగా ఉన్నానంటే మనోధైర్యం, మనో సంకల్పం ఇది కావాలంటున్నాను. ఇది 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 ప్లాన్ చేయండి. ఒక మధ్యతరగతి కుర్రాడు ఈ స్థాయికి ఎలా వచ్చాడు? ఇన్ని మలుపులు ఎలా వచ్చినాయి? అందుకే ఒక సినిమా చేస్తామని చాలామంది మా దగ్గరికి ఈ మధ్య చాలామంది వస్తే ఇన్ని కోణాలు ఈ జీవితంలో, ఇన్ని కోణాల్లో ఇన్ని దీనిలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, తెలుసుకోవాల్సింది ఏంటంటే మా నుంచి ఏ సమాజానికి మీరేం చెప్తున్నారని ఎంతసేపు మా ఇద్దరి గురించి మాట్లాడటం కాదు. మాధురి లాంటి స్థితి వస్తే మీరు ఊరేసుకుని చేస్తారు ఎంతోమంది ఆడపిల్లలు. నేను ఎంతోమంది విమెన్ని చూస్తున్నాను. మెన్ వదలడం పక్క కొంత ధైర్యమైన ఉంటుంది. చాలామంది గర్ల్స్, అమ్మాయిలు పెద్ద వాళ్ళ జీవితంలో జరిగిన నష్టాన్ని కృంగి కృషించిపోతున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, నిద్ర మాత్రలు వేసుకుంటున్నారు, ఇంకెక్కువ మాత్రలు వేసుకొని చనిపోదాం అనుకుంటున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు. ఎందుకలా? ఏమైందని? భర్తతో బాధ, అత్తతో బాధ, కుటుంబంతో బాధ, అనారోగ్యం బాధ, ఇన్ని బాధల మధ్య నలిగి సతమతం అయిపోతున్న మీరు మళ్ళీ పుట్టరు కదమ్మా. అంతే సార్. మళ్ళీ పుడతారా చెప్పండి? ఉన్నది ఒకే జీవితం. ఈ జీవితాన్ని త్యజించడం ఏంటి? మీకు ఎవడిచ్చాడు రైట్? జీవితాన్ని హాయిగా ముందుకు తీసుకెళ్ళండి, ధైర్యంగా ముందుకెళ్ళండి. మాధురి ఉదాహరణ. అదే మీ ఇన్స్పిరేషన్. ఎందుకు మీరు నెగిటివ్గా తీసుకుంటున్నారు? ఎందుకు నెగిటివ్గా తీసుకుంటున్నారు? అమ్మాయి ఒక రాజకీయ నాయకుడు. నా అమ్మాయి వయసు ఎంత, నా వయసు ఎంత? నా వయసుకి ఇప్పుడు వయసు వచ్చింది కదా, మీ ఇద్దరు వయసులు చెప్పండి. ఎగ్జాక్ట్లీ నాకు ఇప్పుడు 59 years, ఓకే, 35 అంతే అనుకుంటా, 35 అంతే. ఎంత డిఫరెన్స్? ఏంటి లవ్, ఏంటి ఎఫెక్షన్, ఏంటి ఆమె నా కోసం నిలబడటం, నా కోసం ఇంత స్థిరమైన ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని సొసైటీలో అవమానాలు, ఎన్ని అత్తవారి దగ్గర, కన్నవారి దగ్గర, అందరి దగ్గర అవమానం పలుస్తూ 3 పిల్లలతో నా కోసం నిలబడాల్సిన అవసరం ఏంటి? ఎవరికైనా ఉందా దమ్ము? నిలబడి అక్కడితో ఆగిపోకుండా ప్రూవ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఎలా ప్రూవ్ చేసుకుంటుంది? ఒక విమెన్ ఎంటర్ప్రెన్యూర్గా. ఇప్పటికీ నా మైండ్స్ అన్ని ఆపిస్తే ఏం చేయాలరా బాబు అని ఆలోచిస్తుంటే, ఏం లేదండి, మీరు కొంచెం నాకు సపోర్ట్గా అలా ఉండండి, నేను టెక్స్టైల్స్లోకి అడుగు పెడదాం, నా సంగతి ఏంటో చూపెడదాం, మీరు నాకు ఉంటే అలాగే ధైర్యం ఇస్తే చాలని. ఓకే, లెట్స్ గో. దీని మీద పెద్ద స్టడీ చేసాం 6 నెలలు. ఏం టెక్స్టైల్స్లో ఏంది పెడదాం? నాకైతే అనుభూతి చీరలే, దాని మీద పెడతాను అన్నది. దువ్వాడ సీన్ చీరల వ్యాపారం చేసుకుంటున్నాడు. ఏంటి తెలుసు నీకు చీరల వ్యాపారం? నేనేం చీరల వ్యాపారం చేసుకోవటానికి నేనేం దిగజారిపోలే. విమర్శకుడికి చేతగాక, బ్రతుకులేక, వాడికి తెలియక వాడు అలా మాట్లాడుకుంటున్నాడు. తను చేస్తానంటే తనకి నేను సరే డైరెక్ట్ మగ్గాల వద్దకు పోయి ఆ మగ్గాలు వాళ్ళ దగ్గర నేర్చుకుంటే, వాళ్ళ దగ్గర తెలుసుకుంటే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు కూలి కూడా రాక నష్టపోతున్నారు. నేను ఈ వ్యాపారంలో చూసింది. మూలాల్లోకి వెళ్ళాను. కాశీ నుంచి బెంగళూరు వరకు కారులోనే తిరిగాం. 4-5 కార్లు వేసుకొని భోజనాలు ఎక్కడికక్కడ వండుకుంటే అలా వెళ్ళి స్టడీ చేశాను. రెండో నష్టపోతున్నాడు వాడు కస్టమరు. ఈ కస్టమరు నష్టపోకూడదు, ఈ మగ్గందారుడు నష్టపోకూడదని ఈ ఇద్దరికి ఆలోచించి రీజనబుల్ ప్రైస్ పెట్టి, క్వాలిటీస్ పెట్టి, వెరైటీస్ పెట్టి చేయాలనుకుంటే 1-2 సంవత్సరాల్లో రాని పేరు 3 నెలల్లో వచ్చింది. ఓకే, ఒక్క క్వశ్చన్ సార్. మీరు విమర్శకుల్ని అన్నారు, ఇప్పుడు మీపై కామెంట్స్ చేస్తున్న వాళ్ళని దువ్వాడ ఏంటి చీరల వ్యాపారం పెట్టుకున్నారు అని. కానీ ఇక్కడ వస్తున్న మాటలు ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి నియోజకవర్గాన్ని వదిలి పారిపోయి వచ్చి హైదరాబాద్లో బిజినెస్ చేసుకుంటున్నారు అంటున్నారు. దయచేసి అలా కలలు కనొద్దని చెప్తున్నాను. దువ్వాడ పారిపోయాడు, హైదరాబాద్లో వెళ్ళిపోయాడు, ఆ డ్రీమ్స్లో ఉండకండి అని చెప్తున్నాను. దువ్వాడ మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఫుల్లీ లోడెడ్ గన్తో వస్తాడు. ఎందుకు వచ్చాడు హైదరాబాద్? ఇక్కడ సరదాగా ఎంజాయ్ చేయడానికి రాలా, ఒక ఎయిమ్తో వచ్చాను. నాకు చాలా టైం దొరికింది. ఇప్పుడు 25, 26, 27 నేను టెక్కల్లో ఏం చేయాలి? ఎవడైనా చేసింది ఏమో ఉంటుంది. రూలింగ్ పార్టీ టీడీపీ ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది, అపోజిషన్లో ఉన్నా, అది లేకుండా ఇప్పుడు నేను న్యూట్రల్గా ఉన్నాను. నాకు ఇప్పుడు ఏ పార్టీ లేదు. నేను ఇప్పుడు ఏం చేస్తాను టెక్కల్లో?
టెక్కల్లో ప్రజలకి నా కార్యకర్తలకి ఏదైనా ఇబ్బంది వస్తే ఇమీడియట్గా వెళ్తాను. వెళ్ళి మీకు తెలుసా అక్కడ ఉదయం వెళ్ళి ఆ కార్యక్రమాలను చూసుకుని ఇక్కడ సాయంత్రం ఉంటా, ఇక్కడ సాయంత్రం ఉంటే మళ్ళీ రేపు వెళ్తా. ఇలాగా వారంకి 3 రోజులు టెక్కల్లో ఉంటా, 3 రోజులు ఎక్కడ ఉంటా, ఇలాగే తిరుగుతా, కష్టపడి తిరుగుతా. కొంచెం టైం దగ్గర పడుతున్న కొద్ది ఇంకా లైన్ మార్చుతా, పూర్తిగా టెక్కలకి కేంద్రీకృతం. అలాని కాదు, ఇప్పుడు మీరు అంటున్నారు నేను హైదరాబాద్కి వచ్చి బిజినెస్ చేసుకున్నాను జస్ట్ రిలాక్సేషన్ కోసము అని, మళ్ళీ వెళ్తాను టెక్కలు అంటున్నారు. కానీ ఒకప్పుడు మీరు ఎమ్మెల్సీగా టెక్కలి నియోజకవర్గంలో ఒక ఊపు ఊపారని అనుకోవచ్చు చాలా మందికి. కానీ అక్కడ నుంచి ఎందుకు రావాల్సి వచ్చింది హైదరాబాదు? అదేదో బిజినెస్ చేయాలి అంటే హైదరాబాద్ ఒక్కటే కాదు కదా సార్, ప్లేస్ ఉంది, టెక్కల్లో చేసుకోవచ్చు. నాకున్న అనుభవం మైన్స్ ఈ టెక్స్టైల్ బిజినెస్ ప్రాంతాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి విలువ వస్తుంది. ఇప్పుడు ఆంధ్ర నన్ను అడుగుతున్నారు కదా, ఇప్పుడు అసెంబ్లీలో ఉండే 175 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది హైదరాబాద్లో ఉంటున్నారు తెలుసా? మినిమం 70%. ఎంతమంది మంత్రులు వీళ్ళందరూ కలిసి బెంగళూరులో ఉంటున్నారో తెలుసా? మద్రాసులో ఎంతమంది ఉంటున్నారో తెలుసా? ఎవడు లోకల్లో లేడు. లోకల్లో ఉంటూనే అందరి వ్యాపారాలు, అందరి జీవితాలు అన్నీ కూడా హైదరాబాద్, మద్రాస్, బెంగళూరు నగరాలతో కనెక్ట్ అయ్యాయి. దువ్వాడ శ్రీనివాస్ ఒక్కడే కాడు, దువ్వాడ శ్రీనివాస్ ఒక్కడే కాదు, అందరూ హైదరాబాద్లో. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లేరేంటి? పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నివాసం కాదేంటి? ఎవరిది కాదు, నివాసం గురించి ఎంతమందిది కాదు. ఇక్కడ టెక్కలి నియోజకవర్గాన్ని కాకుండా అంటే మీరు ఏపీకి ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు, సో ఏపీ కూడా చాలా అభివృద్ధి చెందుతుంది కదా, మన ఏపీ వాళ్ళు వచ్చి హైదరాబాద్లో పెట్టాల్సిన అవసరం ఏంటి అంటున్నాను. నేను వ్యాపారం ఎక్కడైనా చేస్తాను, నేను ఇది రాజకీయం కాదు, వ్యాపారం. అక్కడ ఉండి ఇక్కడేదో నేను చేయటం ఇది వ్యాపారం. నేను ఎక్కడ రేపు బెంగళూరు అనుకుంటున్నాను, మరో స్టోరు వెళ్ళొద్దా? ఆపేయమంటారా చెప్పండి. వైజాగ్ లో పెట్టాల్సింది, హైదరాబాద్ లో ఏం పెట్టారు పవన్ కళ్యాణ్ గారు? వైజాగ్ లో ఉంది, అమెరికాలో ఉంది, విజయవాడలో ఉంది. వైజాగ్ లో కూడా బ్రాంచ్ పెడతాం, విజయవాడలో పెడతాం, కాకినాడలో పెడతాం, రాజమండ్రిలో పెడతాం. వైజాగ్ లో స్టూడియో ఎక్కడ ఉందో నాకైతే తెలియదు. ఇంకా ఉందండి ఎక్కడ చెప్తారు? స్టూడియో అంటే పెద్ద స్టూడియో కాదు, మరేం పెద్ద స్టూడియో వైజాగ్ లో డెవలప్ చేయొచ్చు కదా, ఎందుకు పెట్టారు హైదరాబాద్ లో? పెట్టమని అనుకోకండి, పెడతాం, అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, చేద్దాం. మేము హైదరాబాద్ ఎందుకు తీసుకున్నామంటే బ్రాండింగ్ ఇక్కడ పికప్ అవుతుంది. ఇక్కడ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే, ఇక్కడ విత్తనం వేస్తే దాని బ్రాండింగ్ ఇప్పుడు చూడండి ఎంత బాగా వెళ్ళింది బ్రాండింగ్. ఈ బ్రాండింగ్తో మేము ఎక్కడికి వెళ్ళినా ఈజీగా స్టోర్ ఓపెన్ చేసేయగలం. అలాగే మాకు బ్రాండింగ్ కోసం చేసి బిజినెస్ టాక్టిక్స్ అండి అది. ఇక్కడ చేయాలి అక్కడ చేయకూడదని ఇండియాలో ఎక్కడైనా చేస్తాం. సో మాధురి గారు మీ లైఫ్లోకి వచ్చినాక మీకు ఎలా అనిపిస్తుంది? అదృష్టం అంటారా, దురదృష్టం అంటారా? అంటే మాధురి గారు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీకు ఎమ్మెల్సీ పదవిని పోవడం జరిగింది, దీనికి కారణం మాధురి గారు. 27 వరకు ఉన్నాను, సస్పెండ్ చేశారు కదా పార్టీ సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ఇస్ నాట్ అన్ యాక్షన్. సో అది దురదృష్టమో మాధురి గారు రావడం వల్లనే ఇలా జరిగింది? నువ్వు చెప్పక నేను చెప్పాను. ఇప్పుడు మాధురి వల్లే నా జీవితం మలుపులు తిరిగింది. మంచి బిజినెస్ మ్యాన్గా మళ్ళీ ఓన్లీ నాట్ ఓన్లీ టెక్స్టైల్స్, ఈవెన్ జ్యువెలరీస్ కూడా ప్లాన్ చేస్తున్నాను. ఇంకా చాలా రకాల రియల్ ఎస్టేట్, ఇంకా కన్స్ట్రక్షన్స్. ఈ 2-3 సంవత్సరాల్లో చాలా ప్లాన్ చేసుకుంటున్నాను. ఒక్కటే కాదు, అన్ని రకాలుగా ప్లాన్స్ చేసుకుని ముందుకు వెళ్తాను. మాధురి రావటం వల్ల ఈ సపోర్ట్స్ అని నాకు వచ్చాయి. పొలిటికల్గా కూడా నాకు మంచి స్ట్రెంగ్త్ దొరికింది. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, ఇంట ఓడిపోయాను కాబట్టి రచ్చ గెలవలేకపోయాను. ఇప్పుడు ఇంట గెలిచాను, రచ్చ గెలుస్తాను. అందుకు ఇది మరి మంచిగా చెడా మాధురి రావటం వల్ల నాకు మంచి జరిగింది కదా. మేము సంతోషంగా ఉన్నాం కదా. మనసు అన్నది, మనసుకు ముందు సంతోషం ఉండాలి కదా. మనసు అనేది ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో ఎంతటి విజయాలనైనా మనం సాధించగలుగుతాం. ఇక్కడే టార్చర్ ఇది ఇబ్బందులతో ఉంటే మనం చేయలేం. ఆయన ఎంజాయింగ్, మేము సరదాగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. మేము సంతోషంతో ఉండడం కాదు, మా పిల్లల్ని సంతోషంగా ఉంచాలి. పిల్లల్ని సంతోషంగా ఉంచుతో పాటు ప్రజల్ని కూడా, మేము నమ్ముకున్న ప్రజలు, మాకు నమ్ముకున్న ప్రజల కోసం మేము ఉండాలి. అన్ని రకాలుగా అక్కడ హెల్ప్లు జరుగుతుంటాయి. మా ఆఫీస్లో రోజు భోజనాలు జరుగుతాయి. టెక్కల్లో కార్యకర్తలు వస్తుంటారు, వెళ్తుంటారు. అక్కడ వంట వరపులు కంటిన్యూస్ ఉంటాయి. మాకు ప్రతి నిమిషం ఫోన్ వస్తుంది. మా పిఏలు ఎప్పుడు అలర్ట్గా అక్కడ ఉంటారు. ఏ సమస్య వచ్చినా సార్ పలానా సమస్య వచ్చిందని నేను అధికారులతో మాట్లాడతాను. లేదు మరో సమస్య మీరు రావాలి సార్ అంటే వెళ్తాను. ఎవరో చనిపోయారు వెళ్తాను, పెళ్ళి ఉంది వెళ్తాను, చేస్తానండి. అందరిలాగే నేను వ్యాపారాలు వచ్చి చేస్తున్నాను. అలాగే మీరు 2009 నుంచి 2025 వరకు కూడా రాజకీయాల్లో ఉన్నారు. మీకు బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు?
2000 నుంచి ఉన్నాను, 2009 కాదు, 2000 నుంచి. నేను 2000 నుంచి. చాలా మంది అది అపార్థం చేసుకుంటాను. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నేను 2006లో. అంటే 9లో ఉంటే ఎలా అవుతాను? ఎమ్మెల్యే 2006లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, 2000 నుంచి ఉన్నాను నేను. పాదయాత్రలు వైఎస్ఆర్ ఫొటోస్ పంపుతాను ఉండండి. వైఎస్ఆర్తో నేను పాదయాత్రలో నడిచిన ఫొటోస్ ఉన్నాయి, పంపిస్తాను. అది ఇప్పుడు 2003 కదా. అంటే మీరు 2009లోనే జనాలకి అంటే బాగా పరిచయం అయింది, మీరు కంటెస్ట్ చేసి ఎమ్మెల్యేగా గెలిపోయినారు కాబట్టి. మా టెక్కల్లో పరిచయం 2008 పాదయాత్ర చేశాను. సస్పెండ్ అయిన తర్వాత జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయిన తర్వాత పాదయాత్ర చేశాను కదా, అప్పుడు నేను బాగా ఎలివేట్ అయ్యాను. నేను 25 years అయింది పాలిటిక్స్లో. ఓకే, బెస్ట్ మూమెంట్ అండి. ఎవ్రీ మూమెంట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ అండి. నేను ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చి నాకు బెస్ట్ మూమెంట్ ప్రజలు వస్తారు చాలామంది, బాబు నీ దయ వల్ల ఈరోజు నా కూతురు జీవితం బాగుపడింది, లేదా నా కొడుకు చదువుకున్నాడు, లేదా ఆ రోజు మీరు ఆపరేషన్ చేశారు. ఒకరోజు నేను వెళ్తూ ఉంటే నడుము చాలా పేదరికం, తిండికి కూడా లేదు, వాళ్ళ ఇంట్లో నేల మీద కూర్చున్నాడు. వెళ్తూ వెంటనే ఇంట్లోకి వెళ్ళాను, ఏం జరుగుతుంది అంటే ఇతను సిక్ అయిపోయాడంటే, ఈయన రోడ్డు మీద టీ అమ్ముకునేవాడు కదా, ఈయనంటే సిక్ అయిపోయాడండి, వెన్నుపూసలో ప్రాబ్లం వచ్చిందని. వెంటనే అతను తీసుకెళ్ళి వైజాగ్లో కేజీహెచ్లో మాట్లాడి ఆపరేషన్ చేయిస్తే, మా ఇంటికి కట్ చేస్తే ఒక 6 నెలల సంవత్సరం తర్వాత నడుచుకుంటూ వస్తున్నాడు ఈ స్టాండ్ పట్టుకుని. నువ్వు నడుస్తున్నావు, బాగుండబ్బా, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంట. ఆరోగ్యంగా ఉన్నాను సార్. అప్పుడు అలా ఆవిడ వచ్చి నాకు అన్నమాట ఏంటంటే, సార్ బాబు నీ దయ వల్ల మళ్ళీ మా టీ కొట్టు ఓపెన్ అయింది, మళ్ళీ మేము సంతోషంగా బతుకుతున్నాం, పిల్లల్ని చదివించుకుంటామని అంటే అది నాకు సంతృప్తి. ఎంతోమంది వచ్చి చెప్తుంటారు, నేను మర్చిపోతాను, నేను చేసిన వెంటనే మర్చిపోతాను. సీక్రెట్ ఆఫ్ వర్క్ అంటారు. అది మనం చేసింది ఎప్పుడు చెప్పకూడదు, చేసింది ఎప్పుడు గుర్తుంచుకోకూడదు కూడా. మంచి పని ఏదైతే చేసామో అది వెంటనే మర్చిపోవాలి, వాడికి గుర్తుండాలి, మేలు పొందినవాడికి. వాళ్ళు వచ్చి చెప్తుంటే అవే మధుర క్షణాలుగా నేను ఫీల్ అవుతాను. నిన్న వాళ్ళ కష్టం కూడా నాకు ఒక్కసారి ఫ్రీ అయిపోతాను. అమ్మ ఫోన్లో వీళ్ళు మన వాళ్ళు బాగున్నారు కదా అని అనిపించుకుంటాను. అందుకే నా దగ్గర ఎప్పుడు ఉంటుంది, మనిషి అనేవాడు ఎదుటివాడి కళ్ళల్లో కన్నీటిని తుడవటానికి కారణం అవ్వాలి తప్ప ఎదుటివాడి కళ్ళల్లో కన్నీటికి కారణం కాకూడదు అన్నది నా ఫిలాసఫీ. నేను ఎవరి కన్నీటికి కారణం కాను అన్నది నా ధ్యేయం. నేను అలాగే ఉంటాను. ఓకే, మాధురి గారు, దువ్వాడ శ్రీనివాస్ గారి షాడోలో మీరు నెక్స్ట్గా ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ ఏదైనా కానీ మీరు నెక్స్ట్ కంటెస్టెంట్గా పోటీ చేయబోతున్నారు అంటున్నారు. లేదు, నేను ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, నాకు పోటీ చేసే ఆలోచన లేదు. ఓన్లీ టెక్స్టైల్ అంటారు? అలా కూడా కాదు, శ్రీనివాస్ గారు అనుకుంటూ శ్రీనివాస్ గారు పోటీ చేసి శ్రీనివాస్ గారు సపోర్ట్ చేయాలని నాకైతే ఉంది. ఎప్పుడు మీకు అనిపించలేదా నేను కూడా ఒక లీడర్గా వస్తే నాకు ఇంకా మంచి గుర్తింపు వస్తుంది అని? శ్రీనివాస్ గారు చెప్పారు కదా, లీడర్ అంటే గెలిచిన పోటీ చేసినా కాదు, ప్రజలతో ఉంటే లీడర్ అని. సో ఆటోమేటిక్గా నేను ఒక లీడర్లానే ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నేను పీపుల్తో ఉన్నాను, పీపుల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే నేను ఆదుకుంటున్నాను. సో ఐఎమ్ ఏ లీడర్. సో ఏదో పోటీ చేస్తేనే కంటెస్ట్ చేస్తేనే లీడర్ అయిపోతారంటే అది నేను కూడా నమ్మను. శ్రీనివాస్ గారికి లీడర్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి తను పోటీ చేస్తే బాగుంటుంది, తన వెనక మేము అందరం సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. అంటే ఎవరైనా సరే, ఇప్పుడు ఒక మహిళ కానీ ఒక జంట కానీ ఎవరైనా సరే కానీ వచ్చేది రాజకీయాల్లోకి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి. కానీ మీరు శ్రీనివాస్ గారు పరిచయం కాకముందు కూడా రాజకీయాల్లో మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు, తర్వాత శ్రీనివాస్ గారు పరిచయం అయ్యారు. కానీ మీకు ఎప్పుడు అనిపించలేదా నేను పార్టీ నుంచి పదవి నుంచి పోటీ చేస్తే బాగుంటుందేమో, శ్రీనివాస్ గారికి సపోర్ట్ చేస్తూనే నేను ఆయనకి తోడుగా ఉంటూ కూడా అని ఎప్పుడు అనిపించలేదు? నేను ఒకసారి మధ్య అన్నాను, నిన్ను ఒక విమెన్ ఎంటర్ప్రెన్యూర్గా పికప్ చేయాలి, నేను ఉన్నత స్థానంలో పెట్టాలి, అందుకే ఈ బిజినెస్ల మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నానంటే తనేమందో తెలుసా, నేను ఈ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి ఈ కోరికలన్నీ పక్కన పెడితే నువ్వెక్కడైతే పోయావో, ఎక్కడైతే మీకు అవమానం జరిగిందో, ఎక్కడైతే కోల్పోయారో అక్కడే మళ్ళీ మీరు గెలవాలి, అది నా ధ్యేయం, నా కోరిక. అంటే ఇప్పుడు లీడర్గా శ్రీనివాస్ గారిని చూసి ఆయన రేపు ఒక గొప్ప నాయకుడు, గొప్ప అంటే ఫ్యూచర్లో సీఎం అవ్వచ్చేమో, ఎవరు చెప్పలేరు. ఆయన అలాంటి క్వాలిటీస్ కూడా ఉన్నాయని మీరు ఏమన్నా ఇష్టపడ్డారు? క్వాలిటీస్ అయితే ఉన్నాయి, ఫైనాన్స్ అయితే లేదు. అంతా ఫైనాన్స్ ఏముంది, మీరు సంపాదించేస్తున్నారు. ఈ పాటికే నేను పార్టీ పెట్టించేసేదాన్ని శ్రీనివాస్ గారితో. సార్ దగ్గర డబ్బులు లేకపోవడం ఏంటంటే, మీరు అడిగారో లేదో చిన్న గిఫ్ట్ 3 lakhs పెట్టి సార్ జీరో ఎంటీ హ్యాండ్స్ వచ్చారమ్మా, తను విత్ ఎంటీ హ్యాండ్స్ హీ కేమ్ టు మీ. అంటే ఇప్పుడు మీరు సొంత పార్టీ పెట్టే ఆలోచనలు ఏమైనా ఉన్నారా? చెప్తున్నా కదా, డబ్బులు ఉంటే నేను శ్రీనివాస్ గారితో పార్టీ పెట్టించేదాన్ని, అంతటి సత్తా దువ్వాడ శ్రీనివాస్కి ఉంది. చాలా బాగా చెప్తున్నారు సార్, మీ మీద అసలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సీరియస్లీ మీరందరూ నాకైతే నిజంగా అంత ఫైనాన్స్ ఉంటే శ్రీనివాస్ గారితో సొంతగా ఒక పార్టీ పెడితే మాకు ఇన్విటేషన్ ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకు ఉండదు.
మీ మీడియా లేకుండా పార్టీ ఏదైనా నడవదు కదా, మీడియాతో సపోర్ట్ తోనే పార్టీ త్వరలో రావచ్చు అని మేము ఊహించలేదు. లేదు, అంత డబ్బులను సంపాదించడానికి టైం పడుతుంది కదా. అన్నది ఏంటంటే తటస్థులుగా ఉన్నాము, అంత అవకాశం ఉంటే అంతటి స్థాయిని కూడా వెనుకాడేది లేదు అని తను చెప్తుంది. అంటే ఇప్పుడు నిన్నటిదాకా శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇప్పుడు దువ్వాడ మాధురి గారు శ్రీనివాస్ గారి లైఫ్లోకి ఎంటర్ అయ్యారు. దువ్వాడ మాధురి గారు పార్టీ రేపొద్దున ఫ్యూచర్ లో మీరు పార్టీ పెడితే దువ్వాడ మాధురి పార్టీ అని నామకరణం చేస్తారా? అలా ఎందుకు పెడతాం, అసలు ఆలోచన లేదు కదా మాకు. తను అన్నది ఏంటంటే మీరు రాంగ్ ఇది వెళ్ళిపోకూడదు. తను అన్నది ఏంటంటే మీనింగ్ తను నాయకుడిగా ఉన్నాడు, లీడర్గా ఉన్నారు. మాకు నిజంగా అంత స్థాయి ఉంటే ప్రజల కోసం ఏం చేయడానికైనా సిద్ధం క్వాలిటీస్ ఉన్నాయి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అన్నారు. కానీ రేపు పార్టీ పెడతాం, ఇప్పుడు మీరు వెంటనే దీనికి స్క్రూలు వేసి త్వరలో పార్టీ అని అదేం లేదండి. మేము ఆంధ్రప్రదేశ్ వరకు ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ తెలంగాణకు కేవలం బిజినెస్ కోసం వచ్చాం. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో మా శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్రలో గట్టిగా ఉంటాం, ఉత్తరాంధ్ర గళమే మాట్లాడతాం. అంతవరకు ఫిక్స్. పోటీ చేస్తాం, పార్టీలో ఉన్నా లేకపోయినా ప్రజల్లో ఉంటాం, ఇది ఫిక్స్. మీ ద్వారా స్టేట్మెంట్ క్లారిటీ చెప్తున్నాను కదా. సో అయితే 2 రాష్ట్రాల్లో అన్ని డిస్ట్రిక్ట్ లో ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా దువ్వాడ శ్రీనివాస్ గారికి అభిమానులు ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు. అర్థమవుతుంది, మీ వల్ల ఇంకా ఫేమస్ అయ్యారు. చేస్తూ ఆయనలో ఇంకో కోణాన్ని బయటికి తీసుకొచ్చి ప్రజలకు ఇంకా ఒక మాట చెప్తున్నాను. ఈ డాన్సులు ఇవన్నీ సమాజంలో సమాజంలో ఏమైనా అసందర్భం కాదు కదా, తప్పే ఉంది. నా ఇష్టం అని డాన్స్ చేస్తాను. సినీ ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళే కదమ్మా ఇప్పుడు సీఎంలు, డిప్యూటీ సీఎంలు అవుతున్నారు. ప్రొఫెషనల్ డాన్సర్స్ డిప్యూటీ సీఎం గారు డిప్యూటీ సీఎం గా ఉంటూ సినిమా చేయట్లే, తప్పే ఉంది. ఎవరి ప్యాషన్ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. మనసుని ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు తను డాన్సర్, నేను సరదాగా హమ్ చేసాం, ఏదో డాన్స్. ఎవడన్నాడండి తప్పని? చేస్తా. సినిమాలు చేసి డాన్సులు చేసి సీనియర్ ఎన్టీఆర్ గారు సీఎం అవ్వలేదా, జయలలిత గారు అవ్వలేదా? ఎంతమంది సినీ ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి వివాహంలో మంచి సాంగ్ కి డాన్స్ వేశారు, స్టెప్స్ వేశారు. చూసారా వీడియో? తప్పే ఉందండి. కొడుకు పెళ్లికి సంబంధించి సంగీతంలో ఆయన స్టెప్ వేశారండి. దానికి దువ్వాడ శ్రీనివాస్ మాధురి రీల్స్ దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు పేర్ల విషయంకి వస్తే ఒకప్పుడు మీరు ఒక సందర్భంలో అన్నారు మా బుల్లిరాజుకి పేరు జగన్ పేరు పెడతాను, అసలు ఎప్పుడు చెప్పలేదు. అనలేదు, మాకు ఆ పేర్లు అలవాట్లేదండి. మాకు ఎందుకంటే కామెడీ మాట. నేను ఎంఏ ఇంగ్లీష్ చదివాను, లిటరేచర్ ఫస్ట్ గుర్తుంచుకోండి, అండ్ లా స్టూడెంట్. నేను అంత నీచంగా తక్కువగా ఆలోచించుకునే పరిస్థితులు నాకుండవు. మాకు ఆ ఆలోచన ఎప్పుడూ లేదు. నేను ఎప్పుడు నా నోటితో అనలేదు. ఉంటే ఒక క్లిప్పింగ్ చూపించండి దయచేసి. ఇలాగా ఈ మీమ్స్ క్రియేట్ చేసి లేదా టైటిల్స్ వేసి మేము చెప్పింది ఒకటి వేసిన టైటిల్ ఒకటి ఆ రకంగా వచ్చింది తప్ప మేము వెంకటేశ్వర స్వామి భక్తులు. ఒకవేళ స్వామి అది ప్రసాదిస్తే స్వామివారి పేరుతో మేము ముందుకు వెళ్తాం, అంతే తప్ప. కానీ ఇలాగ పేర్లు పెట్టుకుని ఏమనుకుంటున్నారు? అసలు ఏంటి నడుస్తుంది నాకు అర్థం కాదు. అంటే మేము చదువులేని మూర్ఖులు అనుకుంటున్నారా, జ్ఞానం లేని వాళ్ళు అనుకుంటున్నారా? ఏంటి ఆలోచన? ఆ ప్రశ్నకే నాకు అర్థం ఉండాలి, అలా మాట్లాడేవాడికే నాకు అర్థం ఉండాలి కదా. జగన్ గారిని నేను అభిమానిస్తాను. తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు నాకు రాజకీయంగా నడిపించింది ఆయన. రామారావు గారు నా అభిమాన నటుడు. ఎవరి పేర్లు పెట్టేయమంటారు చెప్పండి? ఇప్పుడు చిరంజీవి గారితో కూడా పార్టీలో పిఆర్పిలో పోటీ చేశాను. చిరంజీవి గారు నా దృష్టిలో ఒక మంచి వ్యక్తి, మనసున్న మనిషి. చిరంజీవి గారు లాంటి మంచి మనిషిని నేను ఎప్పుడూ చూడలేదు. పిఆర్పిలో పార్టీ ప్రెసిడెంట్ చేశాను, ఎమ్మెల్యే పోటీ చేశాను. పిఆర్పిలో నేను నామినేషన్ ఇస్తే నాతో పాటు దగ్గరుండి వచ్చి నాతో నామినేషన్ వేయించారు. పిఆర్పిలో సూర్యుడి గుర్తు మీద పోటీ చేసిన ఒకే ఒక్కడిని నేనే. చిరంజీవి గారు ఎప్పుడు కూడా నాకు రామారావు గారు ఎంత అభిమానిస్తానో సినీ నటుల్లో చిరంజీవి గారిని కూడా అంతగానే అభిమానిస్తాను. జూనియర్ ఎన్టీఆర్ గారిని అభిమానిస్తాను. ఇప్పటికీ సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డే వెళ్తాం చిరంజీవి గారిది కానీ జూనియర్ ఎన్టీఆర్ది కానీ. ఇప్పుడు అంటే చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన అంటే మీకు చాలా ఇష్టం అని ఇప్పుడు చెప్పారు, చాలా సందర్భాల్లో కూడా చెప్పారు. ఆయన మీకు చాలా సపోర్ట్ చేశారు. చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఆయనలో మీకు బాగా నచ్చిన క్వాలిటీస్ కానీ ఆయనలో మీరు ఏం నేర్చుకున్నారంటారు? ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు చాలా మంది. కాదండి, యువత ఎవరైనా సరే
అసలు ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ చిరంజీవి గారు ఒక నటుడు అవ్వాలని మొగల్తూరు నుంచి మద్రాసు వెళ్ళి అక్కడ ఒక ఇది నటన దీనిలో కూడా ప్రావీణ్యత పొంది ఆయన పడిన కష్టాలు 5-6 సంవత్సరాలు చాలా కష్టాలు పడి చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి ఈరోజు మెగాస్టార్ స్థాయికి ఎదిగాడే చిరంజీవి గారు ఎదిగారు కదా. మెగాస్టార్ అంటే ఆయన స్టార్గానే మాత్రం కాదు, సినీ నటుడుగానే కాదు, ఈజ్ ద మెగాస్టార్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ ఆల్సో. ప్రతి ఒక్కడి జీవితంలో కూడా మెగాస్టార్గా ఎదగడానికి ఆయన పడిన కష్టాలు ఒక ఉదాహరణ కింద తీసుకోవాలి, ఒక రోల్ మోడల్ కింద తీసుకోవాలి. రామారావు గారిని ఎందుకు అభిమానించాం? పాల క్యాన్లతో 2 వైపులు సైకిల్ పైన పాల క్యాన్లు పెట్టుకొని గుంటూరు కాలేజీకి వచ్చి గుంటూరులో చదువుకొని మళ్ళీ పాల క్యాన్లు పట్టుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళి అలా ప్రారంభించిన జీవితం ఈరోజు మాజీ ముఖ్యమంత్రిగా ప్రపంచ ఖ్యాతి గడించిన రామారావు గారు ఎక్కడి నుంచి వచ్చారు? చిరంజీవి గారు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు ఎందుకు రోల్ మోడల్స్? వీళ్ళని రోల్ మోడల్స్గా ఎందుకు తీసుకోకూడదు? చిరంజీవి గారు అనే వ్యక్తిని ప్రతి ఒక్కరూ ఒక రోల్ మోడల్గా తీసుకోవాలి. ఇప్పుడు 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి ఆయన లాంటి వ్యక్తి మరిన్ని కాలాలు సంతోషంగా ఉండాలని, ఆరోగ్యాలతో అతను ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. వ్యక్తిగతంగా ఒక ప్రేక్షకుడిగానే కాకుండా ఒక రాజకీయాల్లో కూడా చిరంజీవి గారితో నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. అన్నయ్య అని పిలుచుకునేవాడిని. ఆయన నాకు చాలా చక్కగా చూశారు, చాలా గౌరవించారు. ఇలాగే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోను, ఆనాడు కాంగ్రెస్ పార్టీలోను నన్ను తొక్కాలని చూసిన దొంగల మూట ఆనాడు పీఆర్పీలో కూడా ఉంది. పీఆర్పీలో కూడా ఉండేటప్పుడు చిరంజీవి గారు శ్రీనివాస్కే టికెట్ ఇవ్వకపోతే అర్థం లేదని చెప్పి బీఫామ్ డైరెక్ట్గా ఇంటికి పంపించారు చిరంజీవి గారు. అంతటి విజ్ఞత కలిగినటువంటి వ్యక్తి, అంత పరిశీలనాత్మకతతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. అంటే నా గుండెల్లో చిరంజీవి గారు అంటే మీకు చాలా ఇష్టము, ఆయన అంతగా అభిమానిస్తున్నారు. మరి ఆయన తమ్ముడైన పవన్ కళ్యాణ్ ఎందుకు తిడుతున్నారు? ఇప్పుడు నేనున్నాను ఒక పద్ధతి, నా తమ్ముడు ఉంటాడు మరో పద్ధతి, మరో తమ్ముడు ఉన్నాడు మరో పద్ధతి ఉంటాం. 4 అన్నదమ్ములే ఒకలా ఉండం. మీరు ఇది ఎలా ఎందుకు అనుకుంటున్నారు, అది ఎలా ఎందుకు అనుకుంటున్నారు? రామారావు గారు నాకు తెలుసు, ఆయన బ్రదర్ త్రివిక్రమరావు నాకు తెలియదు. ఇదే ఆయన కొడుకులు ఉన్నారు ఇప్పుడు చాలామంది. జూనియర్ ఎన్టీఆర్కి ఎందుకు సినిమాలు వెళ్తాను నేను అంటే దీన్ని మీరు ఎందుకు అలా అన్నారంటే అతను రాజకీయాల్లో ఉన్నారు అంటాం, ఆయన రాజకీయాల్లో లేరు మాట్లాడడం. రాజకీయం అంటే అంతేనండి, ప్రశ్నిస్తారు, నిలదీస్తారు, అడుగుతారు. మమ్మల్ని ఎంతమంది ప్రశ్నిస్తున్నారు ఎందుకు అనుకుంటున్నారు? రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి. నేనే రాజకీయాలు లేకపోయింటే ఇవన్నీ అడుగుతారా నన్ను? మీరు అడుగుతారా నన్ను ఇన్ని ప్రశ్నలు? అడగరు. రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి అడిగారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అడుగుతాం. అది నా బాధ్యత అండి, సిటిజన్ కాదు మా బాధ్యత, అడుగుతాం. అంతే మాత్రాన ఆయనకి నేను విభేదిస్తున్నట్టు కాదు, ఆయన నాకు శత్రువు కాదు. శత్రువు అవ్వడానికి మాకేముంటుంది చెప్పండి? నేను ఒక పౌరుడిని, ఆయన ఒక పౌరుడు, ముఖ్యమంత్రి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఏదో నేను అడగాల్సిన మాట్లాడతాను అంతే తప్ప ఇక్కడ విభేదాలు, వ్యక్తిగతంగా ఎవరిని దూషించడాలు, వ్యక్తిగత ఆరోపణలు చేసే పరిస్థితులు నాకేముండవు. అంటే ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా అనే మాట వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మీరు రాజకీయాలుగా ఎన్ని విమర్శలైనా చేసుకోవచ్చు, ఒకళ్ళు తిట్టుకోవచ్చు, జరుగుతున్నాయి అవే. కానీ తర్వాత బయటికి వెళ్ళినాక ఒకరికొకళ్ళు హగ్గులు ఇచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ రాజకీయాలు వేరు, వ్యక్తిగతం వేరు. కానీ వ్యక్తిగత విషయంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు ఎంతో మంది ట్రోల్స్ చేశారు. సో అది కరెక్టే అంటారా? నేను అన్నాను అన్నమాట. అదే ఎందుకు ఇప్పుడు వ్యక్తిగతంగా విమర్శలు చేయనన్నారు. నేను కూడా మాట అన్నాను, తప్పే. ఆ మాట అలా ఎందుకు అంతవరకు వెళ్ళాలి? మనం ఎమోషనల్గా వెళ్ళిపోయాం. కానీ అది ఆయన వ్యక్తిగతం. ఇప్పుడు నాకు అర్థమైంది స్వాగతం. ఇవన్నీ చూసుకుంటే అంటే మీరు ఇప్పుడు 2వ పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీకు అర్థమైంది అంటారు. అర్థమైందని కాదండి, ప్రతి మనిషికి ఆ టైం వస్తే టైమే అన్ని సమాధానం చెప్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేసుకున్నారో, ఏం కష్టాలు, ఏ ఇబ్బందులు, ఏ మానసికమైనటువంటి ఏ పరిస్థితులు ఆయనకి దారితీసాయో, నాకు ఏ పరిస్థితులు దారితీసాయో ఈ పరిస్థితులకి. సో నేను వ్యక్తిగతంగా నాకు చాలామంది ట్రోల్ చేశారు. పవన్ కళ్యాణ్ అలా అన్నావు, ఇప్పుడు నువ్వేం చేసావు? అవును రా బాబా, రోజు అలాగే అన్నాను, కరెక్టే. ఈరోజు నాకు అర్థమైంది ఆయన ఆ పని చేయటంలో ఏదో ఒక పరిస్థితుల ప్రభావాలే ఉంటాయి తప్ప. పుట్టినప్పుడు ప్రతి ఒక్కడు బేబీని చూస్తాం, బేబీ ఎలా ఉంటుంది, ముద్దొస్తుంది. ఆ బేబీ కూడా మనసులోని బాగుండాలని దీవిస్తాం. ఆ బేబీ కూడా పెద్దవుతే ఏమనుకుంటారు, పెద్దోడు బాగుండాలని అనుకుంటారు. కానీ కొంతమంది నేరస్తులు అవుతున్నారు, కొంతమంది జైళ్ళకి వెళ్తున్నారు, కొంతమంది నాయకులు అవుతున్నారు, కొంతమంది మహాత్ములు అవుతున్నారు. అందరూ మహాత్ములు అవ్వాలని అనుకుంటాం. పరిస్థితులు, ప్రభావాలే మనిషి జీవితాన్ని బెండు తెగ్గొట్టేటట్టు చేస్తాయి. అప్పుడే మనం మారిపోతాం. సో
సో ఈ వ్యక్తిగతంగా విమర్శలు చేయడం వల్లనే అధికారం కోల్పోయింది అంటారు వైఎస్ఆర్సీపీ పార్టీ. అడ్రస్ లేకుండా 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది, ఇట్లాంటి విమర్శలు చేయడం సరికాదంటూ ప్రజలే బుద్ధి చెప్పారు అంటున్నారు. దీనిపై మీ సమాధానం? వ్యక్తిగతం అన్నది కరెక్ట్ కాదు, అది మాట్లాడు. ఇప్పుడు కూడా వీళ్ళు ఇదే చేస్తున్నారు కదా, అది కరెక్ట్ కాదు. చంద్రబాబు గారిని దూషించారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారిని దూషించారు, లోకేష్ పప్పు అన్నారు. ఇవన్నీ విమర్శలు చేయడమే కదా, దీని వల్లనే అధికారం పోయింది అంటున్నారు. ఏదైనా సిద్ధాంతపరమైనటువంటి మాటలే ఉండాలి, వ్యక్తిగత దూషణలు ఉండకూడదు. ఒకప్పుడు చేసిన నేను కూడా అదే చెప్తున్నాను, అది విజ్ఞతకు మంచిది కాదు. సిద్ధాంతపరంగా నువ్వు ఎంతైనా మాట్లాడు, అధికారంలోకి వచ్చి సూపర్ 6 అని చెప్పి ఏం చేసావు అని ప్రశ్నించు, సిద్ధాంతపరం. కానీ వ్యక్తిగతాలకు వెళ్ళకూడదు అన్నది నా ఉద్దేశం. నేను దానికి చాలా స్ట్రాంగ్గా స్టిక్ అయి ఉంటాను. ఒకవేళ గతంలో నేను అడుంటే అలాంటివి ఏమైనా ఉంటే అది కూడా రాంగే. నేనన్నా కూడా నేను అదే కదా చెప్తాను, నేను తప్పు చేస్తే తప్పు చేశానని చెప్తాను, నిజాయితీగా ఉంటే నిజాయితీగా ఉన్నానని ఛాలెంజ్ చేస్తాను. కాబట్టి నేను ఒకప్పుడు అలా అని ఉంటాను, అది కూడా రాంగే, సరిదిద్దుకుంటాను. మనుషులే కదా. మీరు సరిదిద్దుకున్నారు, కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటికీ కూడా 11 సీట్లకి పరిమితమైన అధికారం లేకపోయినా సరే ప్రతిపక్షాల ఇప్పుడు అధికార పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకా విమర్శలు చేస్తూనే వస్తున్నారు. ఏం చేశారు? పెళ్లిళ్ళు చేసుకోవడము ఇవి చేయడమే కానీ ఏమన్నా ఉందా అంటున్నారు. కానీ ఈ రోజు కూడా వాళ్ళు బుద్ధి తెచ్చుకోలేదు, బుద్ధి తెచ్చుకొని మాట్లాడట్లేదు, క్షమాపణ కోరట్లేదు. మీరు కానీ బయటకు వచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళకి మీ వైపు నుంచి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీ పార్టీ వాళ్ళకి? నేను సస్పెండ్ కాకపోయినా మీరు జగన్ కి చాలా నమ్మిన జగన్ గారంటే మంచి ఇష్టము, జగన్ గారు కూడా మాట్లాడుతున్నారు. జగన్ గారు వ్యక్తిగతంగా నా మనస్ఫూర్తిగా అయితే ఆయన ఎప్పుడు బాగుండాలని నేను కోరుకుంటాను. ఆయన ఉన్నత స్థాయిలో ఉండాలి. నేను సస్పెండ్ అయిపోయినా పర్వాలేదు, ఆయన బాగుండాలని నేను కోరుకుంటాను. మంచివాడు, ప్రజలకు ఉపయోగపడ్డాడు, అలాంటి వ్యక్తి ఉండాలని నేను కోరుకుంటాను. అంతే తప్ప పార్టీ విషయాలంటే అక్కడ చాలా రాంగ్ యాంగిల్స్ ఉన్నాయండి. తప్పుడు సమాచారం ఇచ్చేవాళ్ళు, ఒక క్వార్టరీ నిర్మాణం, ఆ క్వార్టరీ రాంగ్ అడ్వైజ్ చేస్తున్నారు. మా జిల్లాలో కూడా ఒక క్వార్టరీస్ తయారైపోయారు. మా జిల్లాలో కొంతమంది తయారైనారు, అన్ని ప్రాంతాల్లో కూడా తయారై రాంగ్ మెసేజ్లు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వీటిలన్నిటి కొంచెం దూరం పెట్టి ఆయనకి జనంతో ఉన్న సంబంధాలతో ఆయన ఒక్కడెళ్ళినా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. ఒక్కడి చాలు, ఎవరి అవసరం ఆయనకు లేదు. కానీ ఇక్కడ వస్తున్న ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తే జగన్ గారికి ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు. నేను రాజకీయాల్లో ఎప్పుడు అలా చెప్పలేమండి. రాజే కింకరుడే రాజు. ఈరోజు మొన్న 3.5 సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోతుంది అనుకున్నాం. కానీ ఈరోజు వాళ్ళు ఉన్నత స్థాయిలో మంచి స్థానాలతో ఎప్పుడు రాని మ్యాండేట్ వచ్చింది. జనసేన కూడా ఊహించిన స్థాయిలో ఎవరు ఊహించగలరు? ఏంటి మళ్ళీ ఏం జరుగుతుందో కూడా చెప్పలేము. 35 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ లేవలేకపోతుంది. కాంగ్రెస్ పార్టీ అప్రతిహతంగా వెళ్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఓడించే శక్తి భారతదేశంలో ఎవరికైనా ఉందా అనుకున్నాం. ఎంతమంది ప్రయత్నించిన అవలా ఈరోజు పార్టీ పికప్ కాలేకపోతుంది దేశంలో. సో ఇవన్నీ అలానే ఇలా ఉంటుందని కూడా కాదు, రేపు మళ్ళీ ఇంకో రకంగా మారచ్చు. వాళ్ళే దేశాన్ని లీడ్ చేసే పరిస్థితి మళ్ళీ రావచ్చు. కొన్ని రాష్ట్రాలలో బాగున్నారు, కొన్ని రాష్ట్రాల్లో అదో పతనం అయిపోతున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు అంచనా వేయకూడదండి. ఈ క్షణం ఒకటి మీరు గుర్తుంచుకోండి, రూలింగ్లో ఉండేటప్పుడు ఏ విధానంలో ఉంటున్నామో అపోజిషన్లోకి వెళ్ళేటప్పుడు విధానం పరిస్థితులు మారతాయి. మారేటప్పుడు దాన్ని కూడా జీర్ణించుకుని వెళ్ళగలిగే శక్తి ఉంటేనే రాజకీయాల్లో ఉండాలి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అధికారంలో ఉన్నాం కదా నోటుకొచ్చినట్టు మాట్లాడితే అధికారం రేపు పోద్ది. పోయేటప్పుడు కూడా ఎదుర్కొనే స్థితులు ఉండాలి, ఆ శక్తి ఉండాలి, ఉంటేనే రాజకీయాల్లో ఉండాలి. అంతేగాని ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇది ఇలా అనుకోవటం ఇవన్నీ కూడా ఇది కాదు. గెలవటం ఓటములు ఇవన్నీ అత్యంత సహజం అండి. గెలిచిన వాళ్ళు శాశ్వతంగా ఓడిపోరు, ఓడిపోయినోడు శాశ్వతంగా ఓడిపోడు, మళ్ళీ గెలుస్తాడు. దీన్ని నేను నమ్మను. వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఇటు దాంట్లో ఉన్న అధికారం చేస్తున్న కొంతమంది ఉన్నారు, ఎమ్మెల్యేలుగా కూడా కొంతమంది గెలిచారు. వీళ్ళందరికీ కూడా జగన్ రక్ష అంటారు, జగన్ మాటే వేదం అంటారు. కానీ వెనక జరుగుతున్న బ్యాక్గ్రౌండ్ వేరుగా ఉంటుంది. జగన్ని మోసం చేస్తున్నారు కాబట్టి ప్రజల నుంచి బ్యాడ్గా ఇప్పుడు రోజా గారు చూడండి ఎన్నో మాట్లాడతారు. ఆమె అవినీతికి మారుపేరు అన్నగా కూడా రోజా గారి మీద ఉంది. అలాగే చాలామంది నాయకులు అలానే వస్తున్నారు, కానీ జగన్ గారికి ఏం తెలియకుండా చేస్తున్నారు కాబట్టి ఈసారి 0 పొజిషన్కే వెళ్తారు అంటున్నారు. అసలు జగన్ గారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ రక్షగా ఉన్నారంటారు? అసలు మీ వైపు నుంచి నేను ఇప్పుడు మాట్లాడడానికి నేను పార్టీలో లేను.
ఎలా కానీ మాట్లాడుతున్నారు? మీరు అభిమానిగా జగన్ అంటే మీకు చాలా అభిమానం కాబట్టి అభిమానిగా మీరేం చెప్తారు పార్టీ తరపు నుంచి కాకుండా నా ఆయనకి అభిప్రాయం మీరేమైనా ఏంటంటే చెప్పాలనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు జనం నుంచి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటపడి పార్టీ పెట్టిన రోజు ఆయన అక్కడే ఒంటరి. నేను చూసింది మొదటి రోజు నుంచి నేను చూస్తున్నాను. ఒక్క జగన్మోహన్ రెడ్డి అడిగి ఈ రాష్ట్రంలో పడ్డది. ఆ అడుగు పడక ముందు సూట్ కేసులో దొంగ అన్నవాళ్ళు, ఇలాంటి కొడుకుని కంటారా ఎవడైనా అన్నవాళ్ళు ఈరోజు చేరిపోయారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అడుగు పడితే 10 అడుగులు, 100 అడుగులు, 1,00,000 అడుగులు, కోట్ల అడుగులు పడ్డాయి. కోట్ల అడుగులు పడి ఆయన ఒక గొప్ప 150 స్థానాలతో ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తిట్టే వాళ్ళందరూ అక్కడికి చేరారు, చేరి కోటరీగా మారారు. నేను ఒకటే అంటున్నా, ఈ తిట్టే సంఘం కానీ బ్యాచ్ ఏదైతే ఉంది కానీ విమర్శించే బ్యాచ్ ఏది పక్కన తూసేసి ఒక్కడొచ్చాడు చూసారా, ఆ ఒక్కడే జనంలో అడుగు పెడితే ఆయనకి 40% ఇప్పటికీ ఉంది, జీరో అయిపోవడం ఏమి ఉండదు. ఆ 40%తో ఆ ఒక్క అడుగు చాలు కోట్ల అడుగులు అవుతాయి. కానీ నాలాంటోడు ఇంకొకడు అక్కడ చేరి ఆయనకి రాంగ్ సమాచారం, తప్పుడు సమాచారం ఇచ్చి రాంగ్ పోర్ట్రైట్స్ చేసి ఎవడి స్వార్థం కోసం వాడు ఉంటున్నాడు ఇప్పుడు ప్రస్తుతంలో పార్టీలో అనేది అందరికీ అంది. కొంతమంది ఇలా చేస్తున్నారు, స్వార్థ రాజకీయాలు పార్టీలో చేసి ఆయన్ని సరైన లైన్లో వెళ్లకుండా చేస్తున్నారు అన్నది నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. సార్కి నేను ఒకటే అనుకో, ఆయన ఒక్కడే వెళ్తే చాలా సక్సెస్ అవుతుంది, ఎవడ అక్కర్లే ఆయనకి. ఓకే సార్. సార్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాం. సిబిఎన్ గారి గురించి చెప్పాలంటే 1 వర్డ్లో ఏం చెప్తారు? ఫక్త్ పొలిటీషియన్, ఫక్త్ నిజమైన రాజకీయ నాయకుడు. మీకు ఆయనలో బాగా నచ్చింది ఏంటి? ఈ ఏజ్లో కూడా డైనమిక్గా ఆలోచిస్తారు. ఆయన ఏజే కాదు, మీ ఏజ్, మీరు కూడా ఏజ్లో, ఈ ఏజ్లో కూడా మామూలుగా కాదు, మంచి హీరో గెటప్ ఉన్నారు. అంటే ఇక్కడ గెటప్ కానీ చంద్రబాబు నాయుడు గారిది గెటప్ ఉందిలేండి, మంచి మనిషి, చాలా స్ట్రాంగ్ పర్సన్, హెల్త్ పరంగా కూడా చాలా దమ్మున్న వ్యక్తి, ఆరోగ్యమైన వ్యక్తి. కానీ ఆయన ఆలోచన తీరు ఇప్పటికి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రాజకీయాలు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారి లాగే చేయాలి, అలాగే చేస్తేనే పాలిటిక్స్ అవుతుంది. రాజకీయంలో నమ్మకం అనే పదం లేదండి డిక్షనరీలో, మొత్తం వెనికితే నమ్మకం అనే పదం ఉండదు. ఇక్కడ ఏంటి ఉంటుందంటే లౌక్యం ఉంటుంది, ఎత్తుగళ్ళు ఉంటాయి, లాజిక్స్ ఉంటాయి. అది ప్లే చేయగలిగే సిద్ధహస్తుడు చంద్రబాబు నాయుడు. జగన్ గారి గురించి ఆయన బోళ మనిషి, స్ట్రైట్కి వెళ్ళిపోతారు, మంచి మనిషి. ఏదైనా నారాసురు రక్త చరిత్ర అన్నట్టుగా ఆయన కూడా గొడ్డలు వేటాడారా? నేను అలా ఒప్పుకోను. ఇవన్నీ కేసులు కోర్టులో ఉంటుండగా మనం ఎలా ముద్రేస్తాం చెప్పండి. ఇప్పుడు మీరు అడిగారు ఆయన గురించి, ఆయన గురించి, కేసు కోర్టులో నడుస్తుంది, తెల్లని ఎప్పుడు మాట్లాడుతాం రుజువైన తర్వాత. లేనప్పుడు మనం అలా కోర్టు. పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ గారు మంచి క్రౌడ్ పుల్లరే, నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ స్థితప్రజ్ఞత లేదు, స్టేబుల్గా ఉండాలి పాలిటిక్స్. ఇప్పుడు చిరంజీవి గారు చూడండి, పార్టీ పెట్టారు, చెయ్యాలా వద్దా అనుకున్నారు, పక్కకు తప్పుకున్నారు. చేస్తే రాజకీయం చెయ్యాలి, రాజకీయం చేయగలిగితేనే వెళ్ళాలి. మనం ఏదైతే జనంకి చెప్తున్నామో దాని మీద నిలబడగలిగితే కొంత బాగుంటుంది. అఫ్ కోర్స్ ఇప్పుడిప్పుడే పార్టీ పర్సంటేజ్ని పెంచుకుంటుంది. 5% ఉన్నది 10కు దాటింది, 10 నుంచి అలా పెరుగుతుంది ఓట్ బ్యాంక్ అన్నది తెలుస్తుంది. దాన్ని బట్టి ఇప్పటికైనా బీజేపీతో ఎలియన్స్లో ఉన్నారు కాబట్టి ఆయన సరిగ్గా ఆలోచిస్తే, కరెక్ట్గా ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇంకా ఆయనకి పాలిటిక్స్ మీద పూర్తిగా కమాండ్ లేదు. లోకేష్ గారి గురించి చెప్పాలంటే ఒకప్పుడు ఆయన పప్పు అనిపించుకున్నారు, ఇప్పుడు కూడా పప్పులాగే ఉన్నారా, లేకపోతే ఒక డైనమిక్ లీడర్గా ఎదిగారా? నేను అసెంబ్లీలో కౌన్సిల్లో చూశాను. కౌన్సిల్లో చూస్తుండేటప్పుడు ఆయన చేసే వర్క్ స్టైల్ అపోజిషన్లో, మేము రూలింగ్లో ఉండేటప్పుడు, మళ్ళీ ఇది పొగుడుతున్నానని చెప్పకండి, నేను అపోజిషన్లో ఉండేటప్పుడు ఆయన రూలింగ్లో మేము రూలింగ్లో ఉండేటప్పుడు ఆయన అపోజిషన్లో ఉండేటప్పుడు పోడియం దగ్గర ఫైట్ చేసే విధానం, ఉదయం 9కి స్టార్ట్ అయితే హౌస్ 2 వరకు కూడా నిలబడే నినాదాలు ఇస్తూ అలా అరిచి మళ్ళీ లంచ్ బ్రేక్లో వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత రాత్రి వరకు, ఓ రోజు హౌస్ రాత్రి 11 వరకు అయింది. ఆయన మీద గట్టిగా మాట్లాడటం, గట్టిగా విమర్శించడం చేశాను, ఆయన అటు నుంచి రెస్పాండ్ అవ్వడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆయనే నాకు పప్పు అని అనిపించలే. ఆయన కూడా భవిష్యత్తున్న నాయకుడు, అంత అమాయకంగా తీసేయడానికి ఎట్లేదు. బాగా ఆలోచించగలిగితే కొంచెం ఇది మానుకోవాలి, ఈ రెడ్ బుక్లు ఇలాంటివి మానుకోవాలి. ఆల్రెడీ ఓపెన్ చేశారా లేదా బుక్ ఏదైనా పక్కన పెడితే ఇప్పుడు జరుగుతున్నది తెలుస్తుంది కదా, జరుగుతున్నది చూస్తుంటే అర్థమవుతుంది కదా. అతను ఎదగాల్సిన నాయకుడు,
ఎదగాల్సింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఎలా ఉండేవారు? ఇద్దరు కలిసి చదువుకున్నారు, ఇద్దరు ఒక దగ్గర పెరిగారు, ఇద్దరిది ఒక ప్రాంతమే. వాళ్ళు సరదాగా మాట్లాడుకునేవారు, సిద్ధాంతపరంగా మాట్లాడుకునేవారు. ఎక్కడైనా కలిస్తే వాళ్ళు కరచాలను చేసుకునేవాళ్ళు. వాళ్ళ పాలిటిక్స్ చాలా డిఫరెంట్గా ఉండేవి. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు, చంద్రబాబు గారు రాజశేఖర రెడ్డి గారు ఎలా కరచాలం చేసుకునేవాళ్ళు, పాలిటిక్స్ అప్పుడు వెళ్ళలేదు, కక్షపూరిత రాజకీయాలు వెళ్ళలేదు వాళ్ళ టైమ్స్ లో. ఇప్పుడు అవి వెళ్తున్నాయి. చిన్న కుర్రాడు కాబట్టి, ఇంకా పైకి ఎదగాల్సిన వాళ్ళు కాబట్టి కొంచెం స్టైల్ మారిస్తే ఆయనకి లైఫ్ బాగుంటుంది అని నా అభిప్రాయం. ఒక సజెషన్ ఇచ్చారు లోకేష్ గారు. నేను ఎందుకు ఇస్తాను? నేను ఇచ్చేంత వ్యక్తిని కాను, కానీ నేను చాలా చిన్నోడిని. వాళ్ళు రామారావు గారు ఒక మాజీ ముఖ్యమంత్రి తాలూకా మనవడిగా, ఒక ముఖ్యమంత్రి గారి కుమారుడిగా ఆయనకు ఉండాల్సిన క్వాలిటీస్ ఆయనకు ఉంటాయి. నేను ఒక పౌరుడిగా చెప్తున్నాను. నాకు చిన్నపాటి ఉన్న అనుభవంలో ఆయన ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది. కక్షలు కార్పణ్యాలు పెట్టుకోకూడదు, అభివృద్ధి మీద పోవాలి, డెవలప్మెంట్ మీద పోవాలి. పోతే కొన్నాళ్ళకి ఆయన ఎస్టాబ్లిష్ అవుతాడు. అలాగే బాలకృష్ణ గారి గురించి మంచి మనిషి. ఎందుకు నేను ఇంకో విషయం, బాలయ్య బాబు సినిమాలు కూడా చూస్తాను నేను, నాకు ఇష్టం. అంటే మీరు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఇప్పుడు ఏదైతే అధికారంలో ఉందో దాంట్లో స్వీటెస్ట్ పర్సన్ అంటే బాలయ్య తర్వాత లోకేష్ అన్నారు. ఎందుకు అలా? లేదు, బాలయ్య గారి గురించి మేము చెప్తాం. బాలయ్య బాబు స్వీటెస్ట్ పర్సన్ ఇద్దరు అన్నాం, దాన్ని అక్కడ కంటిన్యూ చేసి కట్ పెట్టి కింద పెట్టారు. అది బాలయ్య బాబు గారు స్వీటెస్ట్ పర్సన్. మంచివాడండి, మంచి మనస్తత్వం అంటారు. నేను ఇప్పుడు కలవలేదు కానీ తెలిసిపోద్ది కదా ఎవరు ఎలాంటి. నాగార్జున గారు అలాంటి వాళ్ళు, వెంకటేష్ గారు అలాంటి మంచివాళ్ళు అని పేరు ఉంది కదా, వీళ్ళు చిరంజీవి గారు మంచివాళ్ళు అని పేరు ఉంది. బాలయ్య బాబు కూడా మంచివాళ్ళు, మంచి మనస్తత్వం. కోపం వస్తుంది, నిమిషంలోనే మళ్ళీ పసిపిల్లాళ్ళ ఉంటారు ఆయన అని అంటారు అందరూ. సో నేను ఎందుకు వినదు, రామారావు గారి కొడుకుగా, రామారావు గారి అభిమాని, నేను అభిమానిగా మరి కొడుకులు కుటుంబం గురించి కూడా నేను పరిశీలిస్తాను కదా. కాబట్టి బాలకృష్ణ గారు అంటే కూడా మాకు అభిమానం. ఓకే, నెక్స్ట్ మాధురి గారి దగ్గరికి వెళ్దాం. మాధురి గారు, ఈ ఏజ్లో కూడా, అంటే మీరు పెద్ద ఏజ్ కాదు, నా ఏజ్ అది కూడా, మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. శ్రీనివాస్ గారు అందించే ప్రేమ కూడా దానికి తోడైందంటారా? అది ఆటోమేటిక్గా ఉంటుంది కదా ఎప్పుడు కూడా. ఆయన అంత బాగా చూసుకుంటున్నారు కాబట్టి మీలో ఆ నవ్వు అనేది తగ్గట్లేదు. ఎంత కోపం వచ్చినా ఆయన మొహం చూడగానే తగ్గిపోద్ది అంటారు. నిజం, నాకైతే ఎంత కోపం వచ్చినా దాని ఫేస్ చూడగానే కోపం పోతుంది. రాజా అని ఒకసారి మా అందరి కోసం ముద్దుగా పిలుస్తారా? రాజా, రాజు ఒకసారి మళ్ళా రిపీట్ చేయండి, నేను వెళ్ళలేదు. మళ్ళీ రికార్డ్ చేస్తా. లేదు లేదు, మీరు ఒకసారి రాజా ఐ లవ్ యూ అని ఒకసారి చెప్పండి. నేను చెప్తే బాగోలేదు, మీరు చెప్పండి మా కోసం సార్, మేమంతా వినాలి కదా మీ ప్రేమని. నేను చెప్తా రాజా ఐ లవ్ యూ మేడం. ఒకసారి ఫ్లవర్స్ లేవు ఇప్పుడు, నేను ఒకసారి మా అందరి ముందు మీరు ప్రపోజ్ చేసుకోండి. రాజా ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. సరే రిప్లై ఇవ్వండి సార్. అది ఎట్లా కుదురుతుంది? తన అంత ఫ్లోలో మంచిగా ప్రేమగా చెప్తుంటే మీరు ఐ లవ్ యూ టు ఇది వాడుకోండి. సో మీకు బాగా నచ్చిన కలర్, ఆయన ఏ షర్ట్ వేసుకొని వెళ్తే బాగుంటది అంటారు? నాకు బ్లాక్ షర్ట్లు ఇష్టం, అందుకే బ్లాక్ వేసుకొచ్చారు ఈరోజు. వైట్ వేస్తాను, నాకు అన్ని కలర్స్ ఇష్టం. హైదరాబాద్ వస్తే కాంట్రాస్ట్ షర్ట్స్ వేస్తాను, ఇష్టం నాకు కాంట్రాస్ట్ షర్ట్స్ అంటే కలర్స్. అంటే పొలిటికల్ గా ఉన్న రోజులు వైట్ వేసుకోమంట, తర్వాత ఇలా కలర్స్ వేసుకోమంట, బ్లాక్ అలా. ఓకే, బాగా నచ్చిన వంట, బాగా ఫుడ్ ఇష్టపడేది? నాకా చికెన్ బిర్యానీ. సార్కి నాటుకోడి దగ్గర చెప్పాను కదా. అయితే ఇంకా మిగిల్చరు అనమాట ఆ రోజు. కొంచెమే తింటారు, ఏం తిన్నా. మెయింటెనెన్స్ చేయాలి, బాగా ఫిట్ గా ఉండాలని అసలు ఫుడ్ తింటారు, చాలా లైట్ గా తింటారు. సరే, ఇంకో క్వశ్చన్, ఇందాక ర్యాపిడ్ ఫైర్ లో అందరి గురించి అడిగాను, మీ గురించి మాత్రం అడగలేకపోయాను. దువ్వాడ శ్రీనివాస్ గారు రఫ్ ఆడిస్తారంట అన్ని విషయాల్లో. చేయి చూసా అంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడి ఏం చేస్తారు? నమస్తే మాస్టర్. చిరంజీవి స్టైల్లోనా? మీ స్టైల్లో చెప్పండి సార్. రఫ్ ఆడిస్తాను, మీరు చెప్పాను ఇప్పుడు పెద్ద పెద్ద పేర్లు చెప్పాను కదా. 29 ఎన్నికల్లో రఫ్ ఉంటది. టెక్కలి నియోజకవర్గ ప్రజల్ని కాదు సార్, మాదిరి ప్రజలతో మేము ఉంటూ ఎవడైతే మాకు తొక్కాడో ఆడికి రఫ్ ఆడిస్తాం. ఫైనల్గా సార్, మీరు మళ్ళా నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు కాబట్టి మీకు మా ప్రైమ్ లైన్ నుంచి అలాగే నా తరపు నుంచి
మా టీం నుంచి కూడా మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. మేమైతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం. ఇండిపెండెంట్గా ఎస్ ఇండిపెండెంట్గా పోటీ చేసి మళ్ళీ మీరు గెలుపొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ మళ్ళీ మీరు 2029లో మీరు గెలుపొందినాక ఫస్ట్ ఇంటర్వ్యూ మాకే ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే ఒకసారి ఒక క్వశ్చన్ మర్చిపోయాను సార్, మీరు అది మేము యాడ్ చేసుకుంటాం. మీరు బొట్టు ఇలా పెట్టడానికి కారణం ఏంటి? బాగలేదు, బాగుంది, దాని గురించి అడుగుతున్నాం. అంటే మిమ్మల్ని చూసి చాలా మంది పెట్టుకుంటారు కదా, మీరు ఎందుకు పెట్టుకుంటున్నారో చెప్తే. నేను అమ్మవారు పుట్టింది, ఓకే, మధుర మీనాక్షి అమ్మవారు. ఒకసారి దర్శనానికి వెళ్ళాను. దర్శనానికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకొని వచ్చేసాం. చాలా రఫ్ జనం ఎక్కువ ఉన్నారు. వచ్చి బయట నిల్చున్నాను. నిల్చుండేటప్పుడు పంతులు గారు బయటకు వచ్చి ఇలా పిలిచారు, వాంగ 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 అని పిలిచారు. పిలిచి మళ్ళీ దర్శనం చేయండి అన్నారు. లోపలికి తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర దర్శనం తీసుకెళ్ళి ఆ ఒక మాల తెచ్చి నాకు ఇచ్చి అమ్మవారి పాదాల దగ్గర బొట్టు తీసి నాకు పెట్టారు. నాకు ఎందుకో ఒక వైబ్రేషన్ వచ్చింది. అప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడే కొంటాను ఆ బొట్టు. ఇప్పుడు వెళ్తా. అది సంపెంగ పువ్వుని డ్రై చేసి బాగా ఎండబెట్టి ఆ పొడి ద్వారా చేసిన బొట్టు ఇది. దీనికి ఒక ఫ్లేవర్ కూడా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఆ బొట్టే తెప్పించుకుంటా, మధురై వెళ్ళి పెట్టుకుంటా. అయితే మీరు పూజలు బాగా చేస్తారన్నమాట. నమ్ముతా దేవుణ్ణి. దేవుణ్ణి నమ్ముతారు కానీ పూజలు చేయరు. నమస్కారం. మేడం గారు చేస్తే శారీస్ కి పొగుడుతారు కానీ పూజకి పొగడరు, బాగా చేశాను అని. వెంకన్న నా సర్వస్వం, ఎప్పుడు కూడా మాకు నిత్య స్తోత్రం అదే కదా వెంకన్న స్వామి. అలా మధుర మీనాక్షి అమ్మవారి బొట్టు పెట్టుకుంటా. నాకు అప్పటి నుంచి బాగుంది, అంతా మనసు అంత హాయిగా ఉంది. అలాగే మాధురి గారు, మీ బిజినెస్ సక్సెస్ అయ్యి హైదరాబాద్లోనే కాకుండా హైదరాబాద్ ఇంకొక 2-3 బ్రాంచెస్ పెట్టాలి. అలాగే మీరు ఓవరాల్గా ఆల్ ఇండియా వైజ్గా కూడా చాలా బ్రాంచెస్ పెట్టాలి. మా అందరికీ కొంచెం డిస్కౌంట్లు ఇస్తూ, మేము ఎప్పుడన్నా వస్తే ఎప్పుడన్నా మాకు చీర ఫ్రీగా ఇస్తూ ఎలా వెళ్ళిపోవాలి, ముందుకు వెళ్ళాలి. శ్రీనివాస్ గారిని మంచిగా ఆయనకి సపోర్ట్ చేస్తూ విజయాల వైపు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.